Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam top 50 questions algebra nunchi ఏ questions పక్కాగా చేయalo EAMCET examination ki అవన్నీ డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా. సో ఇదొక మాక్ పేపర్ లా కూడా అనుకోండి. మీరు ఈ అల్జిబ్రా మొత్తం మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఒక మాక్ పేపర్ లా కన్సిడర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో పర్లేదు, ఈ 50 క్వశ్చన్స్ మీరు క్వశ్చన్లా కాకుండా ఒక టైప్స్ ఆఫ్ ఒక మోడల్లా చూసుకున్నారనుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి ఈ క్వశ్చన్స్ నుంచి. సో గైజ్, ఈ పర్టికులర్ సెషన్ ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్జీబ్రా నుంచి మినిమం 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. పక్కాగా 25, కుదిరితే 30 వరకు కూడా రావచ్చు ఈ ఆల్జీబ్రా నుంచి. రైట్, సో 25 to 30 అంటే 25 నుంచి 30 మార్కులు అనమాట. సో ఈ పర్టికులర్ సెషన్లో చెప్తున్నా కదా, మనం టాప్ 50 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆల్జీబ్రా నుంచి అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, మతలబ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగాడు లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ చూసుకుంటే. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి టైప్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి ఈ ఇయర్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో కూడా. సో ఈ సెషన్ మీరు ఎండ్ వరకు చూడండి, నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి. అండ్ ఆల్సో గైజ్, ఈ సెషన్లో నేను క్వశ్చన్ చూపిస్తా, మీరు నాతో పాటు సాల్వ్ చేసి మీకు కరెక్ట్ ఆన్సర్, మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఏబిసిడిలో చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈరోజు కరెక్ట్ చేస్తున్నారో. ఓకే, సో ఈ 50 క్వశ్చన్స్లో ఒక టార్గెట్ 30 పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక 30 క్వశ్చన్లు మీరు కరెక్ట్గా చేసిన ఆల్జీబ్రాలో మీరు మంచిగా ప్రిపేర్ అయినట్టే. ఓకే, ఆ తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ గోయింగ్ టు బీ క్యాలిక్యులస్, బట్ అది మనం ఇంకో సెషన్లో చేద్దాం. ఓకే, సో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ గైజ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. హలో, హాయ్ శరత్, హాయ్ కృష్ణ, హలో టామ్, హాయ్ రాజ్ రెడ్డి, హాయ్ అర్మాన్, హలో సహస్ర, హాయ్ కౌశిక్. గుడ్ ఈవినింగ్. వినిపిస్తున్న అందరికీ? ఇస్ ద ఆడియో అండ్ వీడియో క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ద ఆడియో అండ్ వీడియో క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? ఓకే, అయితే ఒక టార్గెట్ పెట్టుకుందాం అబ్బా. ఈ సెషన్ అయిపోయే లోపల లెటస్ సి, మనం 1K లైక్స్ అయితే రీచ్ అవ్వాలి. ఈ సెషన్ అయిపోయే లోపల మాత్రం నాకు 1K లైక్స్ కనపడాలి. ఓకే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ అదొక టార్గెట్ పెట్టేసుకుందాం మనం. ఒక మోటివేషన్ ఉంటుంది నాకు కూడా కదా. ఓకే, సో ఎవ్రీవన్ రెడీ? ఆల్ ది స్టూడెంట్స్ రెడీ? మీ పెన్ బుక్తో రెడీ అయిపోయింది. ఓకే, మొత్తం మనం 50 క్వశ్చన్లు చేద్దాం, నీట్గా చేద్దాం, ఎలాంటి ఇబ్బంది పడకండి. రాకపోతే పర్లేదు, క్వశ్చన్ చూడగానే ఇప్పుడు క్వశ్చన్ చూపిస్తా. ఫస్ట్ మీకు ఐడియా ఉందనుకోండి, మీరు నాతో పాటు చేయండి. లేదు అంటే వీడియో పాజ్ చేసుకొని మీరు చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఆన్సర్ ఏమొచ్చిందో చూసుకోండి. లేదు అంటే వీడియో పాజ్ చేసుకొని ఫస్ట్ అయితే మీ సొల్యూషన్ మీరు చేసేసి వాట్ ఎవర్ ఆన్సర్ యూఆర్ గెటింగ్, ఆ తర్వాత నేను చేసిన దాంతో వెరిఫై చేసుకోండి అబ్బా. ఓకే, సో 3 మెథడ్స్ చెప్పినా మీకు. ఈ సెషన్స్ మీకు ఎలా వినాలనిపిస్తే అలా వినండి, బట్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ఈ సెషన్లో ఏవైతే చేస్తున్నామో ప్రతి క్వశ్చన్ చేయండి పక్కా. ఓకే, చలో. సో ఎవ్రీవన్ రెడీ? స్టార్ట్ చేద్దామా మరి? ఆల్ ది స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అంటే ఒక థమ్స్ అప్ ఇవ్వండి చాట్ సెక్షన్లో. గివ్ మీ అ థమ్స్ అప్ ఇన్ ద చాట్ సెక్షన్ సో దట్ నాకు తెలుస్తుంది అందరు రెడీ అయిపోయినట్టు. చలో, ఇంకా మా తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎలాంటి టైం వేస్ట్గా లేకుండా విల్ రైట్ అవే స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. రెడీ? ఓకే, పర్ఫెక్ట్, వెరీ గుడ్ గైస్. ఈరోజు చాలా జోష్లో ఉన్నారు అబ్బాయి అందరూ. ఓకే, పర్ఫెక్ట్. చలో, అయితే సెషన్ స్టార్ట్ చేసే ముందు ఆల్జీబ్రాలో నేను ఒక 2-3 చాప్టర్స్ అయితే ఈ దానిలో ఇంక్లూడ్ చేయలేదు. ఏ చాప్టర్స్ సార్ అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఒకటి, ఇంకోటి ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, ఈ 2 చాప్టర్స్ ఎలాగో చాలా సింపుల్ చాప్టర్స్, వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ కాబట్టి అవైతే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఆ 2 కాకుండా ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ సెషన్లో. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ట్రిగ్నోమెట్రీతో స్టార్ట్ చేద్దాం మనం. ద పీరియడ్ ఆఫ్ tan ky ప్లస్ sin ky where k is given as 1 plus 4 plus 9 plus so on 20 terms. The period of tan ky plus sin ky where the k is going to be given in this way. ఎలా చేయాలి? ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మనోడు k ఇలా ఇచ్చిండు. 1 plus 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా.
9 అంటే 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇలా మనోడు 20 టర్మ్స్ వరకు తీసుకెళ్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కే వాల్యూ కనుక్కుందాం. కే వాల్యూ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా భయ్యా, సమ్మేషన్ ఎన్ స్క్వేర్, ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ నంబర్స్ ఏమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టుకోవాలి, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా, n ఈజ్ ఈక్వల్ టు 20 పెట్టేసుకోండి. సో k వచ్చేసి మనకి సింపుల్గా 20 ఇంటూ 21, ఇది వచ్చేసి ఎంత అవుతుంది, 20 40 41 అవుతుంది ఇక్కడ, డివైడెడ్ బై 6. ఓకే, సో 2 3s 2 10s, ఇక్కడేమో 3 1s 3 7s. సో 41 ఇంటూ 7 వచ్చేసి ఎంత అవుతుంది ఇక్కడ, 7 7 4 28 2870. కే వాల్యూ 2870 వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, మనకిచ్చిన ఫంక్షన్ ఇగో ఈ ఫంక్షన్ ఇచ్చిండు, tan ky ప్లస్ sin ky. ఇప్పుడు tan ky కి సంబంధించిన పీరియడ్ ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పై డివైడెడ్ బై కే కదా, సో పై బై 2870. అదే sin ky కి సంబంధించిన పీరియడ్ ఎంత ఉంటుంది, 2π డివైడెడ్ బై కే, అంటే 2π 2870. మీకు ఏం చెప్పాను, మీకు సింపుల్గా ఎప్పుడైనా మనకి ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి f ప్లస్ g, ఇది పీరియాడికే అయితే మనకి ఇండివిజువల్ ఫంక్షన్స్ కలిపితే ఒక ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్కి పీరియాడిసిటీ కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి సింపుల్గా. సో ఈ పీరియడ్కి సంబంధించిన ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం 10th క్లాస్లో చదువుకున్నాం. ఈ రెండు టర్మ్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో పై 2πకి సంబంధించి ఎల్సిఎం ఎంత అవుతుంది, 2π. డినామినేటర్స్ 2870 సంబంధించిన హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 2870. దీన్ని సింప్లిఫై చేస్తే పై డివైడెడ్ బై 1435 is what you are going to get. So pi by 1435 option unda. Yes, option A is going to be the right answer. So andarku vachinda ikkada answer 2π by 1435 రాదు, pi by 1435 వస్తుంది. ఆప్షన్ ఏ వస్తుంది ఇక్కడ గైస్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ఎప్పుడైనా మనకి ఇట్లా ఫంక్షన్స్ ఇస్తే ఎఫ్ ప్లస్ జీ ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంటే ఎఫ్ అండ్ జీ రెండు పీరియాడిక్ అవుతే గుర్తుపెట్టుకోండి, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఫంక్షన్స్కి సంబంధించిన పీరియడ్స్ వస్తాయి కదా, వీటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. ఆ ఎల్సిఎం ఇస్ గోయింగ్ టు బి నథింగ్ బట్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో అదే చేసినాం మనం, కే వాల్యూ కనుక్కున్నాం ఇక్కడ. ఆ తర్వాత tan kyకి సంబంధించిన ఇగో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద పీరియడ్. sin kyకి సంబంధించిన పీరియడ్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం గైస్, ఇది ఎందుకు వచ్చేసింది ఇక్కడికి, ఇది వచ్చేసి sin kyకి సంబంధించిన పీరియడ్. సో మనకి ఈ రెండు ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్ కావాలంటే ఈ రెండిటికి సంబంధించిన ఎల్సిఎం తీసుకున్నాం అండ్ దిస్ ఇస్ వాట్ వి గాట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ మనం ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ తీసుకుంటాం. ఒక్కొక్క చాప్టర్ కవర్ చేసుకుంటూ వెళ్దాం అబ్బా. ఓకే, ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ, ఆ తర్వాత కాంప్లెక్స్ నంబర్స్, ఆ తర్వాత ఇంకో చాప్టర్, అట్లా ఒక్కొక్క చాప్టర్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టీటా డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అండ్ tan theta is -3/4, then what is tan theta by 2 plus sin 2 theta? ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు. ఇఫ్ టీటా డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు, tan theta వాల్యూ -3/4 ఇచ్చిండు. ఓకే, అండ్ tan theta by 2 plus sin 2 theta వాల్యూ ఏమి ఇచ్చిండు ఇక్కడ, అది మనం కనుక్కోవాలి చెప్పిండు. అయితే ఒక్కసారి చెప్పండి ఇక్కడ మీరు, tan theta -3/4 అండ్ theta does not lie in second quadrant. మరి theta ఏ క్వాడ్రంట్లో లై చేస్తుంది చెప్పండి ఒకసారి. theta ఏ క్వాడ్రంట్లో లై చేస్తుంది, చాలా సింపుల్. ఫస్ట్ థర్డ్లో అయితే tan పాజిటివ్, సో సెకండ్లో లేదంటే ఖచ్చితంగా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నట్టే కదా. సో సింపుల్గా మనం రాయొచ్చు ఇక్కడ, ద tan theta is equal to 3/4. దిస్ ఇస్ గోయింగ్ టు లై ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్.
ఓకే, సో ఇప్పుడు tan θ 3/4 -3/4. ఇప్పుడు మనకి tan θ/2 వాల్యూ కనుక్కోవాలి. మనకేం తెలుసు అంటే tan θ is going to become 2 tan θ/2 by 1 minus tan square θ/2. సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో నేర్చుకున్న ఫార్ములా ఇది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే tan θ -3/4 పెట్టేసేయండి, ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. 8 tan θ/2 ఇక్కడ, ఇది వచ్చేసి -3 + 3 tan square θ/2. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్ టర్మ్ టు దిస్ సైడ్. సో మనకి ఇక్కడ 3 tan square θ/2. ఓకే, ఇది వచ్చేసి మనకి -8 tan θ/2, ఇది వచ్చేసి -3 = 0. సో దీన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. 3 tan square θ/2 ఫ్యాక్టరైజేషన్. సో -tan θ/2 ప్లస్ tan θ/2 -3 = 0. సో ఈ రెండు టర్మ్స్ నుంచి మనం 3 tan θ/2 కామన్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏం మిగిలిపోతుంది? tan θ -3. సో సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3 tan θ + 1 ఇంటూ tan θ/2 -3 = 0 మిగులుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, tan θ/2కి సంబంధించి మనకు రెండు వాల్యూస్ వస్తున్నాయి. ఒకటి -1/3, ఇంకోటి 3. ఏది తీసుకోవాలి? -1/3 తీసుకోనా లేదంటే 3 తీసుకోనా? -1/3 తీసుకోనా లేదంటే 3 తీసుకోవాలా? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎలా తెలుస్తుందంటే ఇదిగో ఇక్కడ హింట్ ఇచ్చిండు. మన tan θ 4th క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, θ వచ్చేసి మనకి 4th క్వాడ్రంట్లో, అంటే 3π/2 నుంచి 2π ఇక్కడ ఉంటుంది మన θ. అలాంటప్పుడు θ/2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ డివైడ్ బై 2 గైస్, ఇది π అయిపోతుంది, ఇది 3π/4 అవుతుంది. అంటే θ/2 is going to lie in the second quadrant. సెకండ్ క్వాడ్రంట్లో tan పాజిటివా నెగిటివా? tan పాజిటివా నెగిటివా సెకండ్ క్వాడ్రంట్లో చెప్పండి. tan డెఫినెట్లీ నెగిటివే కదా. అలాంటప్పుడు డెఫినెట్గా ద వాల్యూ ఆఫ్ tan θ/2 ఏమవుతుంది? ఇక్కడ -1/3. tan θ/2 వచ్చేసింది. సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ tan θ/2 ప్లేస్లో -1/3 పెట్టేసేయండి భయ్యా. sin 2θ అంటే తెలిసిందే ఫార్ములా మనకి, 2 tan θ/1 + tan square θ. అంటే 2 ఇంటూ tan θ -3/4 by 1 + tan square θ అంటే 9/16. సో -1/3 ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి. -6/4 ఇది వచ్చేసి 25 divided by 16, 4 4s. So -1/3 -24/25. సో సాల్వ్ చేసిండ్రు అనుకోండి, దీని LCM 75 వస్తుంది. సో 25 + 72 97. సో -97 divided by 75. ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ బి is going to be the right answer for this question. So option B, -97/75 is what you are going to get in this particular case. So I hope this is clear for everyone. B ఎంతమందికి వచ్చింది ఇక్కడ? Perfect. Very good guys. Very good. So is this clear for everyone out there? Simple question eh? అర్థమైందా అందరికీ? ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో సింపుల్ ఫార్ములా బేస్డే ఇక్కడ. ఇగో ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. tan θ మీకు ఒకవేళ ఈ sin 2θ ఫార్ములా గుర్తు లేకపోతే రాస్తున్నా ఇక్కడ చూడండి ఒకసారి. నేను ముందే చెప్పాను ఆల్రెడీ, నేను ట్రిగ్నోమెట్రీ ఇన్ 1 షార్ట్ వీడియోలో ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలో అన్నీ చెప్పాను మీకు క్లియర్గా. సో sin 2θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan is 2 tan θ/1 + tan square θ భయ్యా. సో ఈ ఫార్ములా యూజ్ చేసిండ్రు అనుకోండి, tan θ వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు క్వశ్చన్లో, అది యూజ్ చేసుకుంటే మనకు వచ్చేసింది ఇక్కడ. ఓకే, ద ఓన్లీ ట్రికీ థింగ్ ఈ క్వశ్చన్లో ట్రికీ పార్ట్ ఏంటంటే మనకి రెండు వాల్యూస్ ఆఫ్ tan θ వచ్చినాయి, tan θ/2 వచ్చినాయి. సారీ, ఒకటి 3 వస్తుండే, ఇంకోటి -1/3 వస్తుండే. సో 3 తీసుకోవాలా -1/3 తీసుకోవాలా అంటే అక్కడ మనకి ఈ పర్టిక్యులర్ క్రైటీరియా యూజ్ అయింది. ఈ క్రైటీరియా నుంచి నాకు అర్థమైంది ఏంటి? θ/2 సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, tan పక్కాగా నెగిటివ్. సో మనం -1/3 తీసుకుందాం రా బై అనుకున్నాం. ఓకే, సో ఐ హోప్
దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా క్వశ్చన్ నంబర్ నెక్స్ట్ క్వశ్చన్ గైజ్, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇవన్నీ ఎంసెట్ 2022, 2021, 2020 వీటిలో వచ్చిన క్వశ్చన్సే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఎవ్రీ క్వశ్చన్ విచ్ యు ఆర్ డూయింగ్ రైట్ గైజ్, ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ మీరు బూస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ మీరు చేయగలుగుతున్నారు. ఓకే, సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1/sin 250 ప్లస్ √3 cos 290 degrees అడిగిండు. 1/sin 250 ప్లస్ √3 cos 290. ఎలా చేస్తాం ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్కి సింపుల్గా ఇదిగో sin 250 అంటే ఇలా రాసుకోవచ్చా, sin ఆఫ్ 180 ప్లస్ 70 అండ్ డెఫినెట్గా రాసుకోవచ్చు. సో 180 ప్లస్ టీటా, సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా మనకి మైనస్ సైన్ టీటా. సో డైరెక్ట్గా పని చేద్దాం ఇక్కడ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ స్టెప్స్ నేను డైరెక్ట్గా దీన్ని మైనస్ సైన్ 70 అని రాసేసుకోవచ్చు. అలాగే కాస్ 290ని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 360 మైనస్ 70, కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ ఎలాగో పాజిటివే. సో ఇది వచ్చేసి ప్లస్ √3 cos 70 భయ్యా. దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సింపుల్గా లెట్ మీ టేక్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి కాస్ 70 degrees మైనస్ √3 సైన్ 70 degrees హోల్ డివైడెడ్ బై మైనస్ సైన్ 70 cos 70. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. yes or no guys? ఓకే, సో పని చేద్దాం. న్యూమరేటర్లో లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 అలా చేస్తే ఏమైంది తెలుసా, ఇగో ఇక్కడ 1/2 ఇక్కడ √3/2 వస్తుంది. నేను 1/2ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1/2ని మనం పని చేద్దాం. 1/2ని sin 30 అని రాసుకోవచ్చు. sin 30 cos 70 అలాగే పెట్టేసుకుందాం. మైనస్ ఆఫ్ ఇక్కడ √3/2 కాబట్టి cos 30 sin 70, సైన్ ఆఫ్ 70 ఇలా రాసేసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఇగో ఇక్కడ సైన్ 70 కాస్ 70 ఉంది కదా, ఇది చూస్తే మనకి సైన్ టీటా కాస్ టీటా గుర్తొస్తుంది. ఒక పని చేద్దాం, లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 అంటే ఇక్కడ ఇంకొక 2 ఉంటుంది న్యూమరేటర్లో, అండ్ డినామినేటర్లో 2 సైన్ టీటా కాస్ టీటా. సైన్ 2 టీటా విచ్ ఇస్ నథింగ్ బట్ సైన్ 140 degrees అండ్ అఫ్ కోర్స్ ఏ మైనస్ సైన్. ఓకే, సో సింప్లిఫై చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ 4 ఇంటూ భయ్యా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కంపౌండ్ యాంగిల్ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సో సైన్ ఆఫ్ 30 మైనస్ 70 దట్ ఈస్ గోయింగ్ టు బి నథింగ్ బట్ మైనస్ 40 డివైడెడ్ బై మైనస్ ఆఫ్ సైన్ 40 degrees. ఇప్పుడు చూడండి ఒకసారి, సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. సో ఇగో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి వాట్ ఐమ్ గెటింగ్ ఇన్ దిస్ కేస్ ఇస్ 4. ఆప్షన్ 4 ఉందా మనకి? ఎస్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చేసినట్టే, సింపుల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఇగో ఇలా మంచిగా ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ సైన్ కాస్ సేమ్ టర్మ్లో యాంగిల్ ఒకేలాగా వచ్చేలాగా రాసుకోండి. ఎల్సిఎం తీసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ కంపౌండ్ యాంగిల్ ఫార్ములా, కిందేమో మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా అప్లై చేసినాం, and this is what we got. So option B is the right answer guys. Option B is the right answer. So ఇప్పటికి 3 క్వశ్చన్లు చేసినాం. ఎన్ని కరెక్ట్ అయినాయి? How many questions did you get correct? 3 అయిపోయినాయి కదా క్వశ్చన్లు. 3 questions అయిపోయినాయి. How many questions did you get correct guys? అన్ని 3 వచ్చేసినాయా లేదంటే ఏదైనా పోయిందా? ఇక్కడ 2, 1 కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ ద చాట్ సెక్షన్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి మనకి? అన్ని 3 కరెక్ట్ అయిపోయినాయా? 1, కొంతమంది 2 అంటున్నారు, కొంతమంది 0 కూడా అంటున్నారు. ఫైన్, పర్లేదు, నేను చెప్తున్నా కదా, పర్లేదు. మీకు ఒకవేళ రాకపోయినా కూడా దీని నుంచి మీరు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నారు కదా. అండ్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ డోంట్ వరీ, డోంట్ గెట్ డిమోటివేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్లో చూపియండి మీ తడాక. ఓకే, చలో, సూపర్ సూపర్. నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైజ్. ఈ క్వశ్చన్ చెప్పండి, ఇది నాకు 1 minute లోపల చెప్పాలి. 1 minute లోపల చెప్పాలి ఈ క్వశ్చన్. ఇఫ్ a plus b plus c is 90, then √2 times of cos pi/4 minus a plus √2 times of cos pi/4 minus b plus √2 times of cos pi/4 minus c plus 1
దాని వాల్యూ ఎంత అవుతుంది అయితే ఒకటి ఇది 7 మార్క్ క్వశ్చన్లా అనిపించచ్చు మీకు, కానీ నేను ట్రిగ్నోమెట్రీ 1 షాట్ వీడియోలో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక సింపుల్ ట్రిక్ ఇచ్చిన ట్రిక్ ఏంటి మనకి ట్రిక్ ఏం నేర్చుకున్నాం మనం అంటే, ఇదిగో ఏం లేదు, మనకి a ప్లస్ b ప్లస్ c 90 డిగ్రీస్ ఇచ్చినప్పుడు మీ ఇష్టం ఏబీసీ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు యాంగిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 30 పెట్టుకుంటా, ఏబీసీ 30 పెట్టేసుకుందాం మనం ఎగ్జాంపుల్కి. ఓకే, అప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. సో పని చేయండి, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో కనుక్కుందాం. సో ఎంత వస్తుందంటే అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది √2 ఓకే కాస్ ఆఫ్ ఏ 30 పెట్టింది అనుకోండి, 45 మైనస్ 30 15, √2 కాస్ 15, ఇది కూడా √2 కాస్ 15, ఇది కూడా √2 కాస్ 15. సో సింపుల్గా మనం 3 ఇంటూ √2 కాస్ 15 రాసుకోవచ్చు +1. ఓకే, సో లెట్ మీ డూ ద సింప్లిఫికేషన్ గైస్. 3√2 కాస్ 15 అంటే కాస్ 45 మైనస్ 30, మీకు వాల్యూ తెలియాలి, దీని వాల్యూ వచ్చేసి √3 + 1 బై 2√2 + 1 వస్తుంది. ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయి మనకి 3√3 ఓకే ప్లస్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ హౌ మచ్, ఇది వచ్చేసి మనకి సింపుల్గా 3 + 2 5 డివైడెడ్ బై 2. లెట్ us say this is going to be the LHS. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ని వెరిఫై చేయండి. ఏబిసి ప్లేస్లో సేమ్ 30 పెట్టుకుంటే ఏ ఆప్షన్ మీకు సేమ్ ఇదే వాల్యూ వస్తుందో చూసుకోండి. అబ్జర్వ్ చేస్తే గైస్ డెఫినెట్గా ఆప్షన్ ఏలో మీరు ఒకవేళ ఏబిసి ఒకవేళ మీరు 30 పెట్టుకుంటే మీకు ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇట్ విల్ బీ ద సేమ్ రిజల్ట్. ఇది అండ్ ఆప్షన్ ఏ రెండింటికి సేమ్ వాల్యూస్ వస్తాయి. సో దేర్ ఫార్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. మీకు కావాలంటే ఇక్కడ ఏబీసీ 30 కాకుండా ఏబీ 45 పెట్టుకోండి. ఓకే, కానీ 45 పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అప్పుడు కాస్ a/2 అంటే కాస్ 22.5 డిగ్రీస్ ఎలా కనుక్కోవాలో ఐడియా ఉండాలి. ఐడియా లేకపోతే చెప్తాను, ఎందుకంటే కాస్ 22.5 ఇప్పుడు ఏబీ 45 పెట్టుకొని సి 0 పెట్టుకుంటే అలాంటి కేసులో యూ మైట్ రిక్వైర్ హౌ డు వీ ఫైండ్ అవుట్ కాస్ 22.5 డిగ్రీస్. అయితే సింపులే, కాస్ 22.5 ఎలా కనుక్కుంటారంటే ఇప్పుడు కాస్ 2θ ఏమవుతుంది చెప్పండి, 1 + cos 2θ డివైడెడ్ బై 2 స్క్వేర్ రూట్, అంతేనా? 1 + cos 2θ డివైడెడ్ బై 2 స్క్వేర్ రూట్ ఇస్ cos θ. సో cos 22.5 is nothing but √1 + cos 2θ అంటే cos 45 డిగ్రీస్ డివైడెడ్ బై 2. ఇది కనుక్కుంటే మీకు cos 22.5 డిగ్రీస్ వాల్యూ వచ్చేస్తుంది. cos 45 మీకు ఎలాగో తెలుసు. ఓకే, సో ఇలా మీకు cos 22.5 cos 15 డిగ్రీస్ ఈ వాల్యూస్ కనుక్కోవడం వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేస్తే అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. థర్డ్ క్వశ్చన్ తప్పు చేసామా? ఒక్క నిమిషం. విచ్ వాజ్ ద క్వశ్చన్ నెంబర్ 3? క్వశ్చన్ నెంబర్ 3 ఇస్ దిస్, రైట్? దిస్ వాజ్ ద క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ తప్పేమైంది? అచ్చా, ఈ sin 140 ఉండేనా? ఓకే ఫైన్. అయితే ఏందబ్బా మీరు మరీను sin 140 sin 40 రెండు ఒకటి కాదా? sin 140 sin 40 రెండు ఒకటి కాదా? sin 140 sin 40 రెండు ఒకటి కాదా? ఒక్కటే. ఎట్లా సార్ sin 40 sin 140 ఏం చెప్తున్నారు మీరంటే, ఇగో sin 140ని నేను sin 180 - 40 అని రాసుకోవచ్చా? sin 140 డిగ్రీస్ని sin ఆఫ్ 180 - 40 రాసుకోవచ్చా? sin 180 - θ ఏంది చెప్పండి? సెకండ్ క్వాడ్రెంట్లో sin పాజిటివే, sin మారదు. సో sin 180 - 40 ఈజ్ నథింగ్ బట్ sin 40. ఆ స్టెప్ డైరెక్ట్గా రాసిన నేను. sin 140 రాయి లేదంటే sin 40 రాయి, రెండు ఒకటే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ నఫ్. ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? So this is what I'm going to get.
ఓకే, సో ఇక్కడ మనకి మైనస్ సైన్ 140, ఎలాగో సైన్ 140, 180 మైనస్ టీటా ఇస్ సైన్ 40, సో సైన్ 40, సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. ఆప్షన్ 4 వస్తుంది రైట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే చలో, సో నా లెట్ మీ, అయితే ఇది క్లియర్ అయిపోయిందా క్వశ్చన్ నంబర్? ఈ క్వశ్చన్ క్లియర్ అయిందా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తే అప్రోచ్ అర్థమైంది కదా. మీరు 7 మార్క్ క్వశ్చన్స్ చేసినట్టు అలాంటి మెథడ్ అప్లై చేయకండి. అలా చేసుకుంటూ వెళ్తే చాలా లాంగ్ అవుతుంది. 3, 4, 5, 6, 7 మినిట్స్ అయినా పట్టినా పట్టచ్చు. సింపుల్గా ఇలా వెరిఫై చేసుకోండి అంతే. ఏబిసి మీ ఇష్టం. ఇక్కడ నేను 30 తీసుకున్నా, మీరు 45, 0 తీసుకోవాలన్నా కూడా తీసుకోండి. ఓకే, బట్ తీసేసుకొని ఇచ్చిన వాల్యూ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆప్షన్కి సేమ్ వాల్యూ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే చలో, సో విత్ దిస్ ట్రిగ్నోమెట్రీ కథం. ట్రిగ్నోమెట్రీలో ఇవన్నమాట కొంచెం ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనొచ్చు. ఇందులో మోడల్స్ చూడొచ్చు మీరు. ఐ హోప్ యూ గెట్ దోస్ మోడల్స్ గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెట్స్ గో టు ఫంక్షన్స్. ఫంక్షన్స్లో డొమైన్, రేంజ్, సర్జెక్టివ్, ఇంజెక్టివ్ వీటి గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో చెప్పండి ఒకసారి, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 1 చేద్దాం. చెప్పండి, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇఫ్ స్టెప్ ఎక్స్ రిప్రజెంట్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, then the set of all real values of x for which f of x is equal to under root of step x minus x divided by x minus step x is going to be real. ఏ వాల్యూస్కి రియల్ అవుతుంది ఇక్కడ? ఇది అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి రియల్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్, అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్, ఇగో ఇక్కడ మనం స్టెప్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇచ్చిండు కదా భయ్య, -1 కామన్ తీసుకుంటారు అనుకో న్యూమరేటర్లో, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి నీట్గా అండర్ రూట్ ఆఫ్ -1 వస్తుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి అ కాంప్లెక్స్ నంబర్. తెలిసిందే కదా, అండర్ రూట్ ఆఫ్ -1 ఇస్ ఐ. సో వాట్ డస్ దాట్ మీన్ ఇస్, మీరు ఇక్కడ ఎక్స్ ఏ రియల్ నంబర్ పెట్టుకున్నా డెఫినెట్గా ఇదైతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎప్పుడు రియల్ వాల్యూ రాదు. సో ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది, నల్ సెట్. అండ్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ గైస్, ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ is going to be the right answer. Okay, so I hope this is clear for all the students out there. ఓకే, సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సో అలాగే క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. మళ్ళీ ఇఫ్ స్టెప్ ఎక్స్ డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్, దెన్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిటి, ఇగో ఈ ఫంక్షన్కి సంబంధించిన రేంజ్ అడిగిండు మనకి. ఓకే, సో లెట్ మీ సీ హౌ మెనీ గైస్ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ రైట్ ఆన్సర్. గైస్ చెప్పండి ఒకసారి, ఆప్షన్ ఏబిసిడిలో మీరు చెప్పండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 2. సింపులే, రేంజ్ కనుక్కోవాలంతే మనకి. ఓకే, అండ్ కొంతమందికి చాట్ సెక్షన్లో సార్ 1B 2B అడుగుతున్నారు. 1B 2B చేద్దాం. ఆల్జీబ్రా ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేయబోతున్నాం. క్యాలిక్యులస్లో మీకు కొన్ని చాప్టర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఆఫ్ 2B అయితే కవర్ అవుతాయి. ఆ తర్వాత ద మూమెంట్ ఐ స్టార్ట్ ద జామెట్రీ, అక్కడ నుంచి మీకు 2Bలో స్ట్రైట్ లైన్స్ అంటున్నా, 2Bలో పారాబోలా, కోనిక్ సెక్షన్స్ కవర్ అవుతాయి. 1Bలోకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, అవన్నీ కవర్ అవుతాయి. సో క్యాలిక్యులస్, ఆ తర్వాత జామెట్రీ, ఆ తర్వాత 3D జామెట్రీ చేద్దాం మనం. ఓకే, సో ఎనీవేస్ ఫస్ట్ అయితే ఇక్కడ కాన్సెంట్రేట్ చేయండి గైజ్. ఇగో ఈ క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చనే అబ్బా, ఎలాంటి కాంప్లికేషన్ లేదు. ఇది ఎట్లా చేస్తారంటే, ఇగో ఈ క్వశ్చన్ని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/√of ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఒక ఎక్స్ నుంచి మీరు ఇంటీజర్ పార్ట్ తీసేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే ఫంక్షన్ ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. మనం దీని గురించి డిస్కస్ చేసాం ఫంక్షన్స్ టాపిక్లో. ఓకే, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఇలా. అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు లై బిట్వీన్ 0 to 1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైనా వాల్యూ అది 0 to 1 మధ్యలోనే ఉంటుంది. మరి డినామినేటర్లో వాల్యూస్ ఎప్పుడు 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? వెల్ 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ 1 ఓపెన్ బ్రాకెట్, మీకు ఇక్కడ 1 ఇంక్లూడెడ్ లేదు. మీరు ఎప్పుడైతే స్టెప్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 1 పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 వస్తుంది. కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కెన్ నెవర్ బికమ్ 1. సో 1 ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి కూడా 1 ఎక్స్క్లూడ్ చేసాం. అండ్ డెఫినెట్లీ ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్? ఆప్షన్ సి
is going to be the right answer. So very good guys, very good. I hope this is clear for everyone out there. Okay, so I hope this is clear for all the students out there. So inga next question ki velipodam manam. So ee question chudandi okkasari. So I want everyone to do this particular question now. So em ichindi chudandi okkasari ikkada f maps -2 to 2 tending to -2 to 2 and g maps -2, 2 tending to 0 to 4 are two functions ఇచ్చింది మనకి. ఓకే, f of x ఏమో ఇలా డిఫైన్ చేశాడు, g of x వచ్చేసి ఇలా డిఫైన్ చేసిండు. అయితే ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ABCD ఆప్షన్స్ ఉన్నాయి. యూ నీడ్ టు టెల్ మీ. బేసిక్గా మనోడు ఏమన్నాడంటే ఇక్కడ FG సర్జెక్టివా, FG ఇంజెక్టివా, FG బైజెక్టివా. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇస్ బేసికలీ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. అయితే అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ అయితే f of xని చూడండి ఒకసారి. f of xని చూడండి ఒకసారి ఎలా డిఫైన్ చేశాడో. మీరు ఒకవేళ వాల్యూ ఆఫ్ x -2 to 0 పెట్టుకుంటే f of x వాల్యూ -2 అన్నాడు భయ్య. ఓకే, అండ్ ఒకవేళ మీరు వాల్యూ 0 to 2 మధ్యలో తీసుకుంటే x వాల్యూ, f of x వచ్చేసి x² -2. మీరు చెప్పండి f of x ఇంజెక్టివ్ అవుతుందా? ఇంజెక్టివ్ అంటే 1 ఫంక్షన్ అవుతుందా? f of x 1 ఫంక్షన్ అవుతుందా? ఇక్కడ is f of x going to be a 1 function in this particular case? well నన్ను అడిగితే డెఫినెట్లీ నో. ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి. ఇగో సింపులే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఇలా 2 సెట్స్ తీసుకుందాం మనం. ఓకే, ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్. ఇందులో వాల్యూస్ ఆఫ్ f ఎక్కడ తీసుకున్నాడు? x వాల్యూస్ -2 to 2. సో లెటర్స్ సపోజ్ -2, -1, 0, 1, 2 ఇలా తీసుకున్నాడు అనుకుందాం. ఓకే, అండ్ y వాల్యూస్ సెకండ్ సెట్ కోడొమైన్ వచ్చేసి కూడా మనోడు -2 నుంచి 2 వరకు తీసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే -2, -1, 0, 1, 2. ఇక్కడ ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, మనోడు ఫంక్షన్ డిఫైన్ చేసిన ప్రకారం మీరు x వాల్యూ 0 to 2, 0 to -2, 0 నుంచి -2 మధ్యలో ఏ వాల్యూ ఆఫ్ x తీసుకున్నా f of x -2 అన్నాడు. అంటే మీరు x -2 తీసుకుంటే y వాల్యూ -2నే, x -1 తీసుకున్నా y వాల్యూ -2నే, x 0 తీసుకున్నా y వాల్యూ -2నే. ఇలాంటప్పుడు ఫంక్షన్ 1 అవుతుందా? Is this function going to become 1? డెఫినెట్లీ కాదు కదా. 1 ఫంక్షన్ అంటే ఏం చెప్పండి? No two functions should have the same image. No two functions in the first set should have the same image in the second set. బట్ ఇక్కడ చూస్తే క్లియర్గా -2, -1, 0, 0 నుంచి -2 మధ్యలో అన్నిటికీ సేమ్ ఇమేజ్ ఉన్నట్టే. సో 1 ఫంక్షన్ అయితే కాదు. సో 1 ఫంక్షన్ కాదు కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం మనం నీట్గా. ఓకే, సో ఆప్షన్ ఏ అయితే ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ సి కూడా పోద్ది. ఎఫ్ బైజెక్టివా? ఎఫ్ బైజెక్టివ్ అవ్వలేదు. ఎఫ్ 1 సర్జెక్టివ్ ఇంజెక్టివే అవ్వనప్పుడు డెఫినెట్లీ ఎఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు బికమ్ బైజెక్టివ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఎఫ్ బైజెక్టివ్ కాదు, ఎఫ్ ఇంజెక్టివ్ కాదు. మనకున్నదల్లా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. ఓకే, రెండిట్లో ఒకటైతే కామన్ ఇచ్చిండబ్బా, G is going to be surjective అనేసి. ఓకే, అండ్ G is surjective. సో మనం క్వశ్చన్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు, G surjective ఒప్పుకుంటాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ నెంబర్ బి, ఆప్షన్ నెంబర్ బి అండ్ డి. నాకు ఈ క్వశ్చన్లో చిన్న కన్ఫ్యూజింగ్గా ఉండే. కన్ఫ్యూజన్ ఏంటంటే ఎఫ్ సర్జెక్టివ్ అయినప్పుడు ఓకే, ఎఫ్ ఇస్ నాట్ బైజెక్టివ్ అనేది రెండు ఒకటే కదా. ఇప్పుడు రెండిట్లో G సర్జెక్టివ్, ఆప్షన్ ఏ ఆప్షన్ సి అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. ఆప్షన్ డి, ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ డిలో G ఇస్ సర్జెక్టివ్ అన్నాడు, G సర్జెక్టివ్ అన్నాడు. నేను చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, G సర్జెక్టివే. ఓకే, అయితే ఎఫ్ ఇందులో సర్జెక్టివ్ అన్నాడు, ఎఫ్ ఇస్ నాట్ బైజెక్టివ్ అన్నాడు. నన్ను అడిగితే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి బోత్ హ్యావ్ టు బీ కరెక్ట్. ఎందుకంటే మీరు ఒకసారి కావాలంటే ఫంక్షన్ ఎఫ్ చెక్ చేసుకోండి. ఓకే, ఎఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ సర్జెక్టివ్ గైస్, సారీ ఎఫ్ ఇస్ గోయింగ్ టు బీ సర్జెక్టివ్. నేను చూపిస్తాను మీకు ఎఫ్ ఎలా సర్జెక్టివ్ అయిందంటే. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ అన్ని వాల్యూస్ ఆఫ్ -2 నుంచి 2 మధ్యలో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాల్యూ ఇమేజ్ అవుతుంది ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయండి, -2 to 0 మధ్యలో -2. ఓకే, ఇప్పుడు 0 నుంచి 2 తీసుకుంటారు అనుకోండి, ఎక్స్ వాల్యూ 0 నుంచి 2 పెట్టుకుంటే y ఏమవుతుంది? x² -2. ఇదిగో భయ్యా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఇక్కడ నుంచి నేను y + 2 ± square root of y + 2. This is what I'm going to get, x in terms of y.
అండ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ వచ్చేసి నేను 0 to 2 మధ్యలో తీసుకుంటా. ఓకే, నేను ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ కెన్ టేక్ వై బిట్వీన్ -2 to 2 హియర్. I can take y between -2 to 2. That is possible. డెఫినెట్గా పాసిబుల్. -2 నుంచి 2 మధ్యలో నేను y ఏదైనా పెట్టుకుంటా. ఏది పెట్టుకున్నా x మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లై చేస్తుంది. సో వాట్ డస్ దాట్ మీన్? డెఫినెట్లీ వాట్ ఎవర్ ద ఫంక్షన్ f of x is given, this is going to be surjective. This is definitely going to be a surjective function. సో మరి ఆప్షన్ బి, ఆప్షన్ డి నన్ను అడిగితే ఇంకా సార్ అప్రాప్రియేట్ ఆప్షన్ ఏది అనుకుంటే I'll go with option B, guys. If I'm looking for ఈ రెండిట్లో కూడా మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆప్షన్ డి ఎఫ్ బైజెక్టివ్ కాలేదు అంటే దెర్ మైట్ బి అనదర్ రీజన్ కదా. ఎఫ్ ఇంజెక్టివ్ కాదు, ఓకే, అప్పుడు ఎఫ్ బైజెక్టివ్ కూడా కాదు. ఎఫ్ సర్జెక్టివ్ కాకపోయినా కూడా ఎఫ్ కెనాట్ బి బైజెక్టివ్. ఓకే, సో అలా చూసుకుంటే మోర్ అక్యూరేట్ ఆన్సర్ ఏదవుతుంది బి అండ్ డిలో చూసుకుంటే, దెన్ ఐ వుడ్ గో విత్ బి. బట్ కాన్సెప్షువల్లీ రెండు ఆప్షన్స్ కరెక్టే. ఎఫ్ బైజెక్టివ్ కాదన్నది కరెక్టే, జీ సర్జెక్టివ్ అన్నది కూడా కరెక్టే ఇక్కడ. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ అక్యూరేట్ ఆప్షన్స్ గైస్ బి అండ్ డిలో, దెన్ ఐ వుడ్ బి గోయింగ్ విత్ బి యాజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఈ క్వశ్చన్లో నాకు తెలిసి ఖచ్చితంగా చిన్న కాంట్రవర్సీ అయితే అయి ఉంటుంది ఈ క్వశ్చన్లో. సో మేబీ ఈ క్వశ్చన్ దే మైట్ హ్యావ్ డెలీటెడ్ ఇట్, మేబీ దీనికి ఎక్స్ట్రా మార్క్స్ వేసి ఉంటారు మీకు. ఓకే, బట్ నన్ను అడిగితే మాత్రం బి అండ్ డి కాన్సెప్చువల్లీ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి అబ్బా, ఎవ్రీ వన్ సింపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు భయ్యా. దెన్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ అడిగిండు, ఎఫ్ ప్లస్ జీ యొక్క డొమైన్ అడిగిండు. ఎవరైనా చెప్తారా? హౌ డు వి డూ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ఎఫ్ ప్లస్ జీ డొమైన్ ఇన్ దిస్ కేస్? ఎఫ్ ప్లస్ జీ డొమైన్. సో ఎప్పుడైనా మనకి ఇట్లా ఎఫ్ ప్లస్ జీ ఇలాంటి ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ కనుక్కోవాలి, అంతే కదా. ఎఫ్కి సంబంధించిన డొమైన్ ఏంటి, జీకి సంబంధించిన డొమైన్ ఏంటి, ఈ రెండు కనుక్కున్నారనుకోండి, ఈ రెండిటికి సంబంధించిన ఇంటర్సెక్షన్ ఎఫ్ ప్లస్ జీ అంటే ఈ రెండిటికి సంబంధించిన ఇంటర్సెక్షన్ అంటే డొమైన్ కనుక్కోవాలంటే ఇక్కడ డి కనుక్కోవాలంటే ఎఫ్ ప్లస్ జీకి సంబంధించిన డొమైన్ విచ్ ఇస్ డి కనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ D1 ఇంటర్సెక్షన్ D2. సో కనుక్కోండి, D1 కనుక్కోండి. D1 కనుక్కోవాల్సిన అవసరం ఉందా అసలు? క్వశ్చన్లో అబ్జర్వ్ చేసి చెప్పండి ఒకసారి. D1 కనుక్కోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? D1 కనుక్కోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? అక్కర్లేదు, అసలు అక్కర్లేదు. అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనోడు ఇలా ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ ఆఫ్ టాన్ పై ఎక్స్ బై 2 ఇచ్చిండు. మనం చింపేసుకుంటాం ఇక్కడ πx/2 tan πx/2 అంటే వామ్మో ఏంటి దీని డొమైన్. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే tan ఫంక్షన్కి డొమైన్ ఇస్ ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఓకే, మరి ఇలాంటి ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కల్నే ఇది ఇచ్చేసిండు మనకి. ఏమిచ్చిండు అంటే ఇక్కడ ఎక్స్ మనకి -1 to 1 తీసుకోవాలి అని ఇచ్చిండు. సో వాట్ డస్ దాట్ మీన్ గైస్? క్వశ్చన్లోనే డొమైన్ అంటే ఎక్స్ వాల్యూసే. సో మనకు ఆల్రెడీ D1 అవైలబుల్ ఉంది క్వశ్చన్లో. ద D1 ఇస్ గోయింగ్ టు బి -1 to 1. దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చిండు మనకి. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ ఫంక్షన్ కనిపిస్తుందా, జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. జీ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4x - 4x². ఈ ఫంక్షన్కి సంబంధించిన డొమైన్ కనుక్కోండి. అండ్ వీ నో హౌ డు వీ డూ దిస్. స్క్వేర్ రూట్ లోపల ఏమున్నా న్యూమరేటర్లో దిస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ మనకి 4x² - 4x - 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ ఇఫ్ యూ సాల్వ్ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. x బిలాంగింగ్ టు -1/2 to 3/2 ఇదే వస్తుంది చూడండి ఒకసారి. దీన్ని సాల్వ్ చేస్తే -1/2 to 3/2 దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు చెప్పండి, D1 అండ్ D2కి సంబంధించిన ఇంటర్సెక్షన్ ఇగో ఈ ఫంక్షన్కి ఇంటర్సెక్షన్ ఎట్లా కనుక్కుంటారంటే సార్ నంబర్ లైన్ గీసుకోండి. ఇగో -1 to 1. ఓకే, -1/2 అంటే ఈడుంది,
3/2 అంటే ఇగో గిడెన్నో ఉంటుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, -1/2 to 3/2 అనేది ఒక రీజన్, అండ్ ఇంకో రీజన్ మనకి -1 to 1. ఓకే, -1 to 1, ఈ రెండింటి మధ్యలో కామన్ రీజన్స్ కనిపిస్తుంది కదా, కామన్ రీజన్ కనిపిస్తుంది, కామన్ ఇంటర్వెల్. సో దేర్ ఫోర్ that is nothing but the domain, and that is nothing but -1/2 to 1. This is going to be the answer. So option చూడండి ఒకసారి, -1/2 to 1, option C is going to be the right answer. So is this clear for everyone out there? Is anyone having any doubt in this particular case, guys? అర్థమైందా అందరికీ? Is this clear for all the students out there? ఓకే, సో ఇదన్నమాట ఈ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్. సో దీంతో కాంప్లెక్స్ నంబర్స్ అంటున్న ఫంక్షన్స్ కథ కూడా ముగిసింది. సో ఫంక్షన్స్లో డొమైన్, రేంజ్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంజెక్టివ్, సర్జెక్టివ్ ఉంటాయి కదా కాన్సెప్ట్స్. ఈ ఫంక్షన్ ఇంజెక్టివా, ఈ ఫంక్షన్ బైజెక్టివా, ఈ ఫంక్షన్ సర్జెక్టివా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్? Is anyone having any doubt in this particular case? అర్థమైందా అందరికీ? I hope this is clear for all the students out there. ఓకే, సో క్వశ్చన్ ఇది అయిపోయింది, ఫంక్షన్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం మ్యాట్రైసెస్కి వెళ్దాం. మ్యాట్రైసెస్కి వెళ్ళే ముందు చెప్పిన టార్గెట్ 1000 లైక్స్ అని. ఓకే, 548, 550, ఇంకొంచెం లైకులు పెరగాలి. 40 minutes అయిపోయింది, సెషన్ ఎండ్ లోపల మాత్రం మీరు 1K చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, చలో. సో నవ్ లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ చాప్టర్, మ్యాట్రైసెస్. మ్యాట్రైసెస్లో ఫస్ట్ క్వశ్చన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. స్టార్ట్ చేయండి ఇంకా. ఎవ్రీవన్ స్టార్ట్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x - 2y + z = 0, lambda x - 14y + 15z = 0, x + 2y - 3z = 0 has a solution. ఇగో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, has a solution other than this, other than x is equal to y is equal to z is equal to 0. ఇది కాకుండా ఇంకో సొల్యూషన్ ఉంటుందంట. అలాంటప్పుడు లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఏబిసిడిలో ఆప్షన్ ఇచ్చిండు. నవ్ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఓకే, అండ్ గైజ్ ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు ఈ సెషన్కి, ఈ క్వశ్చన్స్కి, ఈ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ కాకుండా వేరే ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు తెలుసు మేము రిప్లై ఇస్తున్నాం మీ కామెంట్స్కి. సో డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే మాకు తెలుస్తుంది మీ డౌట్ ఏంటో. అకార్డింగ్లీ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ ఇట్ గైస్. ఓకే, బట్ ఇక్కడైతే అడగకండి, ఎందుకంటే అనవసరంగా సెషన్ డిస్టర్బ్ అవుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవ్రీ వన్ స్టార్ట్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఇది హోమోజీనియసా, నాన్ హోమోజీనియసా ఒకటి చెప్పండి. మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో చెప్పిన మ్యాట్రైసెస్లో నేను హోమోజీనియస్ అనేసి, నాన్ హోమోజీనియస్ అనేసి, మనకిచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్సా లేదా నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్సా? ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇగో సింపుల్ కదా, కాన్స్టెంట్స్ అన్నీ సున్నా. ఈ ఇచ్చిన ఈక్వేషన్స్లో కాన్స్టెంట్స్ అన్నీ సున్నా. సో మరి ఏమవుతుంది? ఇది హోమోజీనియసే కదా ఖచ్చితంగా. సో హోమోజీనియస్కి రెండే ఉంటాయి సొల్యూషన్స్. ఒకటి ట్రివియల్ సొల్యూషన్, అంటే x = y = z = 0. అది ఎప్పుడు వస్తుందంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డిటర్మినెంట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ట్రివియల్ సొల్యూషన్ వస్తుంది. అదే డెల్టా 0 అయిందనుకోండి మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ నాన్ ట్రివియల్ సొల్యూషన్. ఈ కేసులో మనకి ట్రివియల్ సొల్యూషన్ వస్తుంది. మనం అడిగింది కూడా అదే, ఇండైరెక్ట్గా ఏమడిగిందంటే గోరాబై సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ట్రివియల్ ఉంటుంది, అలా కాకుండా నాన్ ట్రివియల్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ కూడా ఉండాలి అంటే లాంబ్డా వాల్యూ ఏమవ్వాలి అని కనుక్కోమని చెప్పిండు. ఏం చేస్తారు మీరు? సింపుల్గా దిస్ ఇస్ ద కండిషన్ యూ నీడ్ టు అప్లై, అంతే. సో డెల్టా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? డెల్టా అంటే డిటర్మినెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై ద కోఫిషియన్స్ ఆఫ్ XYZ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 - 2 1, 3 - 2 అండ్ ఇది వచ్చేసి 1. ఓకే, అండ్ ఇది వచ్చేసి లాంబ్డా -14, ఇది వచ్చేసి 15 భయ్యా. ఓకే, ఇది వచ్చేసి 1, 2 - 3. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్.
ఓకే, సో దీని నుంచి మీరు నాకు చెప్పాలి లాంబ్డా వాల్యూ ఏమవుతుందో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా? ఈ డిటర్మినెంట్ మీరు కనుక్కొని దీన్ని ఈక్వేట్ టు 0 చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో 3 ఇంటూ 14 3 42, ఇది వచ్చేసి -30 ప్లస్ 2 ఇంటూ -3 లాంబ్డా -15. ఓకే, ఆ తర్వాత ప్లస్ 1 ఇంటూ 2 లాంబ్డా ప్లస్ 14 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది 12, సో ఇది 36 ఇక్కడ, ఇది -6 లాంబ్డా, ఇది -30 ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 14 ఇజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ప్లస్ 14 20 ఇజ్ ఈక్వల్ టు 4 లాంబ్డా. సో లాంబ్డా వాల్యూ మనకి ఎంత వస్తుంది ఇక్కడ? లాంబ్డా వాల్యూ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి 5. సో ఆప్షన్ డి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. Option D is going to be the right answer. So is this clear for everyone? అర్థమైందా అందరికీ? సింపుల్ క్వశ్చనే. సో ఎప్పుడైనా మనకి హోమోజీనియస్ ఇచ్చిండు అనుకోండి, ఎప్పుడైనా మనకి హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఓకే, హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే దానికి రెండే ఉంటాయి మార్గాలు. ఒకటి డెల్టా నాట్ ఈక్వల్ టు 0, ఇంకోటి డెల్టా 0. నాట్ ఈక్వల్ టు 0 అంటే తెలిసిందే మనకి, ట్రివియల్ అయిపోతుంది సొల్యూషన్. ఈక్వల్ టు 0 అయితే నాన్ ట్రివియల్, తెలియదు మనకి, XYZ ఏదైనా అవ్వచ్చు అక్కడ. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ అదే, నాన్ ట్రివియల్ది ఇచ్చాడు. సో దాని నుంచి డెల్టా వాల్యూ నుంచి డెల్టా 0 నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ అండర్ 30 సెకండ్స్, 30-40 సెకండ్స్లో చేద్దాం మనం, అంతే, ఎక్కువ టైం తీసుకోకూడదు. సో చూడండి ఒకసారి. లెట్ A and B be 2 3x3 నాన్ సింగులర్ matrices such that determinant of A transpose into B into A is 27, determinant of A into B inverse is 8. Then what is the value of determinant of B transpose into A inverse into B? దీని యొక్క వాల్యూ ఏంటో అడిగాడు. సో చెప్పండి ఒకసారి, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్? ఒకటి, ఈ క్వశ్చన్లో మీరు అర్థం చేసుకున్నవి రెండు కాన్సెప్ట్లు భయ్యా. ఒకటేంటి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అయినా డిటర్మినెంట్ ఆఫ్ ఏ అయినా రెండు ఒకటే. ఇంకోటి ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ. అండ్ దీంతో పాటు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఉంటే దీన్ని మీరు ఖచ్చితంగా డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు. ఈ మూడు సింపుల్ ప్రాపర్టీస్ యూజ్ చేయడం అంతే ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ గైస్, ఐ థింక్ ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇగో దీన్ని నేను డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ఇంటూ ఏని నేను డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ బి అకార్డింగ్ టు దిస్ లాస్ట్ కోచ్ మనం, అండ్ దట్ ఈస్ 27. అలాగే సిమిలర్గా డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ బి అండ్ దాట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇలా డెఫినెట్గా రాసుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఇక్కడ కూడా డిటర్మినెంట్, ఓకే, ఈ రెండు మల్టిప్లై చేసిండ్రు అనుకోండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ 27 ఇంటూ 8 వస్తుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 3 ఇంటూ 2 and that is going to become 6. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసింది. సో డిటర్మినెంట్ ఆఫ్ బి ఎంత అవుతుంది? ఇగో ఈక్వేషన్ నుంచి 6/8 అంటే 3/4. మనకి అడిగింది ఏంటి? ఈ వాల్యూ. దేర్ ఫోర్ డిటర్మినెంట్ ఆఫ్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బి అంటే డిటర్మినెంట్ ఆఫ్ బి స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ అడిగిండు. అంటే మనకి 9/16 డివైడెడ్ బై 6 అడిగిండబ్బా. ఓకే, సో అయితే దిస్ ఇస్ గోయింగ్ టు బి 3 డివైడెడ్ బై 32. ఆప్షన్ ఉందా? 3/32 అనే ఆప్షన్ ఉందా ఇక్కడ? అబ్జర్వ్ చేయండి. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఏ వచ్చిందా అందరికీ? డిడ్ యూ గెట్ ద రైట్ ఆన్సర్ యాజ్ ఏ గైస్? 3/32 వస్తుంది మనకి ఆన్సర్ ఇక్కడ. సింపుల్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం యూజ్ చేయాల్సిన లాజిక్ ఇగో ఈ మూడు ఫార్ములాలు అంతే. ఈ మూడు ఫార్ములాలు వచ్చినాయి అనుకోండి మీకు అవ్వలీలగా ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ చూడండి అబ్బా, జేఈలో కూడా మొన్ననే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగిండే. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ టైప్స్ రిపీట్ అవుతున్నాయి. సో అబ్జర్వ్ చేయండి ఎలా సాల్వ్ చేయాలో. మీరైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే బి ఇచ్చిండు,
ఏబిఏ 2/2 మ్యాట్రిక్స్ అన్నాడు, సాటిస్ఫైయింగ్ దిస్ లాజిక్. ఇగో ఈ లాజిక్ సాటిస్ఫై చేస్తుందంట. ఓకే, దెన్ ఎక్స్ ఏ ఇంటూ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయినప్పుడు మనకి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ రేస్ టు 2021 ఇంటూ ఏ వాల్యూ అడిగిండు. ఓకే, సో హౌ ఆర్ వీ గోయింగ్ టు రైట్, హౌ ఆర్ వీ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? సో అబ్జర్వ్ చేయండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇలాంటి టైప్ ఇస్తే ఈ కండిషన్ ఫస్ట్ వాడుకుందాం మనం. ఏమిచ్చిండంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. అయితే నేను ఒకవేళ ఏ ట్రాన్స్పోజ్ ఇఫ్ ఐ మల్టిప్లై ఆన్ బోత్ ద సైడ్స్ అంటే ఇగో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ, అంతేనా? ఇలా చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అంటే అయ్యే కదా. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఐడెంటిటీ మ్యాట్రిక్సే కదా. సో బేసికలీ దీని రిజల్ట్ ఐ బయ్యా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. మీరు ఒకవేళ ఏ ట్రాన్స్పోజ్ ఇటు సైడ్ మల్టిప్లై చేసినా యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్. సో ఇక్కడ నుంచి దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఐ. ఇలాంటి మ్యాట్రైసెస్ని ఆర్థోగోనల్ మ్యాట్రైసెస్ అని కూడా అంటారు. బట్ ఎనీవే పేరు మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ కాన్సెప్ట్ అయితే ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే, సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, మనకి ఏమిచ్చిండు ఎక్స్ ఏమిచ్చిండు, ఏ ఇంటూ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇచ్చేసిండు. దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఎక్స్ అన్నాడు కదా. అయితే వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇస్, ఇక్కడ మీకు ఒకవేళ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఇప్పుడు ఎక్స్ రేస్ టు 2021 కాకుండా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ కనుక్కోండి. అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో. అంటే సార్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో పెట్టుకోమంటున్నారు. సరే, ఏ ఇంటూ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ, అంతేనా? దిస్ ఇస్ వాట్ ఐ వాస్డ్ యూ. ఇదే మీరు రాసిండ్రు కూడా ఇక్కడ. అయితే అబ్జర్వ్ చేయండి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇస్ ఐ ఇంటూ బి ఇస్ బి. సో బేసికలీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ఎంత వస్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ బి. సరే, ఎక్స్ రేస్ టు 1 అయితే ఇది వర్కౌట్ అయింది, ఎక్స్ స్క్వేర్ కూడా వర్కౌట్ అవుతుందని ఏంటి గ్యారంటీ అంటే, సరే చూపిస్తాను మీకు ఒక్కసారి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే దీని యొక్క స్క్వేర్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఇప్పుడే అబ్జర్వ్ చేయండి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇస్ ఐ. మళ్ళీ ఏమైందంటే ఐ ఇంటూ బి ఇంటూ ఐ ఈజ్ నథింగ్ బట్ బి స్క్వేర్. అయితే ఇక్కడ నుంచి మనకు ఒక సింపుల్ లాజిక్ అయితే అర్థం కావాలి, ఒక ప్యాటర్న్ తెలియాలి. ఇక్కడ మనకి స్క్వేర్ ఉన్నప్పుడు ఇగో ఎక్స్ రేస్ టు 1 ఉన్నప్పుడు భయ్యా బి రేస్ టు 1 వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు బి స్క్వేర్ వస్తుంది. సో దీని నుంచి డైరెక్ట్గా నాకు ఒక్కవేళ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ రేస్ టు 2021 ఇంటూ ఏ కనుక్కోవాలి అంటే దీన్ని మనం డైరెక్ట్గా బి రేస్ టు 2021 అని రాసేయచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బి రేస్ టు 2021. బట్ ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, మనకి బి రేస్ టు 2021 ఇవ్వలేదు, బి ఇచ్చిండు. బి ఏమిచ్చిండంటే ఇగో బి ఏమిచ్చిండంటే మనకి బి ఎంత ఇచ్చిండు, 1201. ఓకే, బి వచ్చేసి 1201. అయితే ఇలాంటి ఒక మ్యాట్రిక్స్కి మీరు ఒకవేళ బి స్క్వేర్ కనుక్కున్నారు అనుకోండి, దిస్ విల్ టర్న్ అవుట్ టు బి 1401. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, మీరు ఒకవేళ దీనికి బి క్యూబ్ కనుక్కున్నారు అనుకోండి, దిస్ విల్ టర్న్ అవుట్ టు బి 1601. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఇలాంటి మ్యాట్రిక్స్కి బి రేస్ టు n ఏమవుతుంది, 1 2n 0 1 ఇస్ వాట్ యూ గోనా గెట్. సో బి రేస్ టు 2021 అంటే ఇక్కడ సింపుల్గా 1404201 is what you are going to get. అండ్ మనకు ఆప్షన్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. 1404042 కదా, సో 1404201. ఎస్, డెఫినెట్లీ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో డెఫినెట్లీ కొంచెం అంటే లెందీ క్వశ్చనే, కంప్లీట్లీ అగ్రీడ్.
బట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ముందే ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం మీకు డైరెక్ట్గా ఐడియా అయితే వచ్చేస్తుంటుంది. ఇలాంటిగా ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఎక్స్ ఇట్లా డిఫైన్ చేస్తే అప్పుడు ఇదంతా కథ రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ పవర్ ఏమవుతుందో డైరెక్ట్గా మీరు దాన్ని బి రేస్ టు అని రాసేసుకుంటారు. డైరెక్ట్గా మీరు దాని వాల్యూ కనుక్కుంటారు అబ్బా. ఓకే, బట్ ఎగ్జామ్లో ఐడియా లేకపోతే మాత్రం ఇప్పుడే చెప్తున్నాను, ఎగ్జామ్లో ఐడియా లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వదిలేయడం బెటర్. డోంట్ స్పెండ్ మోర్ టైం. ఇప్పుడు క్వశ్చన్ చూడగానే కాసేపు ఒక ఐడియా తడుతుంది మనకి, ఈ క్వశ్చన్ చేయడం వచ్చా రాదా, దీని యొక్క మెథడ్ మనం చేయగలుగుతామా లేదా, మనకు ఒక ఐడియా వస్తుంది పక్కా కదా. సో ఐడియా వచ్చేస్తే వెంటనే ఇంకా రాసుకుంటూ వెళ్ళిపోండి. లేదు క్వశ్చన్ చదివారు ఐడియా తట్టలేదు, ఓకే, మీరు ఏం చేస్తారంటే మేబీ ఒక 10-20 సెకండ్స్ ఇంకొక 10-20 సెకండ్స్ ఆలోచించండి. రావట్లేదు అంటే వదిలేసేయండి. ఎందుకంటే 80 క్వశ్చన్స్ ఉన్నాయి, ముందే చెప్తున్నాం గైజ్, మనకి మొత్తం మ్యాథ్స్ పేపర్లో 80 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కానీ కరెక్ట్గా ఒక 40-50 చేసినా, కరెక్ట్గా 40 లేదా 50 చేసినా కూడా, లెటస్ సే 40 చేసిండ్రు అబ్బా, 40 చేసిండ్రు కరెక్ట్గా, మిగతా కెమిస్ట్రీలో ఒక 20, ఫిజిక్స్లో ఒక 20 చేసినా 80 వచ్చినా కూడా 10,000 లోపల ర్యాంక్ అయితే డెఫినెట్గా 95-99% ఛాన్సెస్ ఉన్నాయి 10,000 లోపల ర్యాంక్ రావడానికి. లేదు 50 చేసిండ్రు అనుకోండి ఇంకా సూపర్, 100 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 90-100 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో మీ టార్గెట్ అన్నీ 80 పక్కా చేయాలి, అట్లా పెట్టుకోకండి. ఒక క్వశ్చన్ రావట్లేదు అంటే ఒక హార్డ్లీ 30 సెకండ్స్ ఆలోచించండి, మ్యాక్స్ 30 సెకండ్స్. రావట్లేదంటే వదిలేసేయండి, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇంకా చాలా ఈజీ క్వశ్చన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో డూ రిమెంబర్ this guys. Okay, so with this let's go to the next question. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 5 అయితే ఇంకొక ఈజీ క్వశ్చనే, డెఫినెట్లీ ఐ థింక్ యూ గైస్ కెన్ డూ దిస్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇఫ్ A is a 3x3 మ్యాట్రిక్స్ such that determinant of A is 27, adjoint of A కూడా ఇచ్చిండు, determinant of A 27 ఇచ్చిండు, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చింది మనోడు అంటే K ఇంటూ A ట్రాన్స్పోజ్ ఇచ్చింది భయ్య. ఓకే, అయితే మనకేం అడుగుతున్నాడు ఇక్కడ, K² - 3K + 5 వాల్యూ, అంటే K కనుక్కోవాలి అంతే సింపుల్గా. ఇక్కడ మళ్ళీ మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఏంటంటే రెండు ఫార్ములాస్. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ A is given by the formula determinant of A raised to n-1. n ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ తర్వాత ఇంకో ఫార్ములా ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ K ఇంటూ A where K is a constant is nothing but K raised to n into determinant of A where K is a constant, n is again the order of the square matrix. ఈ రెండు లాజిక్లు కానీ మీకు గుర్తుంటే, ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుంటే ఈ క్వశ్చన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తా అంటే 2 sides for this equation, if I apply both the sides the determinant, so adjoint of A determinant of K into A transpose, which I can write it as K raised to n. n అంటే ఇక్కడ ఎంత ఇచ్చిండు ఆర్డర్ 3/3, అంటే n3 into determinant of A transpose అంటే A. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ A ఏమవుతుంది, determinant of A raised to n-1, n is going to be 3, so determinant of A². సో ఇక్కడ నుంచి మీరు చెప్పండి determinant of A వాల్యూ ఎంత అవుతుంది, that is nothing but K³. సో determinant of A is 27 guys. సో K వాల్యూ మనకి నీట్గా 3 వచ్చేసింది. K3 వస్తే ఇంత వాల్యూ ఎక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 3² 9 minus of 3 into 3 plus 5, and the answer is going to become 5. So option 5 ఉందా ఇక్కడ, yes, option A is going to be the right answer. Simple. Option A is the right answer. 5 is going to be the right answer. So ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? I hope this question is clear for all the students out there. Okay guys, క్విక్గా చేయండి, నాతో పాటు చేస్తూ వెళ్ళండి. ఓకే, మీరు ఎంత మోటివేటెడ్గా ఉంటే మీకు అంత యూజ్ అవుతుంది సెషన్. ఓకే, దీంతో మీ ఆల్జీబ్రా ఆల్మోస్ట్ ఒక 90% to 95% ఆఫ్ ద ఆల్జీబ్రా రివైజ్ అయినట్టే. తర్వాత మనం వేరే నెక్స్ట్ పార్ట్ కూడా ఇలాగే చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. వాట్ ఈస్ గివెన్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? If the system of equations have infinite number of solutions, okay, x వచ్చేసి y వచ్చేసి z వచ్చేసి క్లిక్ చేసింది మనకి, దెన్ ABC రెస్పెక్టివ్లీ ఏమవుతాయి ఇక్కడ. ఓకే, అయితే ఎట్లా చేద్దాం ఇక్కడ క్వశ్చన్ అంటే గైస్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం రాసుకుందాం. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు ఇక్కడ. సో ఏమి ఇచ్చిండు,
2x plus 9y 2x plus 9y okay plus 5z is equal to 8 okay ఇంకోటి ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి 2x plus 3y minus of z is equal to minus 4 okay already మనకి x in terms of something ఇచ్చాడబ్బా x is equal to minus 5 plus 80 అంతేనా x ఎట్లా ఇచ్చిండంటే minus 5 plus a times of t ఇచ్చిండు okay and y is equal to 2 plus b times of t ఇచ్చిండు ఇక్కడ 2 plus b times of t and c z is equal to ct ఇచ్చిండు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయండి what if I subtract these two equations సబ్ట్రాక్ట్ చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో మనకి ఈ 2x అయితే క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఇక్కడ 9y minus 3y 6y ఇది వచ్చేసి 5z plus z 6z ఇది వచ్చేసి 8 plus 4 12 అంటే నాకు y plus z బయ్యా 2 వచ్చేసింది అంటే y ఏమవుతుందంటే 2 minus z z ఎంత ఇక్కడ ct అంటే 2 minus ct ఓకే సో y is equal to 2 minus ct ని ఇక్కడ రాసుకుంటే అబ్జర్వ్ చేయండి దీని నుంచి నాకు వచ్చేది ఏంటంటే b is equal to minus c అలాగే మీరు y is equal to 2 minus z తీసుకెళ్ళి రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి లెట్ us say దీన్ని తీసుకెళ్ళి నేను ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన అయితే ఏమొస్తుంది మనకంటే సింపుల్గా 2x ఓకే ప్లస్ 3 times of this అంటే 6 minus 3z minus of 3z ఓకే ఇక్కడ వచ్చేసి మైనస్ z is equal to minus 4 ఓకే సో అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో ఇక్కడ 2x ఇది అటు తీసుకెళ్ళాం అనుకోండి దిస్ ఇస్ minus 10 ఓకే minus 10 అండ్ ఇది వచ్చేసి minus 4z సారీ ప్లస్ 4z అంతేనా ఇక్కడ -10 ప్లస్ 4z అంటే ఇక్కడ x ఏమవుతుందంటే మనకి సింపుల్గా -5 ప్లస్ 2 times of z అంటే ప్లస్ 2 times of ct అని డెఫినెట్గా రాసుకోవచ్చు గైస్ వీ కెన్ డెఫినెట్లీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే సో x ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ రాసిండ్రు అనుకోండి -5 ప్లస్ 2 times of ct రాసుకుంటే కంపేర్ చేస్తే a వాల్యూ వచ్చేసి 2c a 2c b వచ్చేసి -c సో దేర్ ఫోర్ ఇఫ్ యూ గైజ్ రైట్ డౌన్ abc this is how it is going to look like a అంటే 2c భయ్యా ఓకే ఇది ఎందుకు ఊరికే పైకి వచ్చేస్తుంది a అంటే 2c ఓకే దీన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం మనం a అంటే 2c ఓకే b is equal to minus c అండ్ ఇది వచ్చేసి c దిస్ ఇస్ వాట్ వి గాట్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆప్షన్స్ వెరిఫై చేయడమే ఇప్పుడు ఆప్షన్స్లో మీరు ఒకవేళ చూసుకుంటే మీరు ఆప్షన్స్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్లో ఇక్కడ చూసుకుంటే 2 1 1 2 minus 1 1 1 1 1 -2 -1 1 ఇలా ఇచ్చాడు మనకు ఆప్షన్స్ మీరు ఒకవేళ ఇక్కడ c1 పెట్టుకుంటారు అనుకోండి అబ్జర్వ్ చేయండి ఇఫ్ యూ టేక్ c వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద బోర్డ్ టుడే ఒకవేళ మీరు c is equal to ఇక్కడ చూడండి ఒకవేళ మీరు c is equal to 1 పెట్టుకుంటే ఇక్కడ abc ఏమవుతుంది 2 -1 1 this is what you're gonna get and if you see option which option is going to satisfy definitely option D is what you're gonna get 2 minus 1 1 is what is going to be the right answer so arthamainda andarki question is anyone having any doubt in this particular question simple question so ikkada nunchi meer inkoka logic kuda artham cheskunnaru ఇలా మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇచ్చినా ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇలా ఏటీ బీటీ సిటీ ఇలా మనోడు ఇలా రాసినా కూడా మీరు ఏం చేస్తారంటే ఏబిసిలు ఒకే వేరియబుల్ టర్మ్స్లో రాసుకుంటే దాని నుంచి డెఫినెట్గా వీ కెన్ ఇంటర్ప్రెట్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్ ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో ఇదన్నమాట మ్యాట్రైసెస్ గురించి సో జస్ట్ ఎ మినిట్ గైస్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ చూడండి ఒకసారి all the real values of PQ so that this system of equations may have no solution. ఈ system of equations కి అసలు సొల్యూషనే ఉండకూడదు. For which values of PQ the system of equations should not have a solution guys. ఎలా చేయాలి క్వశ్చన్ ఆలోచించండి ఒకసారి ఎలా చేయాలో అయితే అబ్జర్వ్ చేయండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఇదేమో ఇది హోమోజీనియసా నాన్ హోమోజీనియసా ఇది హోమోజీనియసా నాన్ హోమోజీనియసా గైస్ డెఫినెట్లీ ఇగో ఇక్కడ కాన్స్టెంట్స్ నాన్ జీరో అంటే ఖచ్చితంగా ఇది నాన్ హోమోజీనియస్ భయ్యా
ఇది ఖచ్చితంగా నాన్ హోమోజీనియస్ అంటే మనం నేర్చుకుంది ఒకటే ఒక మెథడ్. యాక్చువల్గా 2 మెథడ్స్ నేర్చుకున్నాం, బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో అయితే ఒక మెథడ్ బాగా ఎక్కువ వాడతాం, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద క్రామర్స్ రూల్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం, చిన్నప్పటి నుంచి అంటే 11th 12th నుంచి. ఓకే, సో క్రామర్స్ రూల్ ప్రకారం నాట్ హ్యావింగ్ ఎ సొల్యూషన్, నో సొల్యూషన్ అవ్వాలంటే ఖచ్చితంగా డెల్టా బై పక్కా 0 అవ్వాల్సిందే. ఆ డినామినేటర్ ఎక్స్ ఎంత, క్రామర్స్ రూల్ ప్రకారం ఎక్స్ ఇస్ డెల్టా 1 బై డెల్టా, వై ఇస్ డెల్టా 2 బై డెల్టా, వై ఇస్ డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఇస్ డెల్టా 3 బై డెల్టా. ఇక్కడ ఖచ్చితంగా ద డినామినేటర్ డెల్టా షుడ్ బికమ్ 0. ఓకే, అప్పుడే నో సొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో డెల్టా 0 అనుకుంటే డిటర్మినెంట్ ఫామ్ చేయండి ఈ XYZ కొఫిషియన్స్ తోటి. సో 2, ఇక్కడ P, ఇక్కడ 6. ఓకే, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ 2, అండ్ ఇక్కడ మనకి Q, ఆ తర్వాత 1, అండ్ ఇక్కడ వచ్చేసి 1, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 3. ఓకే, అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 0. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయండి, డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయండి గైస్. 2 ఇంటూ 6 మైనస్ Q. ఓకే, మైనస్ ఆఫ్ P ఇంటూ ఎంత అవుతుంది, 3 మైనస్ ఆఫ్ Q ప్లస్ 6 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. అగ్రీడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 6 are 12 మైనస్ 2Q మైనస్ 3P ప్లస్ PQ మైనస్ ఆఫ్ 6 ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇగో ఈ రెండిట్లో అయితే నాకు P కామన్ కనిపిస్తుంది. P కామన్ తీసేద్దాం, చూద్దాం ఒకసారి ఏమొస్తుందో మనకి. P కామన్ తీసుకుంటే రెండిట్లో గైస్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. P కామన్ తీసుకుంటే Q మైనస్ 3 వస్తుంది. ఓకే, Q మైనస్ 3 వచ్చేస్తుంది. అండ్ ఇదేమో ఇక్కడ రాయొచ్చు కదా మనం ప్లస్ ఆర్ఎల్స్. ఓకే, ఐ థింక్ ఒక్క నిమిషం దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇంకా ఇట్లా P కామన్ తీయకుండా వెంటనే ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ రైట్ డౌన్. సో అబ్జర్వ్ చేయండి. సో 12 మైనస్ 6 అంటే 6. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, 6 ప్లస్ PQ, 6 ప్లస్ PQ. ఓకే, మైనస్ ఆఫ్ 2Q మైనస్ ఆఫ్ 2Q మైనస్ ఆఫ్ 3P ఇస్ ఈక్వల్ టు 0. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి అర్థం అయిపోవాలి. ఈ రెండిట్లో నేను 3 కామన్ తీసుకుంటే 2 మైనస్ P మిగులుతుంది. ఓకే, అండ్ ఇంట్లో Q కామన్ తీసుకుంటే 2 మైనస్ P మిగులుతుంది. అంటే సో బేసికలీ ఇక అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో 3 కామన్ తీసుకుంటే 2 మైనస్ P ఇస్ వాట్ ఇస్ లెఫ్ట్ అవుట్. ఓకే, ఆ తర్వాత ఈ రెండిట్లో నేను మైనస్ Q కామన్ తీసుకున్నా అనుకోండి, 2 మైనస్ P ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు బి లెఫ్ట్ అవుట్ ఈక్వల్ టు 0. ఓకే, సో బేసికలీ this is what I'm going to get guys. 3 minus Q into 2 minus P is equal to 0 is what is left out. సో మన డిటర్మినెంట్ అయితే పక్కా 0 అవ్వాల్సిందే. సొల్యూషన్ అప్పుడే నో సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేమంటారంటే సార్ ఇడా P2 తీసుకోండి, Q3 తీసుకోండి, P 2 అయినా పెట్టుకోండి, Q3 అయినా పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ 2 వాల్యూస్కి అయితే ఇది 0 అవుతుంది డెఫినెట్గా. సో ఆప్షన్ ఉందా మనకి P is equal to 2, Q is equal to 3? ఆప్షన్ లేదు. అబ్జర్వ్ చేయండి, P 2 తీసుకోండి, లేదంటే Q నాట్ ఈక్వల్ టు 3, ఆర్ ఎల్స్ P నాట్ ఈక్వల్ టు 2, Q is equal to 3. అయితే ఆప్షన్ AC రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. డెఫినెట్గా B అండ్ D అయితే ఖచ్చితంగా ఏ ఛాన్స్ లేదు. అయితే A అవ్వాలి లేదంటే C అవ్వాలి. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ గైస్? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడే ఒక మనం చిన్న పొరపాటు చేసాం. మనం P2 తీసుకోలేము, ఎందుకంటే మీరు P2 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ 2 ఆర్ గోయింగ్ టు బికమ్ ప్యారలల్. అబ్జర్వ్ చేయండి, P2 పెట్టుకోండి అబ్బా ఇక్కడ. ఓకే, P2 పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 2x, ఓకే, ఇది వచ్చేసి 2y ప్లస్ 6z ఇస్ ఈక్వల్ టు ఎంత, ఇది 8. ఓకే, విచ్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ x ప్లస్ y ప్లస్ 3z ఇస్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకు ఆల్రెడీ x ప్లస్ P2 తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసి x ప్లస్ y ప్లస్ ఈ ఈక్వేషన్ చూడండి, థర్డ్ ఈక్వేషన్ చూడండి, అది కూడా x ప్లస్ y ప్లస్ 3z ఇస్ ఈక్వల్ టు 4. P2 పెట్టుకోవడం వల్ల ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ద థర్డ్ ఈక్వేషన్ they have become similar.
సిమిలర్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వెనెవర్ 3 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ సిమిలర్ అయిపోతే ఖచ్చితంగా దెర్ విల్ బీ 1 సొల్యూషన్. డెఫినెట్గా ఒక్క సొల్యూషన్ అయితే ఉంటుంది భయ్య పక్కా. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం మనం డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనం కొంచెం మీకు అర్థమైతే పర్లేదు, ఓకే, లేదు అంటే స్కిప్ చేయండి. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, 3 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ సిమిలర్ అయిపోయాను అనుకోండి. సిమిలర్ అంటే ఇగో ఇలా సిమిలర్గా అయిపోయినాయి కదా, ఇగో ఈ ఈక్వేషన్ ఈ థర్డ్ ఈక్వేషన్ 2 సేమ్ అయిపోయినాయి. అలా అయినప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. మీకు సార్ ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు, మీరు జస్ట్ చెప్పండి గుర్తుపెట్టుకుంటామంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇట్లా సాల్వ్ చేసినప్పుడు 3 ఈక్వేషన్స్లో 2 సిమిలర్ అయిపోయినాయి అనుకోండి, ఖచ్చితంగా ఆడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, బట్ దానికి రీజన్ ఏంటంటే గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తాను ఇక్కడ క్లియర్గా. ఇన్ఫ్యాక్ట్ ప్లేన్స్లో 3D జామెట్రీలో ఒక్కసారి ఈ టాపిక్ టచ్ చేస్తాను నేను, ఓకే. బట్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి అనే ఈక్వేషన్ ఒక ప్లేన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏమవుతుందంటే ఇట్స్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ ప్లేన్. ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్, ఈ 2 దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్ అంటే నాకు ఇక్కడ రిమోట్ కనిపిస్తుంది కదా, ఈ రిమోట్ ఒక ప్లేన్, ఇది ఇంకో ప్లేన్, ఈ ఒక ప్లేన్ పైన ఇంకో ప్లేన్ ఇలా ఉండిపోయింది. ఈ 2 ఈక్వేషన్స్ ఈ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది. లెట్ us say 2x + 2y + 6z 8 అంటే ఈ బ్లాక్ రిమోట్ ఉంది కదా ఆ ప్లేన్ అనుకోండి. x + y + 3z = 4 ఉంది కదా, ఈ కింద ప్లేన్ అనుకోండి. ఈ 2 కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా, ఇంకొక ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ ఖచ్చితంగా దీన్నైతే కట్ చేస్తుంది, పక్కాగా కట్ చేస్తుంది. కట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఇంకొక ప్లేన్ లెట్ us say ఇక్కడ కీ కనిపిస్తుంది కదా, ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ ఉంది కదా, ఇంకో ఈక్వేషన్ మిగిలిపోయింది కదా, ఆ ఈక్వేషన్ ఇలా ఉన్నా ఎలా ఉన్నా ఈ రెండింటినైతే ఇలా కట్ చేస్తుంది కదా పక్క. కట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూపిస్తున్నా క్లియర్గా, ఒక లైన్ అయితే వస్తుంది మనకి. అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ కీకి ఈ 2 రిమోట్ అంటే ఇమాజిన్ చేసుకున్న రిమోట్ ఇంకా ఈ ఫోన్ 2 ఒకదానిపైన ఒకటి ఇట్లా కోయిన్సైడ్ అయిపోయినాయి మొత్తం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పెట్టేసినప్పుడు ఒక లైన్ వచ్చేసింది. దెర్ విల్ బీ ఎ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఆల్ ద 3 ప్లేన్స్. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిందంటే ఆ లైన్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే డెఫినెట్లీ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉన్నట్టే కదా. సో అందుకే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో దిస్ ఇస్ ద రీజన్ గైస్. ఓకే, సో రీజన్ అర్థమైతే ఫైన్, గుడ్, వెరీ గుడ్. లేదు ఇక్కడ కాకుండా పైనుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను అనుకోండి, పర్లేదు, చెప్పినా కదా. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 3 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ సిమిలర్ అయిపోయినాయి అనుకో భయ్య, పక్కగా ఆడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినట్టే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇక్కడ నుంచి మనకి ఏం అర్థమైపోయిందంటే P అయితే ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 2 మనం తీసుకోవాలి, Q3 తీసుకోవచ్చు, అప్పుడే మనకి నో సొల్యూషన్ వస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ లాజిక్, what is the right answer guys? Option C is going to be the right answer. P not equal to 2, Q is equal to 3 is what you are going to get. So is this clear for everyone? Is this clear for all the students out there? అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రామర్స్ రూల్, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ చాప్టర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఐ గెస్ మ్యాట్రైస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నంబర్స్కి వెళ్ళే ముందు ఏమైనా డౌట్ ఉందా గైస్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? I hope this is clear for all the students. So 3 చాప్టర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది. ట్రిగ్నోమెట్రీ, ఫంక్షన్స్, మ్యాట్రైసెస్ కూడా అయిపోయింది. ఇంకా కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో గైజ్ ఎవ్రీ వన్ రెడీ? మీరు కావాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక 1 minute. మీరు కావాలంటే వాటర్ తాగండి, ఓకే. అండ్ లైక్స్ కూడా చూస్తున్నా, ఇంకా 741. చెప్పాను కదా టార్గెట్, సెషన్ ఎండ్ అయ్యే లోపల మనకి 1000 లైక్స్ పడిపోవాల్సిందే. ఇంకా 741 వరకే వెళ్ళింది, ఇంకొంచెం ఒక 260 ఉన్నాయి అంతే. చూద్దాం, డెఫినెట్గా ఐ బిలీవ్ డెఫినెట్గా అయితే 1000 అయితే అయిపోతాయి పక్కాగా. సో చేయండి, స్టార్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ సమ్ వాటర్ గైస్, డెఫినెట్లీ గో అండ్ డ్రింక్ సమ్ వాటర్. దీని తర్వాత మనం ఇంకా కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేద్దాం త్వరగా, ఓకే. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ గైజ్ హ్యావ్ ఎనీ డౌట్ చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే
ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్కి కాన్సెప్ట్స్కి రిలేట్ అయితే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వేరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది, అందులో మెన్షన్ చేసేయండి అబ్బా. ఓకే, చలో. క్లాస్ ఎంతవరకు అవ్వచ్చా? 1 వరకు అవ్వమ్మో, 1 వరకు ఎలా రా బాబు, 10:15 అయింది ఆల్రెడీ. ట్రై చేద్దాం, ఒక 11:30 లోపల కంప్లీట్ చేయాలని ట్రై చేద్దాం. ఓకే, చూద్దాం, పర్లేదు, ఎంతసేపు అయితే ఏంటి. మీకు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకు నా స్టూడియో ఉంది. ఓకే, మీకు మీ ఫోన్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నారు, ఎంతసేపు అయితే ఏంటి చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. చలో, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ గైస్. మళ్ళీ లెట్స్ రెజ్యూమ్ ద సెషన్. సో కాంప్లెక్స్ నంబర్ స్టార్ట్ చేయబోతున్నాం. So complex numbers lo the first question, the locus of z is equal to x plus iy such that the imaginary part of this is 0 అన్నాడు. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దిస్ 0 అన్నాడు భయ్యా. అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దిస్ కనుక్కోండి. ఎలా కనుక్కోవాలి, ఏమిచ్చిండు, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z మైనస్ 3i అంటే z అంటే x ప్లస్ iy కదా, i కామన్ తీసుకుంటే y మైనస్ 3 is what you're gonna get divided by iz plus 4 అంటే xi minus y, okay, plus 4 is what you are going to get, and imaginary part of this is going to become 0. Okay, so observe చేయండి ఏమొస్తుందో. imaginary part of this is x plus I times of y minus 3 whole divided by ఇది 4 minus y, okay, plus I times of x into ఇక్కడ ఏమవుతుంది 4 minus y. If I want to basically write this in a plus ib form, conjugate తోటి ఏం చేస్తారు మీరు, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ చేయాలి, అంతేనా. సో ఏమొస్తుంది 4 minus y minus of ix, okay, and this is equal to 0. Now let me do the simplification. So observe చేయండి, న్యూమరేటర్లో ఇక్కడ మనకి x into, so just multiply this with this. డినామినేటర్లో ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ the denominator is going to become a plus b into a minus b, okay, which is a square plus b square. Anyway డినామినేటర్ని రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎలాగో ఇమాజినరీ పార్ట్ తీసుకెళ్ళి 0కి ఈక్వేట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్ కూడా 0తో మల్టిప్లై అయిపోయి అది వానిష్ అయిపోతుంది. సో దర్ ఈస్ నో నీడ్ టు రైట్ డినామినేటర్. న్యూమరేటర్ సింప్లిఫై చేద్దాం. సో x ఇంటూ దిస్ అంటే 4x minus of xy, okay, and minus of I x square ఇక్కడ. ఆ తర్వాత ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. సో y 4y plus 4y, okay, plus 4y minus of plus 4y minus of y square, okay, minus of y square minus of 12 ఆ తర్వాత plus 3y ఇంటూ ఐ. దీని అన్నిటికీ మొత్తంకి ఇక్కడ మనం ఒక ఐ పెట్టేద్దాం, అండ్ ఫైనల్గా మైనస్ ఆఫ్ ఐ ఇంటూ ఐ. ఎనీవే అది కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఓన్లీ ఇమాజినరీ పార్ట్ కావాలి. ఇలా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే యూ నీడ్ నాట్ టు రైట్ ఆల్ ద స్టెప్స్, మధ్యలో కొన్ని స్టెప్స్ మనం స్కిప్ చేయొచ్చు. సో ఇగో మిగతా పార్ట్ అంతా ఏదైతే రియల్ పార్ట్ ఉంటుంది మనకు అక్కర్లేదు. సో చూసుకుంటే దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్ గైస్. ఇమాజినరీ పార్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ plus 4y minus y square minus 12 plus 3y divided by something is equal to 0. చెప్పినా కదా, 0తో ఈక్వేట్ చేయడం వల్ల అది ఎలాగో డినామినేటర్ కూడా ఆ 0తో మల్టిప్లై అయిపోయి వానిష్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో గైస్ దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4y 3y minus 7y plus 12 is equal to 0. This is going to be the locus. So option చూడండి ఒకసారి. x square plus y square minus 7y plus 12 is equal to 0 is what you are going to get in this case. అయితే ఆప్షన్ బి కూడా ఉంది, ఆప్షన్ సి కూడా ఉంది మనకి కదా. ఆప్షన్ బి కూడా ఉంది మనకి, ఆప్షన్ సి కూడా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ యూర్ డూయింగ్ దిస్, వెన్ యూర్ మల్టిప్లయింగ్ దిస్ టూను, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో యూ విల్ గెట్ 4 మైనస్ వై హోల్ స్క్వేర్, ఓకే, మైనస్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ యాక్చువల్గా ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది డినామినేటర్లో యాక్చువల్గా దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇక్కడ ఎక్స్ అండ్ వై 0 and 4 ఉండకూడదు అంటున్నాడు, ఎందుకంటే 0 and 4 ఉంటే దిస్ విల్ బీ డివైడెడ్ బై 0 అండ్ సంథింగ్ డివైడెడ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి ఈ టర్మ్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ డిఫైన్డ్. ఈ వాల్యూస్కి ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 4కి ఖచ్చితంగా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ డిఫైన్డ్. సో x, 5 నాట్ ఈక్వల్ టు 0, 4. సో ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఇన్ దిస్ కేస్ అంటే ఆప్షన్ సి is going to be the right answer.
సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? బీ కాదు ఆప్షన్, అగ్రీడ్, బీ వచ్చింది కరెక్ట్ ఆన్సరే. బట్ టు బీ మోర్ స్పెసిఫిక్, ఇది డినామినేటర్లో ఉంటుంది, ఇక్కడ డినామినేటర్లో ఉంటుంది. అది ఎలాగో నేను క్రాస్ మల్టిప్లై చేసి 0 ఇంటూ దిస్ చేసేస్తే ఇది వానిష్ అయిపోతుంది. సో ఇది రాయలేదు, నేను డైరెక్ట్గా రాసిన ఆన్సర్ ఇక్కడ షార్ట్కట్లో చేసేసిన. ఇక్కడ నేనేమంటున్నా అంటే, బట్ స్టిల్ మీరు దీన్ని ఇండివిజువల్గా తీసుకుంటే దీన్ని డివైడెడ్ బై ఇది రాసుకుంటాం ఇమాజినరీ పార్ట్ అని రాసినప్పుడు ఇది ఖచ్చితంగా 0 అవుతుంది. x0 y4 దగ్గర అది 0 అయినప్పుడు యూ కాంట్ డిఫైన్ దాట్, రైట్? సో అందుకే దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్కి. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ గైస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ ఫర్ యూ? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, if the argument of z1 bar and z are pi by 5 and pi by 3 respectively, then argument of z1 into z2 is 2 pi by 15. అది మనకి అజర్షన్ ఇచ్చిండు. రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ రీజన్ ఇచ్చిండు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. అంతే, సింపుల్ లాజిక్. మనకి ఇక్కడ తెలియాల్సిందల్లా ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ కనుక్కున్నారు అనుకోండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంజుగేట్ ఇస్ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఎందుకు అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే, z ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే z బార్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. సో ఇగో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ దేని ఇచ్చిండు? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? z1 బార్కి సంబంధించి ఆర్గ్యుమెంట్ పై బై 5 ఇచ్చిండు. సో దీని నుంచి యూ కెన్ సే దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇస్ సింప్లీ నథింగ్ బట్ మైనస్ పై బై 5. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో మనకి? ఇట్ ఇస్ పై బై 3. సో వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 into z2? According to the formula, argument of z1 into z2 formula ఏంటి? argument of z1 minus pi by 5 plus argument of z2 pi by 3. సో ఎంత అవుతుంది? 15 minus 3 pi plus 5 pi అంటే 2 pi by 15 is what you're gonna get. సో అబ్జర్వ్ చేస్తే మనోడు అదే ఇచ్చిండు. But that is what is given. So this is true. But the reason which he has given is not true, guys. రీజన్ కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ మనోడు ఏమి ఇచ్చిండంటే pi by 2 plus argument of z ఇచ్చిండు, which is wrong. So definitely options చూసుకుంటే A is true or is false. So option C is going to be the right answer. Option C is what you are going to get in this particular case. So I hope this question is clear for all the students out there. Okay, so perfect, very good. So next question కి వెళ్ళిపోదాం. So observe చేయండి ఇంకా next question. Next time ఇచ్చిండు, if z is a complex number, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్. If z is a complex number such that mod z is less than or equal to 2 and amplitude of z lies between minus pi by 3 to pi by 3, the area of the region formed by the locus of z అడిగిండు. ఇదేంటి తేడాగా ఉందే మనకి? అసలు ఏం అడిగిండు క్వశ్చన్లో? అసలు అర్థం కావట్లేదు అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ సింపుల్గా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమిచ్చిందంటే భయ్య, ఇది మన ఆర్గంట్ ప్లేన్ అనుకుంటే మనకి ఏం తెలుసు? మోడ్ z అనేది ఎప్పుడైనా ఇట్స్ గోయింగ్ టు రిప్రజెంట్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, అంతేనా? ఇప్పుడు మోడ్ z అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండర్ రూట్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ for which the center is the origin, antena? This r is nothing but the radius of the circle for which the center is going to be the origin. అంటే ఇక్కడ సెంటర్ పెట్టుకొని ఇక్కడ ఆరిజిన్ దగ్గర పెట్టుకొని ఇలా ఒక రేడియస్ తీసుకుందాం 2. అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఇచ్చిండు మైనస్ పై బై 3 టు పై బై 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ వరకు పై బై 3 అనుకుందాం. మైనస్ పై బై 3 అంటే టు దిస్ సైడ్ కదా, క్లాక్ వైజ్ సైడ్లో మైనస్ పై బై 3. సో ఇక్కడ ఇట్లా లైన్ గీసుకోవచ్చు విత్ ద రేడియస్ 2. అంటే అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని కవర్ చేస్తూ ఒక ఆర్క్ వస్తుంది. దిస్ ఆర్క్ ఇస్ నథింగ్ బట్ వాట్? ద లోకస్ ఆఫ్ z ఇన్ దిస్ కేస్ గైస్. దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్. ఈ ఆర్క్ ఇచ్చిండా,
ఇదే మన లోకస్ ఆఫ్ జెడ్, దాన్నే ఈ కండిషన్స్తో రిప్రజెంట్ చేసిండు. ఇస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ ఆర్క్, ద ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఇగో ఈ సెక్టార్ వచ్చింది మీకు తెలిసిందే, ఒక ఆర్క్తో ఇలా 2 రేడియస్లు ఒక సెక్టార్ ఫామ్ చేస్తుంది. ఈ సెక్టార్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సో హౌ డు యూ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్? చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములా టీటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ అని చెప్పేసి. సో టీటా అంటే ఎంత? ద యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ విచ్ ఇస్ 60 + 60, అంతేనా? 60 + 60 120. సో 120 by 360 డివైడెడ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఆర్ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో mod z వాల్యూ <= 2 అన్నాడు. సో మ్యాక్సిమం 2 తీసుకుంటే ఇట్స్ గోనా బి 2 square 4. సో ఇక్కడ చూసుకుంటే 120 3s. సో ద ఆన్సర్ విచ్ యు ఆర్ గోనా గెట్ ఇస్ 4π/3. అండ్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ గైస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 4π/3 is what you're gonna get. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? Anyone is having any doubt in this particular question guys? So this is how you can do this question. Simple question ఏ, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకే అంట ఒక్కసారి కాన్సెప్షువల్ వీడియోస్ ఇవన్నీ టాపిక్స్ నేను డీటెయిల్డ్గా 1 shot వీడియోస్ని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాం. ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ప్రతి టాపిక్ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో దట్ కాన్సెప్ట్ క్లారిటీ మనకి ఎంత ఎక్కువ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం అవలీలగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మధ్యలో ఎలాంటి లెందీ ప్రొసీజర్లు అవన్నీ వద్దు. మంచిగా నీట్గా అసలు ఏమి ఇచ్చిండు, దాన్ని ఎలా మనం అప్లై చేయొచ్చు, అక్కడ నుంచి ఆన్సర్లా తీసుకురావచ్చు. సింపుల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దిస్. The points in the argand plane is going to be given by this. Okay, then ఈ పాయింట్స్ దేని ఫామ్ చేస్తుంది? ఒక పారలోగ్రామా, ఒక రెక్టాంగిలా, ఒక రాంబసా, ఒక స్క్వేరా అని. సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఇగో Z1ని లెట్స్ సే పాయింట్ ఏ అనుకుందాం. ఈ ఏ ఎలా రాసుకుంటారంటే రియల్ పార్ట్ ఎక్స్ ప్లేస్లో, ఇమాజినరీ పార్ట్ వై ప్లేస్లో, అలా మీరు ఒక పాయింట్ రాసేసుకోండి. సిమిలర్లీ Z2ని బి అనుకుందాం భయ్య. సో -1,6. Z3ని సి అనుకుందాం, -2,8. తర్వాత డి అంటే ఈ Z4 అనుకుందాం, -4,7. దిస్ ఇస్ వాట్ ఆర్ ద పాయింట్స్ గివెన్ ఫర్ యూ. అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారు? అది పారలోగ్రామా, రెక్టాంగిలా, స్క్వేరా, రాంబసా తెలియాలంటే మీరు సైడ్ లెన్స్ కనుక్కోవాలి కదా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫైండ్ అవుట్ ఏబి, బీసీ, సిడి అండ్ ఏడి. ఈ వాల్యూస్ కనుక్కోండి అంతే. ఈ వాల్యూస్ అన్నీ సేమ్ వచ్చినాయి అనుకోండి, స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు. అప్పుడు ఎలా తెలుసుకుంటారు అంటే ఇగో మీకు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక స్క్వేర్ అవ్వాలంటే డయాగనల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఒక స్క్వేర్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏసీ ఇంకా బీడి ఈ వాల్యూస్ కూడా కనుక్కోండి. 1 2 3 4 5 6 డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి 6 వాల్యూస్ కనుక్కున్నారనుకోండి, దాని నుంచి క్లియర్ కట్గా ఐడియా వచ్చేస్తుంది మనకి. అది రెక్టాంగులా, స్క్వేరా, పారలోగ్రామా, మన రాంబసా. ఈ 6 వాల్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి స్క్వేర్, ఈ 4 వాల్యూస్ సేమ్ ఉండి ఈ 2 డిఫరెంట్ ఉన్నాయనుకోండి రాంబస్. ఈ 4గిట్లో 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి, అప్పుడు రెక్టాంగిల్ అవ్వచ్చు, పారలోగ్రామ్ అవ్వచ్చు. అప్పుడు ఎలా చూస్తారు? ఈ 2 సేమ్ అయ్యనుకోండి రెక్టాంగిల్, 2 సేమ్ అవ్వలేదు అనుకోండి పారలోగ్రామ్. సో అకార్డింగ్లీ ఈ క్వశ్చన్ మీరు ఈ వాల్యూస్ కనుక్కుంటే, నేను ఆన్సర్ ఇప్పుడే చెప్పేస్తున్నా, మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. డెఫినెట్లీ మనకి స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది చాట్ సెక్షన్లో చెప్తున్నారు సార్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. వెరీ గుడ్ గైస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ వస్తుంది మనకి. ఓకే, సో ఐ హోప్ this is clear for everyone out there. Okay, so now let me go to the next question. Complex numbers lo chuddam inga unnaya ani. Complex numbers lo next ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయినట్టే డీమోవరస్ థియరంలోకి ఎంటర్ అవుతాం. డీమోవరస్ థియరంలోకి మనం ఇట్లా ఎంటర్ చేద్దాం. డీమోవరస్ థియరంలో మీకు తెలిసిందే థియరమ్ e⁻i⁻కి సంబంధించిన అప్లికేషన్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఓకే, nth రూట్స్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్సో ద రూట్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్. ఈ టాపిక్స్ అని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం మనం 1 shot వీడియోలో. అలాంటి దానిపైన క్వశ్చన్స్ చూద్దాం మనం ఎలా ఫ్రేమ్ చేసిండో మనకి. సో ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు అబ్బా, ఏబిసిడి ఇచ్చేసిండు. చెప్పండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ గైస్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో? ఫస్ట్ అయితే ఏ వాల్యూ చెప్పండి ఒకసారి. ఒమేగా రేస్ టు
క్వశ్చన్ నెంబర్ ఏ సాల్వ్ చేద్దాం అబ్బా ఫస్ట్. ఓకే, క్విక్గా ఒమేగా రేస్ టు 1010 ప్లస్ ఒమేగా రేస్ టు 2020. అయితే ఏ యాక్చువల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏసీడీలో ఏ ఎలాగో 3 ఇచ్చిండు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఖచ్చితంగా ఏ 3 అవుతుంది. అంటే నేను చెప్తున్నా, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేయాలంటే ఇలాంటి స్ట్రాటజీలు అప్లై చేయొచ్చు. ఓకే, ఏ ఎలాగో 3 ఆప్షన్లో 3 ఉంది కాబట్టి సర్లే ఏ 3 అవ్వచ్చు అనుకుందాం. బి కూడా 4 ఉంది. ఓకే, అయితే డి కూడా చూసుకోండి 5 ఉంది. అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే భయ్యా సి ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో అలా అనుకోని ఏ కాకుండా ఫస్ట్ కొంచెం తెలివి ఉపయోగించి తెలివైనోడు సి చేసిండు అనుకోండి. సరే సి చేద్దాం ఒకసారి. ఏమి ఇచ్చిండు 2 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా రేస్ టు 4 నేను ఒమేగా రాసుకోవచ్చు, హోల్ రేస్ టు 5 భయ్యా. ఓకే, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ -1, సో 2 - 1 హోల్ రేస్ టు 5, 1 రేస్ టు 5, అది వచ్చేసి మనకి 1 వచ్చింది. సి వచ్చేసి 1 అంటే సి ఇస్ 2. సో ఆప్షన్ సి అని పెట్టేసుకుంటాను నేనైతే. అంటే టైం లేని పక్షాన మనకి టైం లేనప్పుడు లాస్ట్ ఒక 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉన్నప్పుడు ఇలాంటి ట్రిక్లు అప్లై చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ రైట్ ఆన్సర్ సి దీనికి. ఓకే, బట్ కొన్నిసార్లు అంటే ఇలా కొన్ని క్వశ్చన్స్ అప్లై చేయొచ్చు, మనం అన్ని క్వశ్చన్స్ చేయలేము కదా. సరే, మనం ఇప్పుడు పద్ధతిగా అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే చూడండి ఒకసారి, ఏ వచ్చేసి ఒమేగా రేస్ టు 1010 కదా, దీన్ని నేను ఒమేగా రేస్ టు 1008 ఇంటూ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. ఒమేగా 2020ని ఒమేగా రేస్ టు 2019 ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. ఇలా ఎందుకు రాసినా అంటే ఒమేగా రేస్ టు 1008 మల్టిపుల్ ఆఫ్ 3, 1008 మల్టిపుల్ ఆఫ్ 3 అంటే దీని వాల్యూ 1, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 3, దీని వాల్యూ 1 అంటే నాకు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చేస్తుంది. సింపుల్గా ఇది -1 అంటే ఆప్షన్ ఏ వచ్చేసి ఇది వచ్చేసి 3. ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి డెఫినెట్గా మనకి 3 అవుతుంది. ఇది వచ్చేసి మనకి సి వచ్చేసి 2 అవుతుంది. ఓకే, సిమిలర్లీ గైస్ ఐ థింక్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆప్షన్ బి కూడా. ఆప్షన్ బి చూడండి ఒకసారి ఏమవుతుందో. ఆప్షన్ బి కూడా అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ ఒమేగా ఇస్ -ఒమేగా స్క్వేర్ భయ్యా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ -ఒమేగా. సో మైనస్ ఎలా క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are 4 ఇంటూ ఒమేగా క్యూబ్ 1 కాబట్టి 4 వస్తుంది ఇక్కడ. సో బి వచ్చేసి 4, 3 4 2 డెఫినెట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డి చేయాల్సిన అవసరం లేదు, డి ఎలాగో 5. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇది ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్కే కాదు, విట్ లాంటి ఎగ్జామ్, ఎస్ఆర్ఎం లాంటి ఎగ్జామ్, అమృత యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి కదా యూనివర్సిటీస్కి, గీతం యూనివర్సిటీ, వాటికి కూడా యూజ్ అవుతాయి. ముందే చెప్తున్నాను, ఎంసెట్ ఒక్కటే దానికి యూజ్ అవ్వవు, సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ గైస్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇంకా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ గివెన్? సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8లో 2 + 2√3i is k into cos theta plus I sin theta అంట. Then what is the value of this? What is going to be the value of this? Okay, so how are we going to do this question guys? Simple. First అయితే ఇగో నీట్గా ఇచ్చిండు, దీనిలో రాయరా బై అన్నాడు, అంటే దీన్ని పోలార్ ఫామ్లో రాయరా బై అన్నాడు. ఓకే, సో దానికోసం ఏం చేస్తా అంటే నేను ఒక పని చేద్దాం. అక్కడ 2 ఆల్రెడీ కామన్ తీసుకుంటే 1 + √3i. సో లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. అప్పుడు 1/2 ప్లస్ √3/2i వస్తుంది. దీన్ని 4 ఇంటూ ఎట్లా రాయొచ్చు, ఇది cos π/3 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin π/3 ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ కంపేర్ చేస్తే k4 రైట్ హ్యాండ్ సైడ్తో కంపేర్ చేస్తే టీటా ఎంత, టీటా π/3 భయ్యా. సో ఇప్పుడు దీని వాల్యూ అనుకుందాం, అంతే అయిపోయింది క్వశ్చన్, సింపుల్. సో వాట్ ఈస్ 1/√3 ఇంటూ cos 6 theta, 6 ఇంటూ π/3 ఎంత, cos 2π, ఇది cos 2π ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin 2π. sin 2π ఎలాగో 0, cos 2π 1. సో 1/√3 is what you're gonna get the right answer. So option B is what you're gonna get. Option B is the right answer guys. 1/√3 వస్తుంది, సింపుల్ పోలార్ ఫామ్ అప్లికేషన్ అంతే. ఇగో మనోడు ఇట్లా రాస్తే దీన్ని మీరు పోలార్ ఫామ్లో రాసుకొని అనుకోండి, అక్కడ నుంచి టీటా కేలు వస్తాయి. టీటా వాల్యూ కే వాల్యూ వచ్చింది అనుకోండి,
సబ్స్టిట్యూట్ చేయండి ఈడ, దాని నుంచి ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బీ దిస్ వన్. ఓకే, చూడ్డానికి కొంచెం లెందీగా ఉండొచ్చు, బట్ కొంచెం మనకి డీమోరస్ థియరం ఐడియా ఉంటే సూపర్ ఈజీ క్వశ్చన్ ఇది. √3 + i హోల్ రేస్ టు 8 మైనస్ ఆఫ్ √3 - i హోల్ రేస్ టు 8 is alpha + i beta. Then what is the value of alpha minus √3/2 into beta? What is the value of this going to be? Okay, what is the value of this going to be? ఎలా చేస్తారు? డీమోరిస్ థియరం గుర్తుందా? డిస్కస్ చేసాం మనం క్లాస్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ √3 + i √3 - i డీమోరిస్ థియరం అప్లై చేయాలి అంటే పోలార్ ఫామ్లో రాసుకుందాం. ఓకే, సో పోలార్ ఫామ్లో రాయాలి అంటే ఇగో లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. సో ఇలా మనం డెఫినెట్గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా -2^8 √3/2 -i/2 హోల్ రేస్ టు 8. సో 2^8 కామన్ తీసుకుంటే ఇది మనం cos π/6 ప్లస్ i sin π/6 అని రాసుకోవచ్చా? హోల్ రేస్ టు 8. ఇది మనం cos π/6 మైనస్ ఆఫ్ i sin π/6 హోల్ రేస్ టు 8 అని రాసుకోవచ్చా? డెఫినెట్గా సార్. ఇప్పుడు డీమోరస్ థియరం అప్లై చేయ. అకార్డింగ్ టు డీమోరస్ థియరం 8 తీసుకెళ్ళి ఈ యాంగిల్ లోపల మల్టిప్లై చేయొచ్చు, అంతేనా? సో ఏమొస్తుంది అప్పుడు? cos 8π/6 అంటే cos 4π/3 ప్లస్ i sin 4π/3. ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ cos 4π/3 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin 4π/3 ఓకే, సో ఇక్కడ మనకి ఇది అండ్ ఇది క్యాన్సల్ అయిపోయి. సో వాట్ ఈస్ రిమైనింగ్ గైస్? 2^8 ఇంటూ 2 ఇంటూ i టైమ్స్ ఆఫ్ sin 4π/3. sin 4π/3 అంటే -√3/2. ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ సింపుల్గా i ఇంటూ -√3 into 2^8 is what you're gonna get. So according to the question, ఇది మన beta. So alpha minus √3/2 beta అంటే 0 minus of √3/2 into ఈ beta వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ -√3 into 2^8 అంటే మనకి ఇక్కడ 2^7 into 3 రావాలబ్బా. 2^7 అంటే ఎంత? 2^7 అంటే 128. సో 128 into 3 is nothing but 384. Option unda? Yes. Option C is what you are going to get. Option C is the right answer, guys. Option C is what you're gonna get. So direct DeMoivre's theorem application. Nothing complicated. DeMoivre's theorem they'll say, ee question meer utkareyochu. So emana doubts unnaya ikkada? I hope this is clear for all the students out there. Okay, chalo. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ ఏముంది సార్? డీమోరిస్ థియరంలో ఇంకేం అడగచ్చు మనకంటే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మళ్ళీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం మన వన్ షాట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సింపుల్ క్వశ్చన్ ఇది. ఎలా చేయొచ్చు? ఇక్కడ cos θ ప్లస్ i sin θ భయ్యా e⁻i⁻ తెలిసిందే. sin θ ప్లస్ i cos θ ఎలా దీన్ని సింప్లిఫై చేస్తారు? మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైనా చెప్పినా sin θ ప్లస్ i cos θ ఉంటే i కామన్ తీసుకుంటే దీన్ని మీరు cos θ మైనస్ i sin θ అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, cos θ మైనస్ i sin θ ఈజ్ e⁻i⁻. సో సింపుల్గా డినామినేటర్లో i ఇంటూ e⁻i⁻, ఇక్కడ హోల్ రేస్ టు 8 ప్లస్ గైస్ హౌ డు యూ సింప్లిఫై దిస్? 1 + cos θ మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం కదా. 2 cos² θ/2 మైనస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఒకసారి, మైనస్ ఆఫ్ i టైమ్స్ ఆఫ్ sin θని మీరు 2 sin θ/2 cos θ/2 అని రాసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఇక్కడ 1 + cos θని మళ్ళీ 2 cos² θ/2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin θని 2 sin θ/2 cos θ/2 హోల్ రేస్ టు 16. ఇలా మనం డెఫినెట్గా రాసుకోవచ్చు. Now all you have to do is simplification, guys. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం దీన్ని 1/iని -i టైమ్స్ ఆఫ్ e⁻2i⁻
హోల్ రేస్ టు 8 అని రాసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2 క్యాన్సిల్ అయిపోయి. ఓకే, ఒక కాస్ థీటా అయితే పక్కాగా పోతుంది. నా వాట్ ఈస్ రిమైనింగ్? కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఇక్కడ. ఓకే, డివైడెడ్ బై కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2 హోల్ రేస్ టు 8. ఓకే, సో ఇక్కడ I raised to 8 వచ్చేసి 1, minus 1 whole raised to 8 1. సో సింపుల్గా మనకి ఇక్కడ e raised to 16i theta వచ్చేసింది మనకి. ఓకే, ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇదెంత అవుతుంది చూడండి ఒకసారి. దిస్ ఈజ్ e raised to, ఇగో దిస్ ఈజ్ నథింగ్ బట్ e raised to i టైమ్స్ ఆఫ్ theta by 2. e raised to i టైమ్స్ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్ మైనస్ theta by 2. ఇదొచ్చేసి e raised to, ఓకే, దిస్ ఈజ్ e raised to I theta by 2 guys. ఓకే, హోల్ రేస్ టు 16 ఇక్కడ. ఇది 8 కాదు, హోల్ రేస్ టు 16 ఇక్కడ. ఓకే, హోల్ రేస్ టు 16, హోల్ రేస్ టు 16. సో గైస్, if you see here we are getting e raised to I times of 16 theta ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది పైకి తీసుకెళ్ళిండ్రు అనుకోండి, you'll get e raised to minus I theta. సో సింపుల్గా ఇది e raised to minus I theta whole raised to 16. సో e raised to I times of 16 theta ఇక్కడ. ఇదేమో e raised to I times of minus 16 theta. దీన్ని మళ్ళీ మన cos plus I sin ఫార్ములా రాసుకుంటే ఇది cos 16 theta plus I sin 16 theta. ఇది cos 16 theta minus of I sin 16 theta. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 2 cos 16 theta is what you are going to get. And option ఇక్కడ అబ్జర్వ్ చేస్తే option B is what you are going to get. 2 cos 16 theta is what you are going to get in this case. So I hope this is clear for everyone out there. ఓకే, సో ఇలా అనమాట ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు ఒకవేళ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, ఇది ఎలా రాయాలో దీనికి ఫార్ములాస్ కూడా ఇచ్చా నేను. ఓకే, ఇన్ మై డిమోరస్ థియరమ్ క్లాస్లో ఇది ఎలా రాయాలో ఫార్ములాస్ కూడా ఇచ్చా. ఆ ఫార్ములా గుర్తుంటే ఇంకా ఈజీగా అయిపోయేది క్వశ్చన్. ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా నార్మల్ వేలో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా మీరు స్పీడ్ పెంచాలి. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు స్పీడ్ ఎంత పెంచుతే అంత మంచిది మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, సో ఇదనమాట క్వశ్చన్ నెంబర్ 12. సో చలో ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. వాట్ ఈస్ గివెన్ ఫర్ అస్, ఇదిగో ఈ క్వశ్చన్లో if the complex cube roots of this minus I is alpha, beta, gamma, alpha square plus beta square plus gamma square అడిగిండు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనోడు ఇగో let us say z is equal to minus I whole raised to 1/3. సో దీనికి మూడు వాల్యూస్ అయితే ఉంటాయి. ఆ 3 వాల్యూస్ ఆల్ఫా బీటా గామా అంటున్నాడు. ఓకే, అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అడిగిండు. ఎట్లా కనుక్కోవాలి గైస్? ఆల్రెడీ మీకు తెలిసిందే, ఎట్లా చెప్పినా కదా ఆల్రెడీ. కాంప్లెక్స్ నంబర్కి సంబంధించిన రూట్ ఇస్తే ఫస్ట్ అయితే పోలార్ ఫామ్లో రాసుకుందాం. సో మైనస్ ఐ మీకు తెలిసిందే, కాస్ 3π/2 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 3π/2 హోల్ రేస్ టు 1/3. సో దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు, z ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2nπ ప్లస్ 3π/2. ఓకే, హోల్ డివైడెడ్ బై 3. డిమోరస్ థియరమ్ అప్లై చేస్తున్నా ఇక్కడ. ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2nπ ప్లస్ 3π/2 హోల్ డివైడెడ్ బై 3. ఓకే, అండ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ n వాల్యూస్ నేను 0, 1, 2 ఈ ఏ వాల్యూస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ ఇక్కడ n is equal to 0 పెట్టుకుంటారు అనుకోండి, ఫస్ట్ n is equal to 0 పెట్టుకుంటే z వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి. n equal to 0కి డెఫినెట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ ఐఎమ్ గోనా గెట్ ద వాల్యూ ఆఫ్ z టు బి హౌ మచ్. ఇక్కడ చూడండి ఒకసారి, n is equal to 0 పెట్టుకున్నా. 0 పెట్టుకుంటే ఇది ఎలాగో 0 అయిపోతుంది. ఇది సైన్ π/2, z వచ్చేసి బయ్య i వచ్చేసింది నాకు. ఓకే, నెక్స్ట్ n is equal to 1 పెట్టుకున్నాం అనుకో. n equal to 1 పెట్టుకుంటే దీని వాల్యూ అబ్జర్వ్ చేయండి. 2π ప్లస్ 3π/2 వచ్చేసి మనకి 7π/6 వస్తుంది. అంటే π ప్లస్ π/6 థర్డ్ క్వాడ్రంట్లో. ఇది నెగిటివే. సో సింపుల్గా z మనకి ఎంత వస్తుందంటే -√3/2 -i/2 అని వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ వాల్యూ ఆఫ్ z.
n is equal to 2 పెట్టుకుంటారు అనుకోండి, అబ్జర్వ్ చేయండి 4 pi plus 3 pi by 2, that's gonna be how much? 4 pi plus 3 pi by 2 అంటే 11 pi by 6 వస్తుంది. 2 pi minus pi by 6 అది ఫోర్త్ క్వాడ్రంట్లో. ఇది పాజిటివ్, సో z వచ్చేసి √3/2. ఇది నెగిటివ్ అంటే -i/2. సో దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా, దిస్ ఈజ్ యువర్ బీటా, దిస్ ఈజ్ యువర్ గామా. సింపుల్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే -1. ఇంకో బీటా స్క్వేర్ గామా స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. బీటా స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇదేమో a మైనస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2 times ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3/4. ఓకే, ఇది a స్క్వేర్ అంటే i స్క్వేర్ -1/4. ఓకే, సో దిస్ ఇస్ -1 ప్లస్ ఇది బేసికలీ 1/2 వస్తుంది. 2 into 1/2 1, -1 plus 1 0. ఆప్షన్ ఉందా 0 ఇక్కడ? ఎస్, ఆప్షన్ డి is what you are going to get. So I hope this is clear for everyone, guys. Okay, so D is going to be the right answer. 0 వస్తున్న ఆన్సర్ ఇక్కడ. సింపుల్, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నీట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే అవలీలగా వచ్చేసింది ఆన్సర్ మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన సెషన్లో. జేఈ లాంటి ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగిండు. ఇలాంటివన్నీ చాలా సింపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇదేం లేదు. సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 17 16. ఓకే, ఇక్కడ మనకి ఐ కామన్ తీసిండ్రు అనుకోండి. ఇట్లా సైన్ టీటా ప్లస్ ఐ కాస్ టీటా ఉన్నప్పుడల్లా ఐ కామన్ తీయండి. ఐ కామన్ తీస్తే ఏమొస్తుందంటే కాస్ టీటా అంటే ఇక్కడ కాస్ 2r/17 మైనస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2r/17 వస్తుంది. ఓకే, అండ్ గైస్ అబ్జర్వ్ చేయండి, ఈ ఐ మీరు బయటికి తీసుకెళ్ళచ్చు. ఈ సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 16 కాస్ 2r/17 మైనస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2r/17 ఉంది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మీరు r is equal to 1 2 3 సో ఆన్ టిల్ 16 పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ టర్మ్, ఏ టర్మ్ సార్ అంటే ఈ టర్మ్ z⁻², సో 2n π అనుకుంటే 1/1/17 ఈ పర్టిక్యులర్ z is equal to 1/1/17కి సంబంధించిన రూట్స్ అన్నీ వస్తుంటాయి మీకు. ఓకే, సో అంటే లెట్ us say omega square so on omega⁻16 is what are nothing but the roots which you are going to get when you substitute 1 2 3 so on 16. So ఇక్కడ ఏంటంటే sum of the roots 1 plus omega square plus so on 16. Sum of the roots మనకు తెలిసిందే. According to sum of the roots, nth roots of the unity concept ప్రకారం sum of the n roots of unity is 1. So sum of 17 roots of this particular 17th root of unity is nothing but 1. So దీని నుంచి దీని వాల్యూ ఎంత? this is going to become 0. Sum of the n roots of unity is 0. So దీని నుంచి omega plus omega square plus so on omega⁻16/-1. సో బేసికలీ వాల్యూ ఏం లేదు, ఇది -1 అంతే సింపుల్గా. సేమ్ వస్తుంది ఆన్సర్ అంటే i into -1. సో -i is therefore the answer of this question. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ డి is going to be the right answer. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏం లేదు, 2r/17 సైన్ ప్లస్ ఐ కాస్ థీటా ఉంది. 2r/17 r 1 to 16 అంటే వెంటనే తట్టాలి. ఇక్కడ ఐ కామన్ తీసుకోవాలి, దీని వాల్యూ సింపుల్గా -1 పెట్టుకోవాలి. -i is going to be the answer అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇదనమాట సమ్ ఆఫ్ n రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. చలో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఇంకా డీమోరస్ థియరమ్ అయితే నాకు తెలిసి అయిపోయినట్టే. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, ఇది కూడా మళ్ళీ గైస్ చూడండి, సింపుల్ క్వశ్చనే. 1 omega square omega⁸8 are the roots of this equation. అంటే మళ్ళీ ఇక్కడ x is equal to 1/1/9 అంటే ఇది 9th roots of unity కాన్సెప్ట్. ఇది nth roots of unity అన్నట్టు 9th roots of unity. ఓకే, ఆ రూట్స్ ఏమి ఇచ్చాడంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ 1 omega square సో ఆన్ omega⁸8 ఇచ్చిండు. మనకేం కనుక్కోమంటున్నాడు? సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ఏమి ఇచ్చిండు ఇక్కడ 8. ఓకే, omega⁻r
హోల్ రేస్ టు 99 అడిగిండు. అయితే మనకేం తెలుసు అంటే ఒకటి ఇది, ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ 0. ఆల్రెడీ వీ నో దట్ గైస్. ఓకే, ఆల్రెడీ మనకు తెలిసిందే విచ్ ఇస్ గోయింగ్ టు బికమ్ 0. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒమేగా ఎలాగో ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒమేగా రేస్ టు 9 వాల్యూ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 1. ఇంతే, ఈ లాజిక్ వాడుకుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 8. ఈ 99 లోపల తీసుకుందాం, ఆర్ బయటికి తీసుకెళ్దాం. ఈ 99 నేను ఒమేగా రేస్ టు 11 హోల్ రేస్ టు 3r. దీన్నే ఇలా రాసుకోవచ్చు, ఒమేగా రేస్ టు 11 రాసిన ఇక్కడ, ఇక్కడ మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 9 ఇక్కడ ఇట్లా రాసుకోవచ్చు. ఇదే దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో హౌ, అరే ఇదేమైంది, సో ఇక్కడ మనం దీన్ని ఒమేగా రేస్ టు 9 హోల్ రేస్ టు 11r, ఇదే దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఒమేగా రేస్ టు 9 ఎంత, 1. సో సింపుల్గా మనకి సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 8, 1 రేస్ టు సంథింగ్ ఇస్ 1. సో ఇగో సమ్మేషన్ 1 వచ్చింది, ఎన్నిసార్లు యాడ్ చేయాలి, 8 times యాడ్ చేయండి. సో 1 + 1 + 1 8 times is nothing but 8. So option which is going to be the right answer in this case guys, option B is going to be the right answer. So any doubt in this question guys? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? సింపులే కదా. సో సింపుల్, ఈ లాజిక్స్ ఏవైతే మనం వాడుకున్నామో, ఏవైతే మనం డిస్కస్ చేసామో మన సెషన్లో 1 shot వీడియోస్లో, దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో దీంతో డీమోరిస్ థియరమ్ కూడా మనం ఖతం చేసినట్టే. సో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? అంతే. ఇంకా నెక్స్ట్ ఇక పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కావాలంటే క్విక్గా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, కావాలంటే వాటర్ తీసుకోండి గైస్. ఓకే, దెన్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ దిస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. తర్వాత ఇంకా ప్రాబబిలిటీ మిగిలిపోతుంది, ప్రాబబిలిటీ తర్వాత బైనామియల్ థియరమ్, మధ్యలో ఇంకో చాప్టర్ ఉంది క్వాడ్రాటిక్స్ అండ్ థియరీ, అది కూడా ఈజీగా. ఓకే, దానికి అవన్నీ క్విక్గా చేసేద్దాం మనం. చలో, అండ్ గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా వేరే డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూస్తున్న లైక్స్ 893 వరకు వెళ్ళినాయి. ఓకే, చెప్పినాగా టార్గెట్ 1K అని. సెషన్ అయిపోయే లోపల 1K లైక్స్ మనం కొట్టాల్సిందే. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గైస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఓకే, క్లిక్ చేయండి, పర్లేదు. సెషన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి, పర్లేదు, మోమాట పడకండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. చలో, సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ ఆల్రెడీ ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు కామెంట్ సెక్షన్లో. సార్ ఆన్సర్ బి అవుతుందని. సింపుల్ క్వశ్చన్. ఇగో మనకి ఈ డిజిట్స్ యూజ్ చేసుకొని 01359 01359 ఈ డిజిట్స్ యూజ్ చేసుకొని 50,000 కన్నా ఎక్కువగా ఉండే నంబర్ మనం క్రియేట్ చేయాలి. దీనికన్నా ఎక్కువగా ఉండాలంట. ఓకే, సో 50,000 కన్నా ఎక్కువగా ఉండే ఒక నంబర్ మనం క్రియేట్ చేయాలి ఈ డిజిట్స్ యూజ్ చేసుకొని. 50,000 అంటే 1 2 3 4 5 ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్లో మీరు 5 లేదంటే 9 తీసుకోగలుగుతారు, మిగతావి తీసుకోలేరు. మిగతావి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే ఏదైతే నంబర్ ఫామ్ చేస్తారో ఇట్ విల్ బి లెస్ దెన్ 50,000. సో ఫస్ట్ ప్లేస్ని మీరు 2 waysలో ఫిల్ చేయొచ్చు. సెకండ్ ప్లేస్ ఏమవుతుందంటే ఈ 5 9లో ఏదో ఒకటి అయితే పక్క అక్కడ ఫిల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే 4 డిజిట్స్ మిగులుతాయి మనకి. సో దీన్ని మీరు 4 waysలో ఫిల్ చేస్తారు. ఈ పొజిషన్ని 3 waysలో, ఈ పొజిషన్ని 2 waysలో, ఈ పొజిషన్ని 1 wayలో. సో వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? 2 × 4 × 3 × 2 × 1 8 24 48. సో ఆప్షన్ బి is going to be the right answer. Permutations and combination questions ఎక్కువ టైం పట్టవు. ఎక్కువగా టైం పట్టే క్వశ్చన్స్ అంటే ఈ డీమోరిస్ థియరమ్, ఈ క్వాడ్రాటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఇవి ఎక్కువ టైం పట్టచ్చు. బట్ ఈ మ్యాట్రైసెస్ క్వశ్చన్స్ తీసుకోండి, లేదంటే ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ క్వశ్చన్స్, ఇవంతా ఎక్కువ టైం పట్టవు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ బైనామియల్ థియరమ్ కొన్నిసార్లు లెంతీ అవ్వచ్చు, కొన్నిసార్లు చిన్నగా కూడా ఉండొచ్చు మనకి. బట్ డెఫినెట్లీ గైస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్స్ ఎక్కువ టైం పట్టవు మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. 48 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చలో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే అబ్జర్వ్ చేయండి. If the number of all possible permutations of the letters of the word
mathematics in which the repeated letters are not together అన్నాడు. repeated letters not together కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. కొన్ని సర్టైన్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ లేకపోతే ఎలా చేయాలి? ఫస్ట్ అయితే టోటల్ అరేంజ్మెంట్స్ కనుక్కుందాం, ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా. టోటల్ అరేంజ్మెంట్ ఎలా కనుక్కుంటారు? మ్యాథమెటిక్స్ ఎన్ని వర్డ్స్, ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై m ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే భయ్యా, 2 ఫ్యాక్టోరియల్. ఏ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్. టీ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్. హెచ్ రిపీట్ అవ్వట్లేదు, ఈ రిపీట్ అవ్వట్లేదు. ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయా చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. ఎంటీహెచ్ కాకుండా ఎంఏటి, ఇగో ఈ ఎంఏటి కాకుండా is anything else getting repeated here? Is anything else getting repeated in this particular case, guys? I don't think. No, right, perfect. So idanamata total arrangements bhaiya. This is total. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ what if this 2 m's, this 2 a's and what do you have? This 2 t's are together. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా అప్పుడు ఏమైపోతుంది, ఇవన్నీ తీసేద్దాం. 1 2 3 4 5 6 తీసేద్దాం. 6 తీసేస్తే 11లోకి వెళ్ళి 5 మిగులుతాయి, 5 లెటర్లు మిగులుతాయి, 5 లెటర్స్. చెప్పిన టుగెదర్ అన్నప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఒక సింగిల్ లెటర్లా కన్సిడర్ చేస్తారు. సో 5 డిస్టింక్ట్ లెటర్స్, ఇది 6th, ఇది 7th, ఇది 8th. సో 8 ఫ్యాక్టోరియల్ ఓకే డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ, నెక్స్ట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు 8 ఫ్యాక్టోరియల్. సో ఆ తర్వాత 8 ఫ్యాక్టోరియల్ రాసేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇగో ఇవైతే ఈ m అండ్ m అయితే వాటిలో వారు ఖచ్చితంగా దే కెన్ ఇంటర్చేంజ్, రైట్. బట్ m and m రెండిట్లో ఎట్లా ఇంటర్చేంజ్ చేసినా ఒకటే వస్తుంది. సో యూ కెన్ రైట్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ ఏ కూడా అంతే, 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 కూడా అంతే, 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ టుగెదర్, రెండు కలిసి ఉంటే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో నెవర్ టుగెదర్ అన్నాడు అనుకోండి, నెవర్ టుగెదర్ అంటే ఈ టోటల్ విచ్ ఇస్ 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 factorial into 2 factorial into 2 factorial minus of this which is 8 factorial. This is going to be your answer. This is nothing but what? According to the question, this is going to be 982 into x anta. This is 982 into x. So దీని నుంచి మీరు x value కనుక్కొని చెప్పండి guys, what is going to be the value of x? Simple అంతే, సింపుల్ వాల్యూ ఏది? దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టెల్ మీ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్. ఎక్స్ వాల్యూ చెప్పండి చాట్ సెక్షన్లో, చూస్తున్నా నేను. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ గైస్? సింపుల్ క్వశ్చనే, ఇక్కడ చూడొచ్చు మీరు. 982 ఇంటూ ఎక్స్, దీన్ని సింప్లిఫై చేయాలి మీరు. ఓకే, 5040నా ఆప్షన్ ఏ వస్తుందా? లెట్ మీ ఆల్సో చెక్ ఒకసారి, నేను కూడా చూస్తున్నా వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. జస్ట్ చెక్ చేయండి ఒకసారి. 5040నా విచ్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ వన్. దీని వాల్యూ వచ్చేసి 4989600 వస్తుంది. దీని 8 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 40320 వస్తుంది. రెండు సబ్ట్రాక్ట్ చేయండి అండ్ దాన్ని 982xతో ఈక్వేట్ చేయండి. ఎక్స్ వచ్చేసి 5040 వస్తుందబ్బా. బట్ చాలా బండ క్యాలిక్యులేషన్లు ఉన్నాయి క్వశ్చన్లో అయితే. డెఫినెట్లీ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ దేర్ కదా, డెఫినెట్లీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇంత క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తాడు రా బాబు? కొంచెం సింపుల్గా అయితే అయిపోవచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 8 ఫ్యాక్టర్లు అయితే కనుక్కోవాల్సి వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, బట్ ఎనీవేస్ ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. 5040 is the right answer guys. Option A is going to be the right answer, 5040. Okay, so is this clear for everyone? Is anyone having any doubt in this question? Is this clear for all the students out there? So ఈ క్వశ్చన్ తోటి permutations and combinations లో నెక్స్ట్ వన్ కూడా అయిపోయింది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్ నౌ. ఇగో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏమి ఇచ్చిండో చూడండి ఒకసారి. ఇఫ్ 3 sisters, okay, if 3 sisters and 8 other girls are together playing a game, then the number of ways in which all the girls are seated around a circle such that
3 sisters are not seated together. 3 sisters are not seated together. మళ్ళీ అదే లాజిక్, ఇందాక టుగెదర్ అనే ప్రాబ్లం చేసినాం కదా, నాట్ టుగెదర్. ఇక్కడ సర్కిల్ టర్మ్స్లో ఇచ్చిండు. ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ అయితే టోటల్ కనుక్కుందాం. టోటల్ ఎట్లా కనుక్కుంటారు సార్? ఇగో ఫస్ట్ అయితే భయ్యా టోటల్ అంటే ఏం లేదు, ఈ 8 3 ఎంత అవుతుంది 11. 11 మెంబర్స్ ఉన్నారు, సర్కిల్ చుట్టూ వాళ్ళని అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? 11 - 1 విచ్ ఇస్ 10 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు ఈ టోటల్ నుంచి మీరు ఏం చేస్తారంటే వాట్ ఇఫ్ దే ఆర్ టుగెదర్, అప్పుడు టుగెదర్ అంటే ఏమవుతుందంటే ఈ 3 సిస్టర్స్ని మీరు ఒకటే సిస్టర్లా కన్సిడర్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది 8 + 1 9. సో సర్క్యులర్ పర్మ్యుటేషన్ ప్రకారం 9 - 1 which is 8 factorial into the sisters can arrange among themselves in how many ways? 3 factorial. So 8 factorial into 3 factorial. So never together కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ టోటల్ నుంచి ఈ 10 factorial నుంచి భయ్యా ఇది తీసేద్దాం మనం. 8 factorial 3 factorial. So 10 factorial is 10 into 9 into 8 factorial. So 8 factorial into 90 minus of 6. And the answer is 84 into 8 factorial. And if you see the options, guys, option D is going to be the right answer. 84 into 8 factorial is what you are going to get. Okay, so I hope this is clear for everyone. అర్థమైంది కదా అందరికీ? సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్. ఓకే, సర్క్యులర్ పర్మిటేషన్స్ ఇవన్నీ నేర్చుకోండి మంచిగా. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ గివెన్? ఇదిగో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అడిగిండు అబ్బా. సింపులే. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి x1 + x2 + x3 + x4. ఓకే, ఒక లీనియర్ సొల్యూషన్కి ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 అన్నాడు. వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ గైస్? పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్కి మన సెషన్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సెషన్స్లో ఫార్ములా చెప్పిన ఫార్ములా ఏంటి? n-1 CR-1. n అంటే ఇగో ఈ వాల్యూ, ఈ రైట్ హ్యాండ్ సైడ్. సో 9. r అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ 4 ఉన్నాయి. సో 9C3 ఎంత అవుతుంది? 9 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్. 9 into 8 into 7. 3 factorial అంటే 3 into 2. So basically 3s, ఇది basically 4s, ఇది 12 7 84 వస్తుంది నాకు. I'm getting 84. 286 ఇచ్చిండు. So that means the option, the first statement is wrong. Second statement, so option only, definitely first is wrong. Second one, 25 factorial is 10 raised to, ఏమిచ్చిండు 25 factorial మనకి. 25 factorial is nothing but 10 raised to n into k. అంటే మనకి ఏమడిగిందంటే ఇక్కడ 10 పవర్ ఏమవుతుంది 25 ఫ్యాక్టోరియల్లో అని. సింపుల్గా ఏం చేస్తావు తెలుసా? ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10 పవర్ తెలియాలి అంటే 25 ఫ్యాక్టోరియల్లో మీరు 2 పవర్ 5 పవర్ కనుక్కోవాలి. ఆ రెండిట్లో ఎన్ని పవర్స్ అయితే కామన్ ఉంటాయో అన్ని 10s ఫామ్ అవుతాయి. సో 2 కనుక్కోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 2 ఎలాగో 5 పవర్స్ కన్నా ఎక్కువనే ఉంటాయి. 2కి సంబంధించిన పవర్స్ 5కి సంబంధించిన పవర్స్ కన్నా ఎలాగో ఎక్కువ ఉంటాయి. సో సింపుల్గా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 5 యొక్క పవర్ ఏమవుతుంది 25 ఫ్యాక్టోరియల్ కనుక్కోండి. ఎలా కనుక్కుంటారో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్టెప్ ఆఫ్ 25/5 ప్లస్ స్టెప్ ఆఫ్ 25/5² which is 25 plus step of 25/5³ which is 125 plus so on. Guys, this is 5. ఇది వచ్చేసి 1. ఇక దీని నుంచి అన్ని జీరోస్ అవుతూ ఉంటాయి. సో ద ఆన్సర్ ఇస్ 6 అంటే బేసికలీ 10 యొక్క పవర్ కూడా 6 అవుతుంది. సో సింపుల్గా దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ n వాల్యూ. సో అదే ఇచ్చిండు క్వశ్చన్లో కూడా, n ఇస్ గోయింగ్ టు బి 6 ఇచ్చిండు. సో డెఫినెట్లీ వీ కెన్ సే దిస్ ఇస్ ట్రూ. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. సో ఓన్లీ 2 ఇస్ గోయింగ్ టు బి ట్రూ is the right answer. Option B is going to be the right answer, guys. Option B is going to be the right answer. So any doubt on this question? I hope this is clear for everyone. Okay, so next వచ్చేసి మనం ఏం చేద్దామంటే, let me go to the next question. ఇది కూడా చూడండి ఒకసారి. If you see this particular question, what is given? A student is allowed to select at least n+1 books, but not all books from a collection of 2n+1 books. Okay, if the total number of ways in which he can select these books is 225, okay, in which he can, the number of books in that collection అడిగిండు. సరే, అయితే అబ్జర్వ్ చేయండి,
అట్లీస్ట్ n+1 బుక్స్ సెలెక్ట్ చేయాలి, బట్ నాట్ ఆల్ బుక్స్ ఫ్రమ్ ఏ కలెక్షన్. అంటే ఇప్పుడు ఈ 2n నుంచి అట్లీస్ట్ n+1 సెలెక్ట్ చేయాలంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. 2n c n+1 రాయొచ్చు, ప్లస్ 2n c n+2 అని రాసుకోవచ్చు, 2n c n+3 అని రాసుకోవచ్చు, ప్లస్ సో ఆన్. ఓకే, దిస్ కెన్ కంటిన్యూ till 2n c 2n. So this is basically given as 225. Okay, this is what is given for you. In fact ఇక్కడ చిన్న తప్పైంది గైస్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 2n రాదు, 2n+1 రావాలి. ఎందుకంటే టోటల్ బుక్స్ 2n+1 ఇచ్చింది కాబట్టి ఒక పని చేద్దాం మనం. లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ as 2n+1 c n+1 బుక్స్ మినిమం. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. లేదంటే 2n+1 నుంచి నేను c అంటే n+2 బుక్స్ కూడా పికప్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్, ప్లస్ 2n+1 c n+3 వస్తుంది ఇక్కడ. లేదంటే 2n+1 c n+4 and this will continue guys till 2n+1 c 2n+1 and according to the question అది 255. ఓకే, అయితే మనకి ఈ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వెల్, మనకు ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉంది. ఇగో ఆల్రెడీ మనకి ఏం ఐడియా ఉందంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ NCN వాల్యూ ఉంటుంది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? దిస్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ 2n. అంతేనా? దిస్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ 2n. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు 2n+1 c0 ప్లస్ 2n+1 c1 సో ఆన్ 2n+1 cn వరకు ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు. అండ్ క్వశ్చన్లో ఒకటి మెన్షన్ ఏం చేశాడంటే యూ షుడ్ నాట్ బి టేకింగ్ దిస్ ఆల్ ద బుక్స్ ఫ్రమ్ ద కలెక్షన్. అంటే ఇది ఇంక్లూడ్ చేయకూడదు మనం. యాక్చువల్గా మనం ఇగో 2nతోనే ఆపేయాలి. ఇక్కడ మనం 2nతోనే ఆపేసేయాలి. ఓకే, సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే సింపుల్గా వీ కెన్ రైట్ దిస్ యాజ్ 2 ఓకే 2n+1 డివైడెడ్ బై 2 మైనస్ 1 is equal to 255 ఇలా రాసేసుకోవచ్చు. సో దీని నుంచి 2n+1 ఏమవుతుంది? 256 into 2, so that is going to be 512 అంటే 2⁹. సో దీని నుంచి 2n+1 is going to become 9. సో n వాల్యూ వచ్చేసి 4. What is the value of n guys? It is simply going to become 4. So if you see the options, option A is going to be the right answer. Okay, so I hope this is clear for everyone out there. I hope this is clear for all the students out there. Okay, so simple question ఇది. ఇక్కడ ఏంటంటే ఇంతవరకే వెళ్ళాలి మనం. It's also given but not all books from a collection of this 2n+1 books. సో ఇక్కడ మనం అప్లై చేస్తున్న లాజిక్, సింపుల్ లాజిక్ ఏంటి అంటే మనకి ఇది ఆల్రెడీ తెలుసు NC0, NC1, NC2 సో ఆన్ NCN వచ్చేసి 2n అని. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ లెట్ us సే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటది NC0 ప్లస్ NC1 ఓకే NC0 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ సో ఆన్ అండ్ ఈ వాల్యూ కూడా విచ్ ఇస్ NC1 ప్లస్ NC0 NC2 ఇది NC4 NC1 NC3 NC5 ఈ వాల్యూస్ అన్నీ ఓకే ఆర్ గోయింగ్ టు బికమ్ 2n-1 అంతేనా? 2n-1 మీకు తెలిసింది ఆల్రెడీ. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం మన బైనామియల్ థియరమ్ కానివ్వండి లేదంటే ఇన్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ డిస్కస్ దిస్ ప్రాపర్టీస్ రైట్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే 2n+1 c0 వరకు వెళ్ళారో cn వరకు వెళ్ళారో అక్కడి నుంచి మళ్ళీ 2n+1 cn+1 నుంచి ఇక్కడి వరకు అంటే 2n+1 c 2n+1 వరకు ఆ వాల్యూస్ ఆ రెండు సెట్స్ ఈక్వల్ ఉంటాయి. ఐ హోప్ యూర్ గెటింగ్ దిస్ ఆర్ ఎల్స్ ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ పార్టే. కొంతమంది స్టూడెంట్స్కి అర్థం అవ్వచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి కాంట్ గెట్ దిస్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ గైస్ 2n+1 c0 ఓకే ప్లస్ 2n+1 c1 plus 2n+1 c2 plus so on
2n plus 1 cn. ఓకే 2n plus 1 cn ఈ వాల్యూ తీసుకోండి. లేదా ఓకే యూ స్టార్ట్ ద సిరీస్ అగైన్ ఫ్రమ్ 2n plus 1 cn plus 1. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, లైక్ యూ నో దట్ ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్. సో దాని నుంచి దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు, 2n plus 1 c 2n plus 1 minus n minus 1 అంటే 2n plus 1 cn వస్తుంది. అంటే ఈ లాస్ట్ టర్మ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ టర్మ్ రెండు ఒకటే. నెక్స్ట్ టర్మ్ చూడండి 2n plus 1 cn plus 2 కదా. దిస్ ఆర్ దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ as 2n plus 1 cn minus 1 అంటే దీనికన్నా ముందు వచ్చే టర్మ్. సో అందుకే చెప్తున్నాను, ఇలా రాసిన తర్వాత ఈ సిరీస్ ఉంటుంది కదా 2n plus 1 cn plus 2 అని, 2n plus 1 cn plus 3 అనేసి ప్లస్ సో ఆన్ 2n plus 1 cn plus 1. ఈ సిరీస్ అంతా ఏమవుతుందంటే సారీ 2n plus 1 c2n plus 1 c2n plus 1 okay c2n plus 1 both this are going to be equal. ఇది తీసుకోండి ఇది తీసుకోండి, బోత్ ఆర్ గోయింగ్ టు బీ సేమ్. సో అందుకే ఏం చేసినామంటే ఈ వాల్యూని మాకు తెలుసు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దిస్ ఇస్ 2 raised to 2n plus 1 రైట్. సో ఆల్రెడీ we know that we can't take this, we cannot take this, okay, we should not be taking this one. అన్ని బుక్స్ తీసుకోకూడదని నాకు తెలుసు. ఓకే సో మిగతాది ఏంటంటే గైస్ వాట్ వీ కెన్ డూ ఇస్ సింపుల్గా వాట్ వీ హ్యావ్ డన్ మిగతావన్నీ 2 times ఆఫ్ అని రాసుకోవచ్చు, అండ్ దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే సో 2 raised to 2n plus 1 by 2 చేసేసుకొని దాని నుంచి ఇది -1 చేసినాం, అండ్ దట్ ఈస్ హౌ వీ గాట్ ద ఆన్సర్. ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ హియర్. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో నెక్స్ట్ ఇంకా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి వెళ్ళిపోదాం. క్వాడ్రాటిక్ అండ్ థియరీ సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి ఇందులో. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం. సో ఇవి ఎలా అంటే డైరెక్ట్గా మనం ఇది ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఆ మిగతా క్యాలిక్యులేషన్ పార్ట్ యూ గైస్ కెన్ ఎనీవే డూ ఇట్. ఓకే సో క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు వదిలేస్తా, మీరు చేసేసేయండి, ఈజీగానే ఉండిపోతుంది. సో ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 11 ఇప్పుడు. ఓకే క్వశ్చన్ నెంబర్ 11తో స్టార్ట్ చేద్దాం. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 11. ఓకే సో నౌ అండ్ గైస్ పర్లేదు ఓకే ఇంకొక 2-3 చాప్టర్లు అయితే మొత్తం మీ రివిజన్ ఆఫ్ ఆల్జీబ్రా అంతా అయిపోయినట్టే. ఐ హోప్ ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ చేశారు కరెక్ట్గా, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి? అట్లీస్ట్ ఒక 60% అయితే కరెక్ట్ చేశారా? 60-70%. ఐ హోప్ 60-70% అయితే కరెక్ట్ చేసిండ్రు అనుకుంటాం. ఓకే సో వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. సో నా ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ స్టార్ట్ డూయింగ్ ద క్వాడ్రాటిక్ అండ్ థియరీ. క్వాడ్రాటిక్ థియరీ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం 1 shotలో. సో 1 shotలో మీరు అన్నీ చేస్తుంటే డెఫినెట్లీ దిస్ వుడ్ ఆల్సో బీన్ పాసిబుల్ ఫర్ యూ. డెఫినెట్గా ఇది కూడా మీరు చెంచేస్తారు, నో డౌట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. The minimum value of this is 1/3, maximum 3 అంటున్నాడు. Exists at L and M respectively అన్నాడు. What is the value of L plus M అడిగాడు. అయితే ఒక్కటి గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ఇది చేయడానికి 2 ways ఉంటాయి. ఒక వే ఏంటంటే ఇక్కడ చూడండి 1/3 మినిమం వాల్యూ. సో 1/3 less than or equal to x square plus x plus 1 divided by x square minus x plus 1. Okay and this is going to be less than or equal to maximum value 3 అన్నాడు. ఓకే సో దీని నుంచి మనకి యూ కెన్ రైట్ డౌన్ 2 inequalities. ఒకటి 1/3 less than or equal to x square plus x plus 1 divided by x square minus x plus 1 అని, and x square plus x plus 1 divided by x square minus x plus 1 less than or equal to 3. ఇలా 2 inequalities వస్తాయి. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయొచ్చు కదా. యూ సీ హియర్ యూ కెన్ జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ 2x స్క్వేర్ ఓకే ప్లస్ 4x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మీరు x ఇంటూ ఇన్ఫ్యాక్ట్ 2 కామన్ తీసుకుంటే x ఇంటూ x ప్లస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకే అండ్ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ సింప్లిఫై దిస్ x square plus x plus 1 less than or equal to 3x square minus 3x plus 3 అని రాయొచ్చు. సో దీని నుంచి 2x square ఓకే మైనస్ ఆఫ్ 4x ప్లస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మీరు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లేదంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, దీనికి వచ్చే ఇంటర్వెల్ ఏంటి అంటే -∞ to -2 యూనియన్ 0 to ∞ ఒక ఇంటర్వెల్ అది. ఓకే, అండ్ ఇంకో ఇంటర్వెల్ చూడండి ఒకసారి, ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మీరు x వాల్యూస్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళచ్చు, యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఆఫ్ x. ఓకే, x-1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, యూ కెన్ టేక్ x యాజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 to ∞ అని మీరు తీసుకోవచ్చు. ఓకే, సో దాని నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ మీకు మినిమం వాల్యూ ఆఫ్ x ఎక్కడ నడుస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ఎక్కడ నడుస్తుంది అంటే ఇంటర్వెల్స్ వచ్చాయి. సో దీని నుంచి దిస్ ఇస్ వన్ వే, దీని నుంచి మనకి x వాల్యూస్ తెలిసే అవకాశాలు ఉంటాయి, రైట్? బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దీనికన్నా ఒక బెటర్ వే ఏదైనా ఉందా? ఓకే, ఎందుకంటే దీనిలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కరెక్ట్గా తెలియట్లేదు అనిపిస్తే మాత్రం వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమా అండ్ మినిమా అనే కాన్సెప్ట్ ఉంది. మ్యాక్సిమా అండ్ మినిమా కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే మీరు f of x is equal to x² ప్లస్ x ప్లస్ 1 తీసుకోండి, ఇక్కడేమో x² మైనస్ x ప్లస్ 1 తీసేసుకోండి ఇలా. ఓకే, అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ సింపుల్గా ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ f of x is equal to ఇది ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అవుతుంది తెలియాలంటే యూ కెన్ అప్లై ద ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ఆర్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. ఓకే, సో దానికోసం మీరు f' of x కనుక్కోవాలి, యూ ఈక్వేట్ ఇట్ టు 0. దీని నుంచి మీకు x వాల్యూస్ తెలుస్తాయి. మనం క్యాలిక్యులస్ ఇంకా చేయలేదు కాబట్టి యూ మైట్ నాట్ గెట్ దట్ ఐడియా, బట్ ఇది బెస్ట్ మెథడ్. ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేసిండు అనుకోండి, ఇలా ఫ్రేమ్ చేసి ఈ ఫంక్షన్కి ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఇక్కడ మినిమం ఇక్కడ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి, ఈ x వాల్యూ దగ్గర మినిమం ఈ x వాల్యూ దగ్గర మ్యాక్సిమం అన్నాడు అనుకోండి, అక్కడ మీరు ఖచ్చితంగా అప్లై ద క్యాలిక్యులస్ మెథడ్ రాదర్ దెన్ డూయింగ్ ఇన్ ద ప్రీవియస్ వే. అలా చేయడం వల్ల లెంతీగా అవ్వచ్చు, క్వశ్చన్ కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా అవ్వచ్చు. జస్ట్ ఇందాక నేను జస్ట్ చూపించాను, దట్ ఈస్ వన్ వే టు డూ అని. ఓకే, అదే ప్రిసైజ్గా అలాగే చేసుకుంటూ వెళ్ళినా కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అలా కాకుండా సింపుల్గా f' of x కనుక్కోండి, ఇది 0కి ఈక్వేట్ చేస్తే దీని నుంచి మీకు x వాల్యూస్ ఏమొస్తాయంటే +or-1 వస్తుంది. సో +1 దగ్గర మినిమా ఉండొచ్చు, మ్యాక్సిమా ఉండొచ్చు, లేదంటే -1 దగ్గర మినిమా ఉండొచ్చు, లేదంటే మ్యాక్సిమా ఉండొచ్చు. సో దీని నుంచి ఏమవుతుందంటే సింపుల్గా మనకు తెలిసిపోతుంది. లెట్ us say L 1 అనుకుంటే m -1 అవుతుంది. సో L + m కనుక్కోవాలి కాబట్టి దాట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 0. సో ఇఫ్ యూ సీ ఆప్షన్ B is going to be the right answer. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ calculus మెథడ్ ద్వారా చేయండి. it would become easy for you rather than doing in another way. ఓకే, సో calculus మనం డిస్కస్ చేసేటప్పుడు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తా అక్కడ, డోంట్ వరీ. బట్ హియర్ దిస్ ఇస్ జస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ యూ. ఓకే, సో నౌ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చాడు? If 2 and 3 are the two roots of this equation, then the values of m and n are respectively. The values of m and n are respectively. So guys observe చేయండి, ఇక్కడ values of m and n కనుక్కోవాలి అంటే ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే చాలా సింపుల్. అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ 2 and 3 ఈ రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. సో x ఈక్వల్ టు 2 పెట్టేసేయండి. x ఈక్వల్ టు 2 పెట్టేస్తే భయ్యా, x ఈక్వల్ టు 2 పెట్టేస్తే ఎంత వస్తుంది? 2 cube 8 16 ఇక్కడ 4m -13 2s are 26 ప్లస్ n is equal to 0. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. x is equal to 3 పెడితే 3 cube 27 2s are 54 ప్లస్ ఇది వచ్చేసి 2 3 స్క్వేర్ అంటే 9m. ఓకే, ఆ తర్వాత -13 into 3 is 39 ప్లస్ n is equal to 0. రెండు ఈక్వేషన్లు వచ్చాయి m and n టర్మ్స్లో. కాంట్ యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్స్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ m అండ్ వాట్ ఈస్ n గోయింగ్ టు బీ గైస్? చెప్పండి ఒకసారి. రెండు ఈక్వేషన్స్ ఇంకా సరిపోదా మీకు? రెండు ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ సింప్లిఫై చేసి m and n కనుక్కోవడం రాదా? అవలీలగా కనుక్కోవచ్చు మనం ఇక్కడ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కెన్ యూ టెల్ మీ ద వాల్యూస్ ఆఫ్ m and n? క్విక్గా ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసి మీరు చెప్పండి ఇక్కడ m ఇంకా n వాల్యూ ఏమవుతుంది అని. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కావాలంటే ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి అబ్బా. ఐ థింక్ ఆప్షన్ B చూడండి ఒకసారి. ఇక్కడ మనకి m and n చూసుకుంటే ఇది -20 16
-20 -26 n 30 పెట్టుకున్నా అనుకో. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ -46, 16 -46 -30 +30. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ బి మనకి నీట్గా సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? Is this clear for all the students out there? I hope this is clear for all the students out there. Okay, chalo next వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 ఈ టైప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 13లో ఏమి ఇచ్చాడు ఇక్కడ? -1 + i is the root of this equation. మనం డిస్కస్ చేసాం. ఒక కాంప్లెక్స్ రూట్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు కాంప్లెక్స్ రూట్ ఎప్పుడు సింగిల్గా రాదు. ఎప్పుడు రాదు. అది ఎలా వస్తుందంటే నాతో పాటు ఇంకొకటి తీసుకొస్తా అంటది. ఎవరది? కాంజుగేట్. సో -1 + i రూట్ అయితే ఖచ్చితంగా -1 - i కూడా రూట్ అవుతుంది పక్కాగా. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ బేసికలీ రిలేటెడ్ టు దిస్ రూట్స్ అంటే యూ కెన్ రైట్ డౌన్ x -1 - i ఇంటూ x మైనస్ అంటే x + 1 - i. అంతే, లేదు x -1 - i వస్తుంది. అది ఒక్క నిమిషం. సో x ఇది +1 అవుతుంది, ఇక్కడ +1 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ x +1 + i. సో ఇక్కడ x +1 - i, x +1 + i గైస్. సో ఇట్స్ లైక్ a + b, a - b ఇంటూ a + b. సో a² x + 1 2 -b² అంటే -a². సో x² + 1 + 2x ఇక్కడ. సో i² అంటే తెలిసిందే మీకు. సో +1 వస్తుంది. సో x² + 2x + 2 భయ్యా, దట్ ఈస్ ద ఫ్యాక్టర్. ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్కి ఇవి రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఏం చేస్తారు? ఇంకా అయిపోయినట్టే క్వశ్చన్. ఇగో మనకి ఇచ్చింది ఏంది? x⁴ + 4x³ + 5x² + 2x - 2. సో x⁴ ఓకే + 4x³ + 5x² + 2x - 2 = 0. దీనికో ఫ్యాక్టర్ ఇది. ఇంకో 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అలా కనుక్కుంటారు. సింథటిక్ డివిజన్ మెథడ్ గుర్తుంది కదా. x² + 2x + 2కి x⁴ + 4x³ + 5x² + 2x - 2 పెట్టేషన్ అనుకోండి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కనుక్కోండి, ఇంకా 2 ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఆ 2 ఫ్యాక్టర్స్ నుంచి మీకు రియల్ రూట్స్ వస్తాయన్నమాట. ఓకే, సో జస్ట్ ట్రై చేయండి ఒకసారి. నేను కావాలంటే డైరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పేస్తా. ఐ జస్ట్ లుక్ ఎట్ ద సొల్యూషన్ గైస్. దీనికి సంబంధించిన ఆన్సర్ నేను చెప్తా. మీరు కావాలంటే ఇది అయితే తెలుసు మీకు, ఆల్రెడీ చెప్పాను మీకు ఎలా సాల్వ్ చేయాలో ఇది. సో దీని నుంచి మీకు వచ్చే ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, లెట్ మీ లుక్ ఎట్ ద ఫ్యాక్టర్. సో మీకు వచ్చేసి ఫ్యాక్టర్ x² + 2x - 1 వస్తుంది. దిస్ విల్ బీ ద కోషంట్. ఓకే, సో దీని నుంచి రూట్స్ ఏమవుతాయంటే సింపుల్గా -b ± √b² -4ac / 2a. ఓకే, సో చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ మనకి. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ -2 ± 2√2 / 2. సో -1 ± √2. ఇగో ఇవి రియల్ రూట్స్ అనమాట మనకు వచ్చేది. సో ఆప్షన్స్ చూసుకుంటే మనం ఇక్కడ -1 ± √2 అని. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. I hope this is clear for all the students out there. Simple. Okay, chalo next దానికి వెళ్ళిపోదాం ఇంకా క్విక్గా. లెట్స్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇన్ని ఇచ్చాడు లిటరల్గా. ఓకే, ఇందులో మీరు ఏం చేస్తారంటే 2 సాల్వ్ చేసినా కూడా అయిపోయినట్టే ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ అడిగిండబ్బా. ఇదైతే చాలా సింపుల్. 2x² + 4x + 5. దీన్ని మీరు నీట్గా 2x² + 4x + 1 అని రాసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, 2x² + 4x + 1 అని రాసుకోవచ్చు. కరెక్ట్. ఓకే, +4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 2x² + 4x + 1ని 2x + 1 2 +4 అని రాసుకోవచ్చా ఇలా? ఎస్ ఆర్ నో గైస్? a + b a², సారీ 2x² కదా. ఓకే, అయితే పని చేద్దాం. ఇలా కాకుండా మీరు దీనికి సంబంధించిన మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఇగో ఒకటి క్యాలిక్యులస్ వేలో చేయొచ్చు. క్యాలిక్యులస్ మీకు రాకపోయినా మనకి ఏం తెలిసింది? పారాబోలా. ఏ పారాబోలా విచ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్ దిస్ గైస్. ఇక్కడ ఈ వర్టెక్స్ దగ్గర ఏదైతే మీకు y వాల్యూ ఉంటుందో అదే మినిమం వాల్యూ. సో ఈ పాయింట్ ఏంటి? -b/2a - d/4a.
సో మైనస్ డి బై 4a కనుక్కుంటారు అనుకోండి, అదే వాల్యూ. సో వాట్ ఈస్ మైనస్ డి బై 4a? మైనస్ డి బై 4a అంటే మైనస్ ఆఫ్ బి స్క్వేర్ 16 మైనస్ 4ac 2 into 5 10 డివైడెడ్ బై 4a అంటే 4 into 8 to 8. ఓకే, సో 16 మైనస్ 40 ఎంత అవుతుంది? 24. సో మైనస్ 24. సో 24 బై 8 అది వచ్చేసి 3. సో మినిమం వాల్యూ 3. సో ఇది వచ్చేసి మనకి ఆప్షన్ ఏ వచ్చేసి సింపుల్గా అనొచ్చు, దిస్ ఇస్ నథింగ్ బట్ 4 గైస్. ఓకే, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఐపీలో అడుగుతాడు. ఐపీలో చెప్పినా కదా ఎట్లా చేయాలో మీకు, ఎలా చెప్పినా మీకు సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అంటే మీరు సింపుల్గా ఇక్కడ ఎట్లా చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అయితే దీన్ని వైతో ఈక్వేట్ చేయండి. ఆ తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ xy, ఓకే, ప్లస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు అన్నీ ఒక క్వాడ్రాటిక్ టర్మ్స్లో రాసుకొని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టర్మ్స్లో రాసుకొని డెల్టా అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దాని నుంచి మనకి y వాల్యూస్ వస్తాయి. ఓకే, సో గైజ్ ఐ వుడ్ వాంట్ యూ గైజ్ టు డూ దిస్ క్వశ్చన్ నెంబర్ బి. ఈ సి అండ్ డికి మెథడ్ చెప్పా ఆల్రెడీ మీకు. ఓకే, ఒకటి ఏంటంటే క్యాలిక్యులస్ మెథడ్, ఆ మెథడ్లో యూజ్ చేయండి. లేదు అంటే చెప్పాను ఇక్కడ మనం 2 ఇన్ఈక్వాలిటీస్లోకి మనం దీన్ని విడదీయచ్చు. ఓకే, ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చేసి ఇలా వస్తుంది, చూడండి ఒకసారి చూపిస్తాను. ఈ రెండు సేమ్ క్వశ్చన్సే. సో కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చేసి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఇది ఒక ఇన్ఈక్వాలిటీ. ఇంకోటి వచ్చేసి 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ రెండు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేస్తే మనకు ఒక కామన్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి, ఎక్స్ ఒక ఇంటర్వెల్ వస్తుంది, అదే ఈ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ నుంచి మీకు తెలిసిపోతుంది ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటని. ఓకే, సో ఐ వుడ్ వాంట్ యూ గైస్ టు డూ ద క్వశ్చన్ నెంబర్ బీసీ అండ్ డి. బీసీ ఒకటే క్వశ్చన్, మెథడ్ చెప్పేసిన ఆల్రెడీ. ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయండి, మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి, ఎక్స్ యొక్క ఇంటర్వెల్ వస్తుంది, ఆ ఇంటర్వెల్ నుంచి ఏబీ కనుక్కోండి. ఓకే, సో ఐ హోప్ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ గైస్. సో ఐ థింక్ దీంతో అయితే ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ హియర్. చూద్దాం ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ క్వశ్చన్ నెంబర్ 12 and 13. ఈ రెండు కూడా సింపులే. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అడిగిండు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 0. ఇక్కడ ఆల్ఫా ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ లేదు. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డిలో సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బీవైఏ. ఆ బి ఏంటి? కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లేదు భయ్యా, సో ఇది 0. When alpha plus beta plus gamma is 0 guys, what is alpha cube plus beta cube plus gamma cube going to become? 3 alpha beta gamma. So ఇక్కడ product of the roots ఏమవుతుంది? alpha beta gamma. Product of the roots అంటే minus d by a. సో అక్కడ మనకి సింపుల్గా 4/5 వచ్చేస్తుంది. So therefore the value of alpha cube plus beta cube plus gamma cube is 3 4s are 12 divided by 5, and if you see the options guys, option A is going to be the right answer. Simple, option A is the right answer. Okay, so I hope this is clear. Simple question idi, nothing complicated. Rendu steps lo అయిపోయింది మనకి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 కూడా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 13 లో ఎలా అంటే the roots of this are all positive such that the arithmetic mean and geometric mean are equal. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ రెండు ఈక్వల్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్, దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బీ పాసిబుల్ వెన్ దే ఆర్ గోయింగ్ టు బీ 1. ఓకే, అంటే సింపుల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా, అన్ని రూట్స్ ఏంటంటే 1 1 1 1 1. ఇవి రూట్స్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ రెండు సేమ్ అవుతాయి. ఓకే, 1 2 3 4 5. ఓకే, దిస్ ఆర్ ద రూట్స్. సో ఇక్కడ మనకి ఏ కనుక్కోవాలనుకోండి, ఏ ఈజ్ నథింగ్ బట్, అబ్జర్వ్ చేయండి, ద సమ్ ఆఫ్ ద రూట్స్ గైస్ అంటే 5. నెక్స్ట్ బి కనుక్కోవాలనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్
ఆల్ఫా, ఇప్పుడు మనకి గుర్తుందో లేదో, బి అంటే ఇప్పుడు మనకి ax raised to 5 plus bx raised to 4 plus cx cube plus dx square plus e ఎలా ఉందనుకోండి. Then for b, if you want to find b, this is nothing but the sum of the roots taken 2 at a time. సో దానికి మనకు సింపుల్గా ఏం చేస్తారంటే 5 ఉన్నాయి, దీనిలో 2 ఒక్కసారి తీసుకోవడం, అంటే రెండింటిని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు మీరు, 5c2 వేస్లో. సో 5c2 వాల్యూ కనుక్కోండి. సిమిలర్లీ సి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ టేకన్ 3 ఎట్ ఎ టైమ్ ఇక్కడ. ఓకే, అది నథింగ్ బట్ 5c3, ఆ వాల్యూ కనుక్కోండి. అండ్ సిమిలర్లీ డి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ టేకన్ 4 ఎట్ ఎ టైమ్, అంటే 5c4 ఇక్కడ. 5c4 5c3 ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, 5c2 ఇస్ నథింగ్ బట్ బి ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద రూట్స్ టేకన్ 2 ఎట్ ఎ టైమ్. ఈ 5 నంబర్స్లో ఈ 5 ఉన్నాయి ఇక్కడ థింగ్స్లో, ఓకే ఆబ్జెక్ట్స్లో, రెండింటిని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, అదే కదా మనకు కావాల్సింది. సో 5c2 వేస్లో, అలాగే 5c3, అలాగే 5c4. ఓకే, సో ఇలా వాల్యూస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా a ప్లస్ b ప్లస్ c ప్లస్ d కనుక్కుంటే ద వాల్యూ విచ్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ 30. సో ఆప్షన్ డి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నుంచి మీకు ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను, దీని ఐడియా పెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే క్యూబిక్ వర్క్ మీకు ఐడియా ఉండొచ్చు. బట్ గైజ్ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసాం కదా, ax raised to 5 ప్లస్ bx raised to 4 ప్లస్ cx క్యూబ్ ప్లస్ dx స్క్వేర్, ఓకే, ప్లస్ ex ప్లస్ f ఇస్ ఈక్వల్ టు 0 ఇలా ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, ఇప్పుడు దీనికి ఏముంటుంది, 5 రూట్లు ఉంటాయి, α1 α2 α3 α4 α5. సో ఫస్ట్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ వేర్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 5 ఇలా తీసుకుంటారు అనుకోండి, దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ -b/a. అదే మీరు సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఎ టైమ్, లెట్స్ సే α1 α2 ఇలా α1 α2 ప్లస్ α2 α3 ప్లస్ α3 α4 ప్లస్ α1 α4 ఇలా తీసుకుంటారు అనుకోండి, దీనికి c/a. సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 3 ఎట్ ఎ టైమ్, ఓకే, దీనికి -d/a వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 4 ఎట్ ఎ టైమ్, దానికి e/a వస్తుంది. అండ్ ఫైనల్గా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఉంటుంది కదా, ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి -f/5. దిస్ ఇస్ వాట్ ఇస్ ద జనరలైజ్డ్ వే అనమాట. ఇది మీరు దీన్ని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ 6 పవర్ ఉందనుకోండి, 6 రూట్స్కి ఇలానే వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే టేకన్ 2 ఎట్ ఎ టైమ్, టేకన్ 3, టేకన్ 4, టేకన్ 5 ఎట్ ఎ టైమ్ వస్తుంది దానికి. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. ఓకే, సో హ్యావ్ ఎ ఐడియా అబౌట్ దిస్. దీనిపైన క్వశ్చన్స్ ఇందాక చూసాం కదా, ఫ్రేమ్ అయ్యాయి. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. దీని తర్వాత ఐ గెస్ యునో ఇంకేమైనా ఇది ఒక క్వశ్చన్ బాకీ ఉంది, నంబర్ ఆఫ్ నాన్ రియల్ రూట్స్ కనుక్కోమని చెప్పాడు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు -1 ఈ 2 రూట్స్ అవుతాయి, రియల్ రూట్స్ అవుతాయి అబ్బా. ఓకే, ఈ 2 రియల్ రూట్స్ అవుతాయి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే x² - 1 ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్. సో x² - 1 దీన్ని x² - 1తో డివైడ్ చేస్తే మీకు మిగిలిపోతుంది, ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది which is going to have a degree 8. And remember, that is not going to have any real roots. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, దానికి ఎలాంటి రియల్ రూట్స్ ఉండవు. సో ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ నాన్ రియల్ రూట్స్ అన్నాడు. సో ఆప్షన్ ఏ విచ్ ఇస్ గోయింగ్ టు బి 8 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సింపులే. ఫస్ట్ అయితే మీకు ఒకవేళ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఐడియా ఉండుంటే, దిస్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 2 గైస్. ఇట్స్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్. This is a reciprocal equation. ఇది ఒక reciprocal equation of even degree of class 2. అలాంటప్పుడు దానికి ఖచ్చితంగా +1 -1 అనేది దాని యొక్క రూట్స్ ఉంటాయి. మిగతావి కనుక్కోవాలంటే సింపుల్గా మీకు x⁸8 పవర్లో వస్తుంది, యూ డివైడెడ్ బై x², దాన్ని సింప్లిఫై చేస్తే దాని నుంచి తెలుస్తుంది మీకు రూట్స్ ఉంటాయా లేవా అని. బట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ టైం రెస్ట్రిక్షన్ వాడు చేయట్లేదు నేను, బట్ ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సెషన్లో. మీరు కావాలంటే ప్లేలిస్ట్లో ఆ సెషన్ అవైలబుల్ ఉంది, ఒకసారి చూసుకోండి, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు అర్థమవుతుంది, ఓకే, దీనికి రియల్ రూట్స్ ఉంటాయా లేదా. ఈ క్వశ్చన్కి అయితే ఉండవు, ఈ మిగతా ఫ్యాక్టర్కి అయితే రియల్ రూట్స్ ఉండవు. సో అందుకే 2 రూట్స్ తీసేస్తే, మిగతా 10 రూట్స్లో ఈ 2 రూట్స్ తీసేస్తే మిగిలిన 8 వచ్చేసి నాన్ రియల్ అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్.
చలో సో ఐ గెస్ దట్స్ ఇట్. దీంతో మనం క్వాడ్రాటిక్ అండ్ ఇది కూడా అయిపోయినట్టే. సో ఇంకా 2 చాప్టర్స్ మిగిలిపోయినాయి. ఈ క్వశ్చన్ మీకు వదిలేస్తున్నా. ఐ థింక్ యూ కెన్ డూ దిస్ వన్ గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ఫా ప్లస్ బీటా 0 ఇచ్చిండు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది? ఇట్స్ -4. సో గామా వాల్యూ డైరెక్ట్గా మనకి -4 వచ్చేసినట్టే. ఆల్ఫా బీటా కనుక్కోవాలనుకోండి, ఇగో ఒకటి ఏంటంటే ఆల్ఫా బీటా plus beta gamma plus gamma alpha. Sum of the roots taken 2 at a time, it's c by a. Okay, so it's c by a ante it's -9. So ikkada chudochu alpha beta, ikkada gamma common తీసుకుంటే alpha plus beta వస్తుంది, which is 0. So I'm getting alpha beta to be -9. Alpha into beta -9. Beta మనకి ఏం తెలుసు? alpha plus beta is 0. సో బీటా ఈజ్ మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ నుంచి మనకి ఆల్ఫా స్క్వేర్ 9 అంటే ఆల్ఫా వాల్యూ 3 అనుకుంటే, ఇఫ్ యూ టేక్ ఆల్ఫా వాల్యూ టు బి 3, బీటా వాల్యూ -3, గామా -4. అడిగింది ఏంది? ఆల్ఫా స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 బీటా స్క్వేర్ అంటే 18 ప్లస్ 3 గామా స్క్వేర్ 16, 3 గామా స్క్వేర్ 16 3s are 48 గైస్. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 48 ప్లస్ 18 48 58 ఓకే 66 ప్లస్ 9 వచ్చేసి 75 is what you are going to get in this case. So 75 అంటే option A is going to be the right answer. Okay, so I hope this is clear for everyone. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, ఇచ్చిన కండిషన్స్ని వాడుకొని చేయడమే. ఓకే చలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకి? ఐ థింక్ నెక్స్ట్ ఇంకా ప్రాబిలిటీలోకి ఎంటర్ అవుతాం. సో ప్రాబిలిటీలో చూడొచ్చు మీరు క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి. క్వశ్చన్స్ నాట్ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఉండవు ఇక్కడ. చూడ్డానికి క్వశ్చన్స్ చాలా పెద్దగా అనిపించచ్చు, బట్ డెఫినెట్లీ గైస్ దే ఆర్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రాబిలిటీలో క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో. లెట్స్ నాట్ టేక్ మోర్ టైం. నాకు తెలుసు కొంచెం మీరు కూడా అలసిపోయారని. సో లెట్స్ నాట్ టేక్ మోర్ టైం. ఓకే, సో చూడండి ఒకసారి. ద కాలేజ్ 40% స్టూడెంట్స్ అటెండ్ ద మ్యాథమెటిక్స్ క్లాస్. సరే ఇగో ఇలా మ్యాథ్స్, ఇలా నెక్స్ట్ ఇంకేముంది? ఫిజిక్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనోడు 40% మ్యాథ్స్, 40% మ్యాథ్స్. ఓకే, ఫిజిక్స్ ఎంతమంది? 30%. ఓకే, బోత్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఇక్కడ? బోత్ ఎంతమంది అటెండ్ అవుతున్నారంటే 20%. అప్పుడు ఏమవుతుందంటే బోత్ 20% అటెండ్ అవుతుంటే ఓన్లీ మ్యాథ్స్ కావాలి అంటే ఓన్లీ మ్యాథ్స్ 20% అటెండ్ అవుతున్నట్టే. ఓన్లీ ఫిజిక్స్ అంటే 30 నుంచి 20 తీసేయండి అంటే 10% అటెండ్ అవుతున్నట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినట్టే, ఇఫ్ స్టూడెంట్ ఇస్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద కాలేజ్, ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ చూజన్ అటెండ్ ఓన్లీ 1 క్లాస్, ఒక్కటే క్లాస్ అటెండ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు? 20% ఇస్ ఓన్లీ మ్యాథ్స్, 10% ఇస్ ఓన్లీ ఫిజిక్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తారు అంటే 30% అంటే 1/3 is the probability. So if you see the options guys, option B is going to be the right answer. So I hope this is clear for everyone. Option B is the right answer. Okay, next 39 question chudandi okkasari. A and B are the two groups of a books. Group A consists of 8 science and 5 engineering. So malli questions చూడడానికి పొడుగ్గుంటాయి కానీ స్టార్ట్ చేస్తే చాలా సింపుల్. గ్రూప్ A లో ఎన్ని బుక్స్ ఉన్నాయి చెప్పండి? 8 సైన్స్ బుక్స్. ఇక్కడ సైన్స్ అని పెడుతున్నాం. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఇంజనీరింగ్ బుక్స్. గ్రూప్ బిలో ఇక్కడ సైన్స్ అని పెట్టేసినాం, ఇక్కడ ఇంజనీరింగ్ అని పెట్టేసినాం. ఓకే, సైన్స్లో అబ్జర్వ్ చేయండి 8 బుక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్లో 5 బుక్లు ఉన్నాయి అంటున్నాడు. తర్వాత గ్రూప్ బిలో ఏమున్నాయి? ఇక్కడ సైన్స్లో 6, ఇంజనీరింగ్లో వచ్చేసి 7. మనోడు ఏమంటున్నాడు అంటే, సరే ఇద్దరు కూర్చున్నారు A అండ్ B, ఒక డై తీసుకున్నారు, 2, 5 వచ్చింది అనుకోండి, అప్పుడు గ్రూప్ ఏలోకి ఒక ర్యాండమ్ బుక్ సెలెక్ట్ చేయాలి, లేదంటే గ్రూప్ బిలోకి వెళ్ళి ఒక బుక్ సెలెక్ట్ చేయాలి అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ సైన్స్ బుక్? ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ సైన్స్ బుక్ ఎలా కనుక్కుంటారు? ఇగో సైన్స్ బుక్ కావాలంటే ఫస్ట్ భయ్య గ్రూప్ ఏలో సైన్స్ ఉంది, గ్రూప్ బిలో సైన్స్ ఉంది. గ్రూప్ ఏ నుంచి సైన్స్ బుక్ సెలెక్ట్ చేయాలంటే డై పైన నంబర్ ఎంత పడాలి చెప్పండి? క్వశ్చన్ ప్రకారం గ్రూప్ ఏ నుంచి సైన్స్ బుక్ మనం సెలెక్ట్ చేయాలి అంటే ఆ డై పైన నంబర్ ఎంత పడాలి? 2 or 5. అప్పుడే కదా ఇగో ఇచ్చాడు 2 or 5 పడితేనే ఏ బుక్ సెలెక్ట్ చేస్తాడు? గ్రూప్ ఏ నుంచి బుక్ సెలెక్ట్ చేస్తాడు. సో 2 or 5 రావాలంటే ప్రాబిలిటీ ఎంత? 2/6 ఇంటూ. సో ఈ గ్రూప్ ఏ నుంచి ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్
the science book. What is the probability? 8 divided by total, that is 13, plus ఒకవేళ 2, 5 కాకుండా వేరే నంబర్ పడింది అనుకోండి, లైక్ 1, 3, 4 or 6, దాని ప్రాబిలిటీ 4/6 అవుతుంది. అప్పుడు గ్రూప్ బి నుంచి సెలెక్ట్ చేస్తాడు సైన్స్ బుక్. సో గ్రూప్ బిలో సెలెక్ట్ చేసే సైన్స్ బుక్ యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 6 divided by 13. సో ఆన్సర్ ఎంత? 8 2s are 16 plus 24. 16 24 అంటే ఎంత? 40 divided by 6 into 13, అంతేనా? సో ఇది 2, ఇది 20, ఓకే సారీ ఇది 3, అయితే 20 divided by 39 is what you are going to get. So guys, option C is the right answer. 20 by 39 ante option C is going to be the right answer. So I hope this is clear for all the students out there. Okay, so this is how you can do this question. Simple gaane unde question చూడడానికి చెప్తున్నా కదా, పెద్దగా ఉంటాయి probability వి, బట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే మాత్రం సింపుల్గా అనిపిస్తాయి క్వశ్చన్స్. ఓకే చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం క్విక్గా. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్. యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. 2 friends A and B meet every weekend. ఎయిదర్ ఎట్ ఏ పార్టీలో కలవచ్చు, లేదంటే స్పోర్ట్స్ కప్లో కలవచ్చు అంటున్నాడు. సో లెట్స్ సే దీనిలో ఈవెంట్స్ డిఫైన్ చేద్దాం. ఈవెంట్ వచ్చేసి పార్టీలో కలుసుకుందాం అనుకుందాం. E2 వచ్చేసి స్పోర్ట్స్ క్లబ్లో కలుసుకుంటారు అనుకుందాం. The probability that they meet at the sports club is 4/9. అంటే probability of E2 ఇచ్చేషన్ క్వశ్చన్లో 4/9 ఇచ్చేషన్ భయ్యా. మరి probability of E1 ఏమవుతుంది? ఇప్పుడు కలిస్తే క్వశ్చన్ ప్రకారం కలిస్తే పార్టీలో లేదంటే క్లబ్లో, మధ్యలో నో మిడ్వే. అంటే ఏంటి? ఇప్పుడు ఇది 4/9 అయితే దిస్ ఇస్ సింప్లీ 5/9. సో దట్ ఈ 2 యాడ్ చేస్తే మనకి 1 రావాల్సిందే. సో ఓకే నెక్స్ట్, ద ప్రాబిలిటీ దే విల్ డైన్ టుగెదర్ ఎట్ ఎ పార్టీ అండ్ అట్ ద క్లబ్ ఇస్ రెస్పెక్టివ్లీ 1/3 and 2/3. అంటే వాళ్ళు కలిసిన తర్వాత పార్టీలో కలిసినా లేదంటే క్లబ్లో కలిసినా ఇద్దరు కలిసి తినే ప్రాబిలిటీ ఇచ్చిండు. అంటే దీన్ని ఎట్లా అనుకోవచ్చు అంటే, వాట్ ఇఫ్ పార్టీలో కలిసిండ్రు అనుకోండి, ఇక్కడ డైన్ చేసే ప్రాబిలిటీ ఎంత అంటే P/D/E1 అని అర్థం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ పార్టీలో డైన్ చేసే ప్రాబిలిటీ ఎంత? 1/3. అదే క్లబ్లో డైన్ చేసే ప్రాబిలిటీ ఎంత మనకి ఇక్కడ? ఇట్స్ గివెన్ 2/5. ఓకే నెక్స్ట్, ఆన్ ఎ సర్టెన్ వీకెండ్ ద ప్రాబిలిటీ దట్ దే డిస్పర్స్ వితౌట్ డైన్ టుగెదర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ వాళ్ళిద్దరు తినారంట, కలిసి తినారంట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దాట్? ఏం చేస్తారు తెలుసా? కలిసి తినే ప్రాబిలిటీ కనుక్కుందాం. అంటే సింపుల్గా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దే డైనింగ్ టుగెదర్ కనుక్కుందాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ప్రాబిలిటీ. P/D ఎట్లా కనుక్కుంటారు? ఫస్ట్ పార్టీలో కలుస్తున్నారా క్లబ్లో కలుస్తున్నారో తెలుసుకోవాలి. సో పార్టీలో కలుసుకున్నారు అనుకోండి, P/E1 ఇంటూ, సరే పార్టీలో కలిస్తే పార్టీలో డైన్ చేసే ప్రాబిలిటీ ఎంత? దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్. తర్వాత సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఇఫ్ దే మీట్ ఇన్ క్లబ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దే మీట్ ఇన్ క్లబ్? అండ్ ఇఫ్ దే మీట్ ఇన్ క్లబ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ క్లబ్లో అక్కడ డైన్ చేస్తారు? వాట్ ఈస్ P/D/E2 గోయింగ్ టు బికమ్? సో క్యాలిక్యులేట్ చేయండి. వాల్యూస్ అని ఇచ్చేసిన మీకు. సో 5/9 ఇంటూ P/D/E1 1/3, P/E2 భయ్యా 4/9 ఇంటూ P/D/E2 2/5. ఓకే సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ, సర్టెన్ వాల్యూ అయితే వచ్చేస్తుంది మనకి. ఇది ద ప్రాబిలిటీ దట్ దే డైన్ టుగెదర్. మనకు అడిగింది ఇది కాదు, డైన్ నాట్ టుగెదర్ అడిగిండు. సో ఇది వచ్చేసిన తర్వాత ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్యాలిక్యులేట్ P/D' అంటే 1 - P/D కనుక్కోండి, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే సో ఇలా మనం చేసినాం అనుకోండి. ఒకసారి చూడండి, యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యూఆర్ గెటింగ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే సో ఇలా మనం ఈ క్వశ్చన్ అప్లై చేయొచ్చు. సో దీని తర్వాత ఐ గెస్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇది కూడా చూడండి ఒకసారి. ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండే, సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగే అబ్బా. ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి. ఇప్పుడు దీనిలో ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఉన్నవి చేసేయండి ఫాస్ట్గా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ P/A/B బార్. సిన్స్ A and B ఆర్ ఇండిపెండెంట్, డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయాల్సి అంటే P/A/B బార్ నేను డైరెక్ట్గా P/A అని రాసుకోవచ్చు. P/B బార్ బై A మనం డైరెక్ట్గా P/B బార్. ఎందుకంటే A and B బార్ ఇండిపెండెంట్ అయితే, A and B ఇండిపెండెంట్ అవుతే ఖచ్చితంగా A and B బార్ లేదంటే B and A బార్ లేదంటే A బార్ అండ్ B బార్ రెండు ఇండిపెండెంట్ అవుతాయి. సో దీని వాల్యూ P/A అంటే 2/5.
సో B వచ్చేసి డైరెక్ట్గా 4 అబ్బా. B is 4. D వచ్చేసి P of B bar. P of B 1/3 అంటే 2/3. సో 2/3 అంటే D వచ్చేసి డైరెక్ట్గా 1. P of A యూనియన్ B కనుక్కోవాలి అంటే P of A which is 2/5 అదే 1/3 ప్లస్ 2/5 మైనస్ 2 ఇది వచ్చేసి 15 minus P of A intersection B if they are independent P of A into P of B. సో 2/15 వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేయండి. ఇది 15 అంటే ఇది 5, ఇది వచ్చేసి 3 అంటే 6 మైనస్ 2. ఓకే, సో ఎంత వస్తుంది? ఇది 9/15 వస్తుంది. ఇది 9/15 అంటే 3 అండ్ ఇది వచ్చేసి మనకి 5. సో 3/5 is what you're gonna get. So 3/5 అంటే this is going to become 3 guys. C is 3. Okay, so I think we have already got it. 431. 431. Yes, option D is the right answer. Simple. Okay, and first ఇది మీకు తెలియాలంటే సార్ ఇది కూడా చెప్పండి ఒకసారి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. P of A bar యూనియన్ B కనుక్కోవాలంటే గైస్ సింపుల్ లాజికే. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్యాలిక్యులేట్ 1 మైనస్ P of A minus B. ఓకే, అండ్ P of A minus B ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. P of A minus B is nothing but P of A minus of P of A intersection B. And since A and B are independent, దీని మీరు P of A minus P of A into P of B అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఎలా వచ్చిందో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అనే టాపిక్లో నేను డిస్కస్ చేశాను. ఒక్కసారి చూసుకోండి అది. ఓకే, ఇది డీటెయిల్గా డిస్కస్ చేసా. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇలా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి ఐ గెస్ 11/15 వస్తుంది అనుకుంటాం. ఓకే, సో ఏ వచ్చేసి ఏ వచ్చేసి 2 వస్తుంది మీకు. సో అలా మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇంకా ప్రాబబిలిటీ కూడా అయిపోయినట్టే. ఐ థింక్ చూద్దాం ఇంకా ఏమైనా వచ్చాడా ప్రాబబిలిటీ నుంచి. సో ప్రాబబిలిటీ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. ఇఫ్ 2 players A and B are alternatively throwing a coin and die together, a player who first throws head and 6 wins the game. If A starts the game, the probability that B wins the game. Simple question. ఇక్కడ గెలవాలంటే let's say what is the winning probability, what is the losing probability కనుక్కోండి. ఇప్పుడు విన్నింగ్ ప్రాబబిలిటీ కనుక్కోవాలనుకోండి, ఎప్పుడు గెలుస్తాడంటే హెడ్ 6 పడినప్పుడు గెలుస్తాడు. హెడ్ పడే ప్రాబబిలిటీ 1/2, 6 పడే ప్రాబబిలిటీ 1/6 అంటే 1/12 ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. అండ్ రెండు ఇండిపెండెంటే. నీకు కాయిన్ టెయిల్ పడిందని డైలో 6 పడదు, రెండు ఇండిపెండెంట్, అందుకే మల్టిప్లై చేస్తాం. మరి లూజింగ్ ప్రాబబిలిటీ ఎంత భయ్యా అంటే ఏం చేస్తారు? 1/2 లూజ్ ఎప్పుడు అవుతారంటే టెయిల్ పడినప్పుడు 1/2 ప్రాబబిలిటీ. అండ్ 1 to 5 మధ్యలో ఏది పడినా లూజ్ అయినట్టే డైలో, అంటే 5/6 దాని ప్రాబబిలిటీ. అంటే బేసికలీ 5/12 ఇస్ వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ లూజింగ్ ఇన్ దిస్ గేమ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 5/12 కాకుండా 1 minus 1/12, ఎందుకంటే విన్నింగ్ అండ్ లూజింగ్ రెండే ఉంటాయి కదా. సో విన్నింగ్ ప్రాబబిలిటీ 1/12 అన్నప్పుడు ఇక్కడ కొంచెం మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. డోంట్ రైట్ 5/12, ఎందుకంటే ఇక్కడ 5/12 కాకుండా ఇక్కడ మనకి లూజింగ్ ప్రాబబిలిటీ 11/12 వస్తుంది. ఎందుకంటే విన్నింగ్ 1/12 కాబట్టి లూజింగ్ ఖచ్చితంగా 11/12 ఇస్ ద ప్రాబబిలిటీ, రైట్? బికాజ్ ఈ రెండు యాడ్ చేస్తే యూ హ్యావ్ టు గెట్ 1. సో నా ఒకవేళ ఇప్పుడు ఏ గెలవాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. లెట్స్ సే ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ని మనం W అనుకుందాం, దీన్ని L అనుకుందాం. ఒక వే అంటే ఏ గెలవడానికి ఫస్ట్ B గెలవాలి. ఏ స్టార్ట్ చేసిండు, B గెలవాలంటే ఫస్ట్ అయితే B ఓడిపోవాలి. ఏ హ్యాస్ టు లూజ్. నెక్స్ట్ మనకి ఛాన్స్ B ఓడికి వస్తుంది, B గెలిచేయచ్చు. దట్ ఈస్ వన్ వే. లేదంటే ఏ ఓడిపోయి B గెలవచ్చు. లేదంటే ఏ ఓడిపోయి B ఓడిపోయి అండ్ ఫైనల్గా ఐ థింక్ మళ్ళీ ఏ ఓడిపోయి B ఓడిపోయి. ఓకే, మళ్ళీ ఏ ఓడిపోయిండు, మళ్ళీ B ఓడికి ఛాన్స్ వచ్చింది, మళ్ళీ B ఓడిపోయిండు, మళ్ళీ ఏ ఓడిపోయిండు, మళ్ళీ ఇక్కడ B ఓడికి ఛాన్స్ వచ్చింది కాబట్టి హీ కెన్ విన్ ఇన్ దిస్ పాయింట్. ఓకే, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏ ఓడిపోయిండు, B ఓడిపోయిండు, ఏ ఓడిపోయిండు, B ఓడిపోయిండు, ఏ ఓడిపోయిండు, B ఓడిపోయిండు, ఏ ఓడిపోయిండు, B గెలిచిండు. ఇక్కడ దిస్ ఇస్ అనదర్ వే. ఇలా మనకి ఇన్ఫైనైట్ వేస్ ఉంటాయి భయ్యా. ఓకే, సో దీని నుంచి మీరు ఏం చేస్తారంటే చూడండి, W కామన్ తీసుకుంటే L, ఇది వచ్చేసి L3, ఇది వచ్చేసి L⁵, L⁷ ప్లస్ సో ఆన్. సో ఇది ఇన్ఫైనైట్ జీపీలో ఉన్నట్టే. సో దిస్ ఇస్ W ఇంటూ A బై 1 minus R అంటే 1 minus L square. So this is what you're gonna get.
సో సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. సో W ప్లేస్లో 1/12 సబ్స్టిట్యూట్ చేయండి, L ప్లేస్లో 11/12, 1 మైనస్ 11/12 హోల్ స్క్వేర్. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే యూ సీ వాట్ రిజల్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ప్రాబిలిటీ వన్ షాట్ వీడియోలో కూడా డిస్కస్ చేసా. సో డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ బీయింగ్ రిపీటెడ్లీ ఆస్డ్. ఇద్దరు ప్లేయర్స్ ఆడేటప్పుడు ఒక ప్లేయర్ గెలిచే ప్రాబిలిటీ ఎంత అని, అది గెలవడానికి ఇస్తాడు కండిషన్స్. సో ఫస్ట్ ప్రాబిలిటీ కనుక్కొని వాటికి అండ్ దెన్ రాయాలి మీరు ఏ ఎప్పుడు గెలవచ్చు, బి ఎప్పుడు గెలవచ్చు అని. ఓకే, సో ఒక్కసారి చూడండి గైస్, సింప్లిఫై చేసి చూడండి ఒకసారి వాట్ ఈస్ ద ఆన్సర్ యూర్ గెటింగ్. నేనే చూస్తా ఒకసారి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ యూర్ గోయింగ్ టు గెట్ అని చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. వాట్ ఈస్ ద ఆన్సర్ యూ ఆర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్? లెట్ మీ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇలా చేసిండ్రు అనుకోండి, the answer which you are going to get in this case is 11/23 వస్తుంది మనోడికి ఇక్కడ. 11/23 is what you're gonna get. 11/23, very good. 11/23 వస్తుంది, కరెక్ట్. ఆప్షన్ బి is the right answer guys. Very good, very good. సో అర్థమైంది కదా అందరికీ? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో దీంతో నాకు తెలిసి ప్రాబిలిటీ అయితే ఖతం అయిపోయింది. ఇంకా ఫైనల్ మనం ఈ క్వశ్చన్ అయితే మీరు చేయండి, హోంవర్క్గా ఇస్తాం. I'll give you this question as a homework guys. ఏం లేదు, 2 numbers సెలెక్ట్ చేయాలి దీని నుంచి. If the sum of selected numbers is even, the probability that both the numbers are odd. ఇప్పుడు సింపులే. ఇప్పుడు ఏంటంటే ప్రాబిలిటీ, టోటల్ ప్రాబిలిటీ ఏంటి, 13 నంబర్లు ఉన్నాయి, 2 సెలెక్ట్ చేయాలి, 13C2. ఇప్పుడు 2 నంబర్స్ ఎలా సెలెక్ట్ చేయాలంటే ఆ 2 సమ్ ఈవెన్ అవ్వాలి, కానీ both the numbers should be odd అన్నాడు. సో I don't think you guys need a special explanation ఇక్కడ. ఎందుకంటే 2 ఆడ్ నంబర్స్ని యాడ్ చేసినా ఈవెనే వస్తుంది. సో ఎన్ని వేస్లో 2 ఆడ్ నంబర్స్ని యాడ్ చేయొచ్చు ఇక్కడ, సో దాట్ వీ గెట్ ఎ ఈవెన్ నంబర్, అది మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో ఇది హోంవర్క్ క్వశ్చన్. ఆల్రెడీ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ రాసిన 13C2. ఫేవరబుల్ వేస్ రాయండి అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ గైస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఇస్తారు దీని ఆన్సర్. ఓకే, చలో. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఫైనల్ చాప్టర్కి ఎంటర్ అయినాం, బైనామియల్ థియరం. ఇది ఖతం చేసే పోదాం. ఇంకా సింపుల్, దీనిలో ఏం లేదబ్బా. 13th టర్మ్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ ఇగో ఇది 2022 EAMCET గైస్. ఈ పర్టిక్యులర్ ఇలాంటి యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్కి చెప్పినా మీకు వాట్ ఈస్ ద ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా సార్ దీనికి n+r-1 CR x⁻r అంతే. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే x ప్లేస్లో -4x ఇచ్చిండు, n ప్లేస్లో 4 ఇచ్చిండు, r+1 13. సో t12+1, t13th అంటే t12+1 అంటే n వచ్చేసి ఎంత 4 + 12 - 1 C12 ఇంటూ x⁻12. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో. 16 - 1 15 C12 x⁻12 is what you have to get. సో 15C12 లేదు, కానీ 15C12 is nothing but 15C3. సో ఆప్షన్ C is going to be the right answer. అండ్ అచ్చా ఇంకోటి, x ప్లేస్లో గైజ్ ఇక్కడ 4x ఉంది. ఓకే, ఇక్కడ మనం x ప్లేస్లో 4x తీసుకోవాలి. సో అది మర్చిపోయా ఇక్కడ. సో 4⁻12. సో దిస్ ఇంటూ 4⁻12. సో ఎలా చూసుకున్నా కూడా ఆప్షన్ C is the right answer. ఇంటూ 4⁻12 is what you're gonna get. So is this clear for everyone? ఆప్షన్ C వస్తుందబ్బా ఆన్సర్ ఇక్కడ మనకి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. చలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ కూడా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండు మనకి. అబ్జర్వ్ చేయండి. You see this question also. In the expansion of this, the coefficient of x⁻10 is equal to coefficient of x⁻10 in this అన్నాడు, n into a value. ఇందులో మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చింది ఇలాంటి టైప్ ఆఫ్ బైనామియల్. దీని యొక్క జనరల్ టర్మ్ ఏం చెప్పండి? ఫార్ములా -1 whole raised to r n+r-1 CR into x⁻r. సింపుల్. అయితే కోఫిషియంట్ ఆఫ్ x⁻10 అంటే r వాల్యూ ఏం తీసుకోవాలి ఇక్కడ? r 10 తీసుకోండి, అంటే t11 -1 whole raised to 10. n వచ్చేసి ఎంత తీసుకోవాలి ఇక్కడ? 5. సో 5 + 10 - 1 C5 into x⁻5. అంతేనా? ఐ హోప్ సారీ 5 + 10 - 1 C10 ఇక్కడ r 10 కదా.
సో ఇక్కడ మనం 10 తీసేసుకుందాం. సో this is going to be 10 and this is going to be 10. సో ఎంత వచ్చింది ఇక్కడ 5 plus 10 15 minus 1 is 14. సో 14c10 into x raised to 10 భయ్యా. సో x raised to 10కి సంబంధించిన కోఫిషియంట్ ఇది. దీని వాల్యూ is equal to the coefficient of x raised to 10 in 1 plus ax whole raised to n. So 1 plus ax whole raised to n లో coefficient of x raised to n, first general term రాసుకుందాం. It is ncr, okay, into ax whole raised to r. ఇక్కడ r 10 పెట్టిండ్రు అనుకోండి, x raised to 10 రావాలంటే r 10 పెట్టాలి మీరు. సో 10 ఇక్కడ n కాబట్టి we can take it in this way. Okay, సో ఇక్కడ మనకి n తెలియదు. సో we can say that n is going to be nc10, okay, into a into x raised to 10. This is what you're gonna get. Okay, I think observe చేయండి, this is nothing but 14c10 అన్నాడు. This is nothing but 14c10 అంటున్నాడు మనోడు. ఓకే, అండ్ ఐ మీన్ కోఫిషియంట్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ ఈ క్వశ్చన్లో ఏంటంటే, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా ఎక్సే తీసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో 3/2 మర్చిపోయాం కదా. సో ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవచ్చు 3/2 whole raised to 10 రాసుకోండి ఇక్కడ, ఇంటూ 3/2 whole raised to 10. ఓకే, సో ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x raised to 10 ఏమవుతుందంటే nc10 ncr, ఓకే, a raised to 10 into x raised to 10. సో ఈ రెండు కోఫిషియంట్స్ ఈక్వల్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో గైస్, nc10 a raised to 10 is equal to 14c10 into 3/2 whole raised to 10. సో కంపేర్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది మనకి. n వాల్యూ 14 కంపేర్ చేస్తే a వాల్యూ 3/2. సో n ఇంటూ a ఏమవుతుంది, 14 ఇంటూ 3/2, 2 7s are 7 3s are 21. సో n ఇంటూ a వాల్యూ 21. సో ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో మళ్ళీ ఈ ఎంటైర్ క్వశ్చన్ ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఈ ఫార్ములా వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు అవలీలగా చేసేవాళ్ళు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ నేను బైనామియల్ థియరమ్ ఇవన్నీ చాప్టర్స్కి 1 షాట్ వీడియోస్ చేశాను ఆల్రెడీ నేను. ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాలంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తే ఒక్కసారి లుక్ వేసుకోండి. డెఫినెట్లీ ఆల్ దోస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దోస్ చాప్టర్స్ను వాటిపైనే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అబ్బా. ఓకే, సో అందుకే చెప్తున్నా, క్వశ్చన్స్ కూడా చూపిస్తున్నాయి ఇవన్నీ మళ్ళీ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ 2022 2021 క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. ఓకే, సో now let me go to the next question. ఇంకా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చాం. ఐ థింక్ 48th or 49th క్వశ్చన్ అనుకుంటా. ఇది లెక్క పెట్టలేదు, నేనైతే కౌంట్ అయితే లెక్క పెట్టట్లేదు. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అబ్బా, ఇది మీకు వదిలేస్తున్నా. ఆల్రెడీ నేను మన 1 షాట్ వీడియోలో ఫార్ములా డిస్కస్ చేసిన. మీరు చేయాల్సిందల్లా ఎమ్ కనుక్కోవాలి అంతే. ఎమ్ అంటే ఏంటి, n+1 ఇంటూ mod x బై 1 + mod x స్టెప్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే, కావాలంటే ఇక్కడ 2x whole raised to 11, మీరు ఫస్ట్ అయితే 1 + x whole raised to n ఫార్మాట్లో రాసుకోవాలి. సో 1 + 3/2 ఇంటూ y బై x whole raised to 11. సో ఇక్కడ n వాల్యూ 11. ఓకే, x ప్లేస్లో మీరు ఏం తీసుకుంటారు, ఇక్కడ 3/2 ఇంటూ y బై x ఈ వాల్యూస్. అండ్ ఇక్కడ మనకి y అంతే ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 1/3, x వచ్చేసి 1/2 భయ్య. ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టిక్యులర్ వాల్యూ, ఈ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. ఇంటీజర్ వచ్చింది అనుకోండి, tm అండ్ tm+1 బోత్ ఆర్ గోయింగ్ టు బి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్. ఇంటీజర్ రాలేదనుకోండి, tm+1 ఇస్ ద గ్రేటెస్ట్ టర్మ్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ కెన్ డూ దిస్ క్వశ్చన్. సో చూడండి ఒకసారి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ వస్తుందో. నాకు తెలిసి ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి, బి ఆర్ సిలో ఏదో ఒకటి వస్తుంది కరెక్ట్గా. ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సిలో ఏదో ఒకటి వస్తుంది. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇది. ఓకే, సో ఐ గెస్ దీని తర్వాత ఇంకా మోడల్స్ ఉన్నాయా గైస్? ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ సింపుల్ క్వశ్చనే. 17th 18th టర్మ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో దీని నుంచి ఏమవుతుందంటే మీకు ఏ వాల్యూ అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి ఏ వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, కోఫిషియంట్ ఆఫ్ x raised to 35 ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏ కామన్ తీసినాం అనుకో, a into -2 into 1 + x by a whole raised to -2. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి జనరల్ టర్మ్ ఏమి ఇందాకే రాసినాం మనం, -1 whole raised to r n + r - 1 cr into x raised to r. ఇక్కడ మీరు r వాల్యూని
35 పెట్టేసుకోండి అంతే. ఫ్రమ్ హియర్ యూ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ కొంచెం క్విక్గా చేసేస్తున్నా గైస్, ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి ట్రై చేయండి. And let me know in the comment section what are the answers of these questions. Anyways, these are very simple. అన్నీ ఈ కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ అవుట్ టుడే? ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. ఇంకేం లేవనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి ఈ క్వశ్చన్ కూడా ఉంది, ఈ క్వశ్చన్ కూడా చూపిస్తాను మీకు. ఇదేం లేదు, A0 A2 ప్లస్ సో ఆన్ A2 అని కనుక్కోవాలనుకోండి. ఫస్ట్ మీరు x=1 పెట్టుకోండి. ఇక్కడ ఎంత అవుతుంది? 3n A0 A1 A2 ప్లస్ సో ఆన్ A2n వరకు వెళ్తుంది. మీరు x=-1 పెట్టిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 = A0 మైనస్ A1 ప్లస్ A2 మైనస్ A3 ప్లస్ సో ఆన్. ఈ రెండు యాడ్ చేసిండ్రు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? యూ ఎండ్ అప్ గెటింగ్ ఈ నెగిటివ్ టర్మ్స్ A1 A1 A3 A3 క్యాన్సిల్ అయిపోయి మీకు సింపుల్గా 3n ప్లస్ డివైడెడ్ బై 2 వచ్చేసి A0 ప్లస్ A2 ప్లస్ A4 వాల్యూ. సో చూసుకుంటే ఆప్షన్స్లో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ నెంబర్ 3. ఇది మనకి 3. ఈ వాల్యూ కావాలనుకోండి, ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం చూడండి ఒకసారి, ఇది వచ్చేసి సింపుల్గా 4. సో 3 4 3 4, ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 4 అంతే సింపుల్. ఈ ఫైనల్ది కావాలనుకోండి, ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ కనిపిస్తుంది కదా, ఈ ఈక్వేషన్ మీరు డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత x=1 తీసుకోండి, అప్పుడు మీకు ఈ ఫైనల్ వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసాం మనం మన బైనామియల్ థియరం 1 షార్ట్ వీడియోలో. ఐ హోప్ యూ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్ గైస్. ఇంకేం లేదు. ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద టుడేస్ సెషన్. సో అనుకున్నట్టు 50 క్వశ్చన్లు అయితే చేసేసినాం. తెలియదు 50 ఉన్నాయో లేదో, నేను కూడా చూసుకోలేదు, బట్ మోస్ట్లీ ఉంటాయి. 50 లేకపోయినా 48 49 అయితే పక్కా ఉంటాయి. ఓకే, బట్ ఐ హోప్ మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఆల్జీబ్రా మొత్తం ఒక వన్ గోలో కంప్లీట్ చేసిన, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే ఇంపార్టెంట్ మోడల్స్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సెషన్లో ఏదైతే డిస్కస్ చేశానో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, ఈ మోడల్స్ మీరు చూసుకోండి. దీని వెనకాల కాన్సెప్ట్ కూడా మేబీ ఈ సెషన్లో కొంచెం అన్నీ ఒకేసారి డిస్కస్ చేయడం వల్ల కొంచెం క్విక్గా చేసినా కూడా వీటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ 1 షార్ట్ వీడియోస్లో అవైలబుల్ ఉంది. అది మనకి ఎక్కడ ఉందంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అటాచ్ చేస్తా, అక్కడ చూడండి. లేదంటే ఛానల్కి వెళ్ళిపోండి అబ్బా, ఛానల్లో కూడా మీకు కనిపించేస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి ఒక మీ ఐడియా వచ్చేస్తుంది, ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అవలీలగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఓకే, సో దీంతో ఆల్జీబ్రా అయిపోయినట్టే. సో డెఫినెట్లీ గైజ్ ఈ వీడియో మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, సో దాట్ యువర్ ఫ్రెండ్స్ కెన్ ఆల్సో లెర్న్ ఆల్ దీస్ టాపిక్స్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్తో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ డెఫినెట్లీ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ రిప్లై చేస్తాం. అండ్ ఈ సెషన్ PDF కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి క్లాసెస్ గురించి, క్లాసెస్ అప్డేట్స్ గురించి, లేదంటే నేను ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెడుతుంటా, PDFs కూడా పెడుతుంటా. కొన్నిసార్లు లైవ్ ఇంటరాక్షన్ స్టూడెంట్స్తో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమైనా అప్డేట్స్ ఏమైనా చెప్పాలన్నా, షేర్ చేసుకోవాలన్న టీచర్స్ వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో డెఫినెట్లీ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్స్. ఎలా జాయిన్ అవ్వాలి అంటే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. లేదంటే ఈ పర్టికులర్ లింక్ యూజ్ చేయండి, లేదంటే ఇక్కడ స్కాన్ చేయండి, దీని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ మనం అనుకున్నట్టు 1K లైక్స్ కావాలి అన్న 1K లైక్స్ వచ్చేసినాయి. టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ఏమనుకున్నామో అదైతే అచీవ్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ లవ్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. సో 1K టార్గెట్ పెట్టుకున్నాం, 1K రీచ్ అయినాం, వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, డోంట్ వేరే ఇంకోటి వీడియోస్ కూడా మీరు చూడడంతో పాటు మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి, దానిలో కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దాట్ ఈ వీడియోస్ ఎంతమందికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఎంత క్విక్గా రీచ్ అయితే వాళ్ళకి అంత బెనిఫిట్ కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. ఈ ఛానల్ ఇంత వీడియోస్ ఇంత కష్టపడి ఇంతసేపు చెప్పడానికి ఒకటే రీజన్, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇదే నడుస్తుంటుంది మాకు. అరే ఎవరికైతే యాక్సెస్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదో వాళ్ళ దగ్గరికి ఈ వీడియోస్ వెళ్ళి ఓకే బాగా చదువుకొని వాళ్ళకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత లక్షలు ఇచ్చినా మనకి అంత హ్యాపీనెస్ రాదు, రైట్? సో అందుకే చెప్తుంటాను, ఈ వీడియో మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే
అంతమందికి అంత క్విక్గా రీచ్ అయ్యి ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో, రైట్, ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫైన్, వాళ్ళు కూడా వినొచ్చు. బట్ ఎవరైతే కోచింగ్కి డబ్బులు ఉండరు, అఫోర్డ్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళకి వీడియోస్ చాలా చాలా యూజ్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ ఫర్ ద లవ్. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్ తోటి. ఓకే, సో ఆల్జిబ్రా అయిపోయింది, ఆల్జిబ్రా మనం కుమ్మేసినాం. ఇలాగే మనం క్యాలిక్యులస్ కుమ్మేద్దాం. నెక్స్ట్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేయబోతున్నా. ఆల్రెడీ పోల్ చేసిన టెలిగ్రామ్లో, మీరే చెప్పారు సార్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేయండి అని. సో రేపటి నుంచి మనం క్యాలిక్యులస్ స్టార్ట్ చేద్దాం. అండ్ తర్వాత we'll start with the geometry, a tarvata 3D geometry. Okay, so thank you so much everyone, take care, lots of love. Malli kaluddam inkoka beautiful session toti. So bye everyone, take care guys, good night.